హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. అండ్ ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ ఇంటర్వ్యూస్ చాలా చూసిన వాడిగా, చాలా ఒక ప్రేక్షకుడిగా నాకు డౌట్, మీరు పట్టే ఆ కప్పులో ఏముంటుందండి? చాలామంది ఓడక అనుకుంటారు, ఉందేమో కూడా. నేను కూడా అదే అనుకున్నాను. బట్ నా ఓన్లీ ప్రూఫ్ ఏంటంటే, నేను ఎవరికి భయపడను, ఎవడు నా గురించి ఏమనుకుంటాడు అనేది. సో దాసి అవసరం నాకు లేదు కాబట్టి అది ఒకటే నా ప్రూఫ్. కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు డోంట్ కేర్. డైలీ ఎన్ని కాఫీలు తాగుతారు మీరు? యాక్చువల్లీ కీప్ ఆన్ సిప్పింగ్, చాలా స్లో. నేను అంటే కప్ తీసుకున్న తర్వాత కొంచెంసేపు వదిలేస్తాను. ఓకే ఓకే, ఐ జస్ట్ లైక్ ద ఫీలింగ్ ఆఫ్ ద కప్ అంతే. ఓకే ఓకే. ఈ ప్రపంచంలో అసలు ఒక మనిషికి ఏదైనా అత్యాశ ఉందంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి సరైన సమాధానం తీసుకోవడం. నాకు అంత అత్యాశ లేదు కానీ ఓకే, ట్రై మై బెస్ట్. ఓకే. అండ్ మీరు మీ శివ టైం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని. ప్రెస్కి ఎప్పుడు అప్పట్లో ఆ టైంలో కానీ కొంచెం కొంత పీరియడ్ వరకు మీరు ఎప్పుడు కూడా ప్రెస్లో రావడానికి పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. పెద్దగా అంటే ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. అంటే రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎంతంటే చాలా రెగ్యులర్గా, వెరీ రెగ్యులర్ అనమాట. అప్పుడు అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూ చూడాలని ఎంత ఆతృతతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓహో వర్మ రెగ్యులర్ కదా అన్న ఆ స్థాయికి వచ్చారు. ఎందుకంత మీడియా మీద అంత ఇంట్రెస్ట్? ఇప్పుడు 2 parts. ఫస్ట్లో నాకు మీడియా మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే రాలేదు అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్, దానికి కారణం ఏంటంటే అప్పుడు మీడియా ఎక్కువ లేదు అసలు ఆ టైంలో. ఇంకోటి చాలా మామూలు కైండ్ ఆఫ్ ఆన్సర్స్, అందరినీ పొగిడి అందరినీ అలాంటి ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. 1 point. సెకండ్ పాయింట్, నేను కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేకపోతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్తాను కాబట్టి మీడియా ఆల్సో విల్ ఇంటరాక్ట్ విత్ మీ మోర్. సో దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ట్విట్టర్ లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా ఒపీనియన్ నేను బయట పెడతాను కాబట్టి అది కూడా ఒక కాంట్రవర్షియల్ ఎలిమెంట్ అవుతుంది. దెన్ ఐ డూ మచ్ మోర్ వర్క్ దెన్ అదర్స్. నేను అందరికన్నా ఎక్కువ సినిమాలు తీస్తాను. సో ఆటోమేటిక్గా అది కూడా ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. సో ఐ థింక్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వలన ఐ అపియర్ మోర్ ఇన్ ద మీడియా. అదేదో కాన్షియస్ డెసిషన్ కాదు, అంతకుముందు చేయలేదు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను అనేది. ఓకే. అండ్ మీరు రెగ్యులర్గా ఇంత ట్వీట్ చేస్తే, రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తుంటారు, ట్విట్టర్లో కనబడుతుంటారు కదా, మీరు అప్పుడు స్క్రిప్ట్కి ఎప్పుడు టైం తీసుకుంటారు? ఇంత రెగ్యులర్గా కనబడే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు స్క్రిప్ట్కి అసలు నేను టైం తీసుకోను, ట్విట్టర్కి ట్వీట్లకే తీసుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు నిన్న పేపర్లో న్యూస్ చూశాను, గాడ్ గణేష్ మీద మీరు ఏదో కామెంట్ చేశారని నోటీస్ వచ్చింది. ఏంటండి దాని రియాక్షన్ ఏంటి? నాకు నోటీసులు వస్తూనే ఉంటాను ప్రతి చాలా మటుకు. అంటే అయితే నేను దేవుడి మీద కొన్ని కామెంట్స్ ఒక 1 year బ్యాక్ ఇప్పుడు చేశాను. ఒక అల్ఖైదాకి తాలిబాన్ కన్నా పెద్ద టెర్రరిస్ట్ అంటే కన్న కొడుకుని తలనరికి చంపేసినోడు అనేది. సో అది ఓకే. అండ్ ఐ అండర్స్టాండ్ వాట్ ద లా ఈజ్. అండ్ ఎవరైనా ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ కేసు మీరు ఏం చెప్పారు, ఆ సెక్షన్ రిపీల్ చేశారు. ఇప్పుడు అసలు సెక్షన్ లేదు, అది 66A. ఓకే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, మీరు హిందూ మతం దేవుడి మీద మీకు ఎందుకు అంత ఇది, అంటే మీరు ఇంతే ధైర్యంగా మీరు ఇస్లామిక్ మీద లేదా క్రిస్టియానిటీ మీద చేయగలరా? ఇంత ధైర్యం నేను చాలాసార్లు చేశాను. అల్లా మీద చేశాను, మసిల్స్ లేని దేవుడిని రెగ్యులర్గా చేస్తున్నారు కదా. అల్లా అనేది ఫామ్ లేదు, అల్లాకి సంబంధించి స్టోరీస్ లేవు. అప్పుడు నాకు చేయడానికి ఏమీ లేదు. హిందూలో కొన్ని లక్షల కథలు ఉన్నాయి. బాలాజీ ఎందుకు వచ్చాడు కిందకి, గణపతి ఎందుకు చేసాడు, ఎవరు ఏనుగు షేప్లో ఎందుకు ఉన్నారని కొన్ని వందలు ఉన్నాయి చేయడానికి. ఇస్లాం మీద చేయడానికి అసలు ఏం దొరకదు అసలు. ఎందుకంటే బికాజ్ ద రిలీజియన్ కన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుంది అది. సో ఉంటే దాన్ని కూడా చేయడానికి రెడీ 100%. చాలా చేశాను కూడా, చేయలేదని కదా. ఎక్కువ ఉండేదానికి కారణం ఇది, ఇక్కడ మటీరియల్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే ఓకే. అండ్ మీరు దేవుణ్ణి నమ్మరు, అంతేగా? నమ్మరు దేవుడు. మరి వినాయకుడిని ఆ మధ్య ఒకసారి మొక్కిన ఫోటో ఏదో నెట్లో బాగా వచ్చింది కదా, అది దాని గురించి. ఇప్పుడు అది వ్యంగ్యానికి నిజానికి తేడా తెలియకపోతే వాళ్ళు మూర్ఖులు అవుతారు. వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. ఓకే. గోవిందా షూటింగ్ టైంలో మీరు చెప్పులు ఇట్ చేసి ఎడిటింగ్ సూట్లో వెళ్ళేవారంట, నిజమేనా అది? నో. నేను ఒక్కడనే షూస్, నేను సెట్లో కూడా మన బాలాజీ ఇంటర్నల్ టెంపుల్ వేసాం సెట్, దాంట్లో నేను ఒక్కడనే షూస్తో తిరిగేవాడిని. మొత్తం యూనిట్ అందరూ చెప్పులు వదిలేసి దిగేవారు. ఓకే ఓకే.
ఇది కన్నడ రైటర్ అతను, ఫేమస్ రైటర్ మొన్న ఒకరిని చంపేశారు. ఇది కల్బుర్గి సంథింగ్ లైక్ దట్, ఏదో పేరు నాకు గుర్తుకలేదు సరిగా. అతను ఏంటంటే ఇలాగే దేవుడు అంటే నాకు లెక్క చేయనని చెప్పేసి విగ్రహాల మీద మూత్రం పోశారు. సో మరి మీ దేవుడు ఏం చేయలేదు కదా నన్ను అనేసి అన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత 4 monthsకి ఎవరో పర్సన్ వచ్చేసి ఫ్లాట్కి వచ్చి ఇక్కడ కల్బుర్గి అంటే ఎవరు అంటే నేనే అంటే గన్ పేర్చి చంపేశారు. సో నేను అనేది అంటే ఇలా చిన్న చిన్న వాటికి పబ్లిక్ చాలా ఇదిగా రియాక్ట్ అవుతున్నారు కదా, మీరు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్టేట్మెంట్స్. ధైర్యం అనేది కొంతమందికి ఉంటుంది. ధైర్యం అనేది అంటే ఇప్పుడు నేను ఎలా నా ఇష్టం వచ్చినట్టు బతకాలి అన్నప్పుడే దాన్ని బతుకంటారు. ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారు అని నిమిషానికి చేస్తూ బతకడం కన్నా మీరు అనుకున్నట్టు బతికి ఏదైనా అయితే చూద్దాం, అప్పుడు చూద్దాం. ఏంటి అసలు వర్మ గారికి ఇంత ధైర్యం ఏంటి? ఏం చూసుకొని అంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి అంతే. నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు, ఒక వరం. ఏది బిఫోర్ అంటే అప్పటి నుంచి అంటే నేనది నాకు నన్ను పుట్టించిన ధైర్యంతో పుట్టించాడు. ఓకే అంటే నేనది ఇంత ధైర్యం శివ టైంలో ఉందా మీకు? నాకు ఎప్పుడు ఉంది, నా కాలేజ్ టైం నుంచి ఉంది అది. ఓకే, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు కానీ ఇంటర్మీడియట్ న్యూ సైన్స్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే ఉండేవాడిని. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ ఆఫీస్ పెట్టారు కదా, అంటే ఇంత పెద్ద సెటప్ అంటే ఎప్పుడు చూసినా అప్పుడప్పుడు టాపిక్స్ వస్తుంటాయి, వర్మ గారు అప్పులలో ఉన్నారని రకరకాలుగా వస్తుంటాయి. ముంబైలో ఇంత కాస్ట్లీ ఏరియాలో ఇప్పుడు నా గురించి కొన్ని వందలు రాస్తూ ఉంటారండి. దాన్ని పట్టించుకోవడం కాదు అసలు. అంటే అది చెప్పినా వినరు, వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. కానీ నేను ఒకడు చెప్పేది ఇంకోటి వినడం అనేది నాకు చాలా రోజుల క్రితం అర్థమైంది. సో అది నాకు బోర్ కొట్టేసింది దానికి ఆన్సర్ ఇచ్చి. నేను ఎప్పుడు ఏమి చేయదలుచుకుంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను. నాకు దట్ ఈస్ వాట్ ఫర్ మీ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అండి. యూనో మిగతాది బయట నుంచి అది ఫ్లాప్ తీసాడు, లేకపోతే అప్పులు ఉన్నాయి, లేకపోతే డబ్బులు లేదు, లేకపోతే డబ్బులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఉన్నదే గాసిప్ కోసం. ప్రతి ఒక్కడు కూడా మ్యాక్సిమం ఒక బ్యాడ్ థింగ్స్ మాట్లాడటంలో ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫీల్ అవుతాం మనం. ఎవరైనా సరే, వాళ్ళు నా గురించి అన్నట్టు కాదు, నేను కూడా ఎవరి గురించి మాట్లాడాలి చాలా. అంటే దేవుణ్ణి నమ్మని ఆర్జీవి గురించి మీ అభిమానులు అసలు ఆర్జీవి నా దేవుడు అని కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు. ఆర్జీవి నా దేవుడు అన్న పదం వాడుతూ ఆ దేవుని నమ్మిన ఆర్జీవి గురించి ఆయన దేవుడు అనే పదం వాడుకుంటూ ఎలా ఉంటున్నారు? అది వాళ్ళు ఇప్పుడు చాలామంది ఒక ఫాలో అవ్వటం అని ఒక సైకాలజీలో ఉంటారు. టోటల్గా ఫాలోవర్సు లీడర్స్ అని ఇద్దరు తెగలు ఉంటాయి జాతిలో. ఫాలోవర్స్ అనేది ఒక మైండ్ సెట్ ఉండదు, ఏదో ఒకటి. ఆ దేవుడిని ఫాలో అవ్వచ్చు, ఒక థాట్ ఫాలో అవ్వచ్చు, ఒక ఇజంని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక పర్టికులర్ ఫ్రెండ్ని ఎక్కువ మంది నమ్ముతారు. అది ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. దాంట్లో కొంతమంది ఏమైనా అనొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ దే దెమ్సెల్వ్స్ నో. ఎందుకంటే నిజమైన వ్యక్తిత్వం ఉన్న ఎవ్వడో కూడా ఇంకొకరిని ఫాలో అవ్వడు ఎప్పుడు. సో మీ అభిమానులంతా మూర్ఖులు అంటారు? 100%. ఎవరిని ఫాలో అయినా వాళ్ళు మూర్ఖులు. సినిమాలకు వద్దాం. మీరు ఆ మధ్యాహ్న హత్య అని ఒక సినిమా తీశారు. దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు దానికి కదా? ఇంద్రగంటి మోహనకృష్ణ దాని బిగినింగ్లో డైరెక్టర్ ఆ సినిమాకి. నాకు సరిగ్గా గుర్తులేదండి, ఐ థింక్ సో. ఇంకా మీకు గుర్తులేదన్నాక ప్రశ్న ఉంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి, నేను కొన్ని 70-80 సినిమాలు నేను తీసి ఉంటాను. ఎంతోమంది 100 మందితో నేను పనిచేస్తాను. సో ఇప్పుడు నాకు ఇమీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్. నాకు అసలు ఎందుకంటే ఆ టైంలో నేను బాంబేలో ఉన్నాను, ఇక్కడ తెలుగులో ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి అప్పుడు. పాసిబుల్ ఐ థింక్. అంటే ఏ సినిమా నాకు అసలు మధ్యాహ్నం వచ్చే సినిమా గుర్తులేదు, మళ్ళీ దానికి సంబంధించిన మిగతా ఎక్కడ గుర్తుంటాయి. మధ్యాహ్నం వచ్చిన సినిమాలో ముందు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు, తర్వాత మీకు ఆయనకి ఏదో అంటే ఆ మేకింగ్ స్టైల్లో కుదరకనో ఏదో అయ్యి అతను క్విట్ అవ్వాల్సి వచ్చింది. మీరు దాన్ని కంటిన్యూ చేశారు. ఐ డోంట్ రిమెంబర్. అంటే ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ని ఎలా గుర్తుపెట్టారు? మీకు పెద్ద ఇన్సిడెంట్, నాకు కాదు అది. నేను సినిమా మర్చిపోయినా చెప్తే మళ్ళీ సినిమా వెనకాల జరిగింది చెప్తే ఇంకేం చెప్పను నేను. ఓకే సరే. అండ్ పెద్దది అనేది చూసేవాడి హైట్ బట్టి ఉంటుంది. సో నా హైట్లో నాకు కనపడలేదు, మీ హైట్లో అది పెద్దగా అనిపిస్తుంది మీకు. అది ఓకే సరే సరే.
మీరు వేరే ప్రొడ్యూసర్ దాంట్లో డైరెక్షన్ చేసిన సినిమాలలో ఎప్పుడైనా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందా? ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుంది మీ రియాక్షన్? ఇన్వాల్వ్ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ప్రొడ్యూసర్ నాకు అంటే ఇన్వాల్వ్ అంటే ఏంటి, ఒక సజెషను లేకపోతే ఇలా కాకుండా అలా చేయాలి అనేది చాలామంది చెప్తాను, చాలామంది వింటాను. అలాంటి ఇన్వాల్వ్మెంట్ అది సింపుల్ చిన్న రీల్ ఫోర్స్ అని నాకు ఎప్పుడు ఎవరు కంప్లీట్ స్టోరీలోనే చేంజెస్ అని అలా అని ఎప్పుడు జరగలేదు. మీరు అనుకున్న కథ ఎలాగో డైవర్ట్ అలా కాదు నాకు అన్నది అలా ఏం లేదు. అవ్వలేదు. అంటే నేను ఇంద్రగంటి గారిది ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, మీరు ఒక ప్రొడ్యూసర్ దానికి, ఇంద్రగంటి గారు డైరెక్టర్ దానికి మీ ఇది నచ్చకనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే మీరు అలా ప్రొడ్యూసర్గా నాకు ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ ఇలాంటివి నేను చాలాసార్లు చేశాను. చాలాసార్లు నేను డెసిషన్ తీసుకుని నేను ఒక డైరెక్టర్ నా దగ్గర పనిచేసి ఒక డైరెక్టర్ని ఫోర్స్ చేసి వేరేగా చేయించడం అది చాలాసార్లు చేశాను. ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ వేరే చాలా సందర్భాలు ఉన్నాయి. కృష్ణవంశీతో కూడా చేశాను, షిమిత్ అమీన్తో చేశాను, హిందీలో కూడా షిమిత్ అమీన్. అది ఎందుకు దానివల్ల అది కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని వేరే జాతి కాదు, వాళ్ళిద్దరూ మనుషులే. నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డైరెక్టర్గా నాకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ యాటిట్యూడ్తోనే ఒకళ్ళు కొత్తగా తీసుకుని జరిగింది. డైరెక్టర్ అంటే ఒక కిరీటం పెట్టి పట్టం కట్టినట్టు కాదు, అది అదొక జాబ్. ఆ జాబ్ సరిగ్గా చేయట్లేదని నేను అనుకున్నప్పుడు నేను చేస్తాను అది. అండ్ శివ టైంలో వినోద్ బాలా అనే ఆర్టిస్ట్ ఫస్ట్ బిగినింగ్లో తన మీద ఒక ట్రయల్ షూట్ చేశారని, నాగార్జున క్యారెక్టర్ని వినోద్ బాలా అని పెట్టి చేశారని. ఆర్టిస్టులు కావాలంటే తనే మొత్తం కోఆపరేట్ చేశారని. అలాంటి వినోద్ బాలాకి మీరు జేడీ క్యారెక్టర్ ఏదో ఇస్తారని అనుకున్నారు, తర్వాత అది కూడా ఇవ్వకుండా సినిమాని ఫినిష్ చేశారు. ఆయన మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు వినోద్ బాలా గారు. దాని మీద మీరు వినోద్ బాలా నాకు ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక లింక్ పంపారు ఎవరో, అది మీరు అది ఆ లింక్ నేను కొంచెంసేపు చూశాను, అది ఆ ఇంటర్వ్యూలోది. నాకు ఫస్ట్ నాకు గుర్తురాలేదు తను ఎవరో. తర్వాత నాకు శివాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడన్నా ఉంటాడా అనుకున్నా. దాని తర్వాత గుర్తొచ్చింది, తనతో నేను ఒక వీడియో ఒక సీను టెస్ట్ కోసం షూట్ చేశాను. ఓకే, ఆ టెస్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది. అది కానీ నేను నాగార్జునకు చూపించుకుంటే శివ సినిమా అయిపోయేది అది. అందుకని ఎవ్వరికి చూపించకుండా క్యాసెట్ పగలగొట్టాను అది. ఓకే, అది యాక్చువల్గా జరిగింది. ఇంకపోతే అది తప్పిస్తే వినోద్ బాలాకి నేను వేరే రోల్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు, కానీ చాలామంది చెప్పాను. అది వినోద్ బాలా ఒక్కడికే కాదు. ఉదాహరణకి జేడీ రోల్ సాయి కుమార్కి చెప్పాను, తర్వాత సూర్య అని ఇంకో యాక్టర్కి చెప్పాను, అలాగే ఇంకొక 2-3 కొత్త ఆర్టిస్టులు కూడా చెప్పాను నేను. అది ప్రాసెస్లో కాస్టింగ్ అప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ చాలామందితో మాట్లాడతారు. ఫైనల్ డెసిషన్ అనేది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వినోద్ బాలా అనే వ్యక్తి మీకు గుర్తులేరు? గుర్తులేదంటే అది చెప్తున్నా, నాకు ఆ సీన్ తీసిన ఇన్సిడెంట్ గుర్తుంది, ఎవరితో తీసిన అనేది నాకు ఐడియా లేదు. సో ఆబ్వియస్లీ తను చెప్పాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఇట్ మస్ట్ బి హిమ్. ఓకే, సపోజ్ దేవుడిని మీరు నమ్మరు అంటున్నారు కదా, దేవుడు కనుక మీకు ఒక 24 సినిమాలాగా దేవుడని ఉన్నారనుకుందాం, మీకు 24 సినిమాలాగా బ్యాక్కి వెళ్ళేసి మీ ఫ్యూచర్ని సెట్ చేసుకొని మీ మిస్టేక్స్ ఏదైనా కవర్ చేసుకోమంటే మీరు ఏ మిస్టేక్ని కవర్ చేసుకొని మీ లైఫ్ని కంటిన్యూ చేస్తారు? ఏది కవర్ చేసుకోండి. ఇప్పటివరకు మిస్టేక్ కదా, నా మిస్టేక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ ఒకసారి మీరు అనుకున్న దానికి రైట్ అవుతుంది లేకపోతే రాంగ్ అవుతుంది. కాకపోతే ఆ రాంగ్ అయింది కూడా ముందుకెళ్ళి చాలాసార్లు రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. సపోజ్ మీ ముందు ఒక 3 థింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో మీరు బాగా చదువుతారు కదా, బుక్స్ బాగా చదువుతారు మీకు బాగా చదవాలనుకున్న ఒక బుక్, అది చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా, మీకు అది ఇంకెక్కడా దొరికదో ఆ సినిమా చూడాలి. చాలా అందమైన అమ్మాయి, ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి, 3 ఉన్నాయి. దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బుక్ చదువుతారా? సెకండ్ సినిమా. సో సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్ని ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి నేను చెప్తా సినిమా కదా, నాకు సినిమా అవసరం లేదు. ఆర్జీవిని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి? See, I live in my mind.
నాకు ఒక ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్. నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను. ఇమాజినేషన్లో యా. ఓకే. సినిమా విషయంలో సార్, సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ బయట ఏదో చేయాలంట అభిషేక్ బచ్చన్తో. లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్లో ద రియాక్షన్ తీసుకున్నారు. అక్కడ బయట ఏమో బ్లాస్టింగ్కి సంబంధించిన సెటప్ జరుగుతుంది. మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు అసిస్టెంట్స్ ఎవరు, ఏంటి బాంబ్ బ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు, జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దామని అన్నారట. అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటిదప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్? నా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది, వేరే వాళ్ళకి స్లోగా పనిచేయదు. ఓకే. అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా, బట్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి సంబంధించి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా, లేకపోతే ముందే ఉండి నేను చెప్పడం మర్చిపోయినా అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే కొన్నిసార్లు అవుతుంది అది. నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది, కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది. ఓకే. యూనో, సో కొన్నిసార్లు ఇట్ కెన్ హ్యాపెన్ దట్ అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఎమోషన్స్ అంటే తెలియదు, కన్నీరు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచానికి చూపించుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఒక జియా ఖాన్ చనిపోయినప్పుడు కొంచెం కన్నీరు పెట్టారట, నిజమేనా? నేను చాలాసార్లు పెట్టాను యాక్చువల్గా. నేను అది మాట్లాడదాను. జియా ఖాన్ ఆల్సో వాజ్ వన్ కేస్ డెఫినెట్లీ. అంటే కొన్ని వేరే సార్లు చూసి ఉండకపోవచ్చు, అక్కడ కెమెరా ఉండకపోవచ్చు. ఇది కూడా కెమెరాలో మీరు ఏడవలేదు? ఈ సందర్భంలో కూడా మీరు కెమెరా ముందు ఏడవలేదు? కెమెరా ముందు వేసి అనుకుంటా లేదు, ఒక ఇంటర్వ్యూలో వచ్చింది. అవునా? ఓకే. ఓకే. ఏంటి అంత అటాచ్మెంట్ ఏంటి? అది నాకు తనకి సంబంధించింది. అంతేనా? ఓకే, సరే. అంటే ఓకే. అండ్ ఇప్పుడు ఊర్మిళగా మీరు ఎక్కువ ట్రావెల్ చేసింది ఊర్మిళతో మీరు అనుకుంటున్నారు అది? అంతేగా. అంటే నేను అనేది సినిమాల పరంగా, నాట్ పర్సనల్. సినిమాలకు సంబంధించి మీరు 11, 12 సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అంతే కదండి, ఎక్కువ సినిమాలు చేసింది తనతో మీరు. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించడం మానేసి అమ్మాయిల్ని ప్రేమించడం మొదలెట్టింది. ఓకే. సో అమ్మాయిని వేరే అమ్మాయిల్ని, అందరు అమ్మాయిల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే ఇలా మీరు ప్రతిసారి ఇలా ఏమంటారు, మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారా? ఇలా నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దాని మీద ఒపీనియన్ అనేది వాళ్ళ సెన్సిబిలిటీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఓకే. మీరు తెలుగులో మీది వంగవీటి చివరి సినిమా అన్నది కన్ఫర్మ్ అండి? మళ్ళీ గోవింద అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది? లేదు, ఈసారి భగవంతుడు గోవింద వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే నా చివరి సినిమా. అది కూడా మళ్ళీ అప్పుడు ఆ మూడు ఉందంటారేమో? అదే నేను చెప్పాను కదా ఇప్పుడు. ఓకే. ఏంటి అంత కరాకండి నిర్ణయం తీసుకోవడానికి కారణం? నేను తెలిసిన చేయను అంతే. ఇప్పుడు నాకు బోర్ కొట్టింది తెలిసిన. ఓకే. ఓకే. మొన్న సి కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వంగవీటి సినిమా కన్ఫర్మ్గా ఫ్లాప్ అవ్వబోతుంది, రాసుకోండి అని చెప్పారు. దాని అతను అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తానండి. అలాగే నేను నా అభిప్రాయాలు చెప్తాను. సో ఇప్పుడు నా మీద కొన్ని వేల నెగిటివ్ కామెంట్లు ఇస్తూ ఉంటారు అందరూ. దాంట్లో ఇది ఒకటి. రామ్ గోపాల్ మైండ్ దొబ్బింది, ఆడికి ఇంకా అసలు ఆడికేంటి ఇది లేదు, ఇందులో అన్ని వాట్ కెన్ ఐ సే, ఇట్స్ ఓకే. 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 అండ్ దీంట్లో రక్త చరిత్రలో మీరు కొన్ని సీన్స్ కొంతమంది మనుషుల ఫోర్స్ వల్ల తీసేశారని, వైఎస్ఆర్ గారు సీన్స్ తీసేశారని, అది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజం. అంటే ఏంటంటే మీరు మాఫియాకే భయపడని ఆర్జీవి ఇప్పుడు ఫోర్స్ అనేది ఎప్పుడు మీకు అంటే గన్ను పెట్టో కత్తి పెట్టో అనేది కూడా ఫోర్స్ కాదు. ఇట్ కుడ్ బి ఎమోషనల్, ఇట్ కుడ్ బి ఒక రిలేషన్షిప్లోనూ కూడా మనకి ఇష్టం లేకుండా ఒక దానికి మనం బెండ్ అవుతాం. దట్ డజంట్ నెసెసరీ అవుట్ ఆఫ్ ఫియర్. అంటే ఆర్జీకి ఎమోషన్స్ లేవన్నట్టుగా ఉంటాయి. ఎమోషన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను మీకు చాలాసార్లు చేస్తాం, మీకు కనపడకపోవచ్చు. అది ఎమోషన్స్ ఉంటాయి కానీ ఆర్జీవి గారి చివరి రోజులు ఎలా ఉంటాయని కొంచెం ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? చివరి రోజులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి రోజులు అనేది
ఒకటి మీకు ఇన్ఫర్మిటీయా లేకపోతే సడన్గా డెత్ వస్తుందని ముందు తెలుస్తుందా? ఈ ఫ్యాక్టర్స్ తెలియకపోతే చివరి రోజున ఎట్లా చెప్తాం? సరే, మీరు లాంగ్ ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ అంటే ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకోలేకుండా ఎవరి మీద ఆసరా పడే ఇలాంటి సమయం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. బికాజ్ ఐ డోంట్ లైక్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. సరే, మీకు దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు లాంగ్ లైఫ్ ఇచ్చినప్పుడు చివరి రోజులు ఉండవు కదా. ఎందుకుండవు? ఎలా ఉంటాయి? అది చెప్తుంది కదా. లాంగ్ లైఫ్ మీన్స్ అదే 80 90 అనుకోండి, అది కాదు పాయింట్, అది కాదు. అంటే మీరు వయసు వచ్చి మీ పనులు మీరు చేసుకోలేని ఒక టైం అలాంటిది వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను చివరి రోజులు రాకుండానే. ఓకే, ఎలా అంటే ఐ కమిట్ సూసైడ్, ఐ డూ సంథింగ్. ఓకే, అదే అడుగుతున్నాను. అలా అదే నేను అంటే మెథడ్ ఇంకా ఆలోచిస్తే అప్పుడు ఆలోచిస్తాను. ఎంతసేపు అది ఒక గంట ఆలోచిస్తే మంచి కరెక్ట్ తెలుస్తుంది. ఓకే ఓకే. జియా ఖాన్ సూసైడ్ చేసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది అభిప్రాయం ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరు ఏం చేసినా వాళ్ళకు అప్పుడున్న మానసిక స్థితిలో ఎలాంటి ఫ్యాక్టర్స్ని ప్రెజర్ చేశాయన్న దాని మీద నుంచి అలాంటి డెసిషన్ వస్తుంది. దాంట్లో నా అభిప్రాయం ఉంటుంది. అసలు సూసైడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూసైడ్స్ ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయనప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ పరిస్థితిలో మనిషి తనకున్న ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ కానీ ఆ పరిస్థితి కానీ రకరకాల కారణాలు, ఆ కారణాలు అనేది ఏ రెండు సూసైడ్కి ఒకటే ఉండదు. అలాంటప్పుడు దాన్ని జనరలైజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో సూసైడ్ చేసుకోవడము ఎటువంటి అదే డెసిషన్ తను ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్ అది. అప్పుడు తన లైఫ్ తన ఇష్టం. అప్పుడు తన లైఫ్ని ఏ కారణం చేత తను సూసైడ్ చేసుకున్నారని నిర్ణయించుకున్నారో ఆ ఫ్యాక్టర్స్ని సరిచేసే ఒక కెపాసిటీ మీకు లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోాలి. ఓకే ఓకే. అంటే జియా ఖాన్ చనిపోయే ముందు ఒక 15-20 రోజుల ముందు మీ ఆఫీస్కి వచ్చారని ఏదో మీకు చెప్పడానికి ట్రై చేసిందని, అది ఏం చెప్పేదో తను అన్న గిల్టీనెస్ మీరు ఇప్పటికీ ఫీల్ అవుతారని. అవును, నిజమేనది? అవును. ఓకే ఓకే. కిల్లింగ్ వీరప్పని మళ్ళీ హిందీలో చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది నా ఇష్టం. అది అంతే. అంటే ఇమీడియట్గా తీశారు కదా? ఇమీడియట్గా తీసిన 10 సంవత్సరాల తర్వాత తీసిన నా ఇష్టం అది. ఓకే. సునీల్ జోషికి ఒక నటుడిగా ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? సునీల్ జోషికి, సారీ సచిన్ జోషి. నేను ఏ యాక్టర్కి మార్కులేను. ఏ యాక్టర్ అయినా నేను ఇచ్చిన రోలు నాకున్న క్లారిటీ బట్టే తన పర్ఫార్మెన్స్ వస్తుంది. యాక్టర్ అనేది అంటే ఒకటి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వర్సిటాలిటీ ఉన్నది ఒక టైప్ యాక్టర్ ఉంటాడు. మీరు అనుకున్న రోల్లో ఫిట్ అయ్యే యాక్టర్ ఒకడు ఉంటాడు. ఓకే. సచిన్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ. అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ల కింద ఆ నటుడు కనుక యాక్టింగ్ చేయలేకపోతే ఇంకా నటుడిగా కెరీర్ కొనసాగించడం వేస్ట్. అలాంటి డైరెక్టర్లో మీరు కూడా ఒకరు. మీ సినిమాల్లో నటన రాకపోతే ఇంకా అతను నటన కెరీర్ ఉండకపోవడం బెటర్ అని. అలా సచిన్కి మీరు ఎలా? నేను అదే చెప్తాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సచిన్ చేసింది నేను డిజైన్ చేసిన క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా చేశాడు. ఓకే. అప్పుడు అది నచ్చకపోతే అది నా తప్పు అవుతుంది, అతను తప్పు అవుతుంది. ఎందుకంటే నా విజన్కి సరిపడా తను చేశాడు కాబట్టి. ఓకే. అండ్ రౌడీ సినిమా అప్పుడు మోహన్ బాబు గారు మీరు కలిసి చేస్తున్నారంటే అసలు అప్పుడు ఒక సెన్సేషన్. అంటే వీళ్ళిద్దరు అసలు భిన్న ధృవాలు కదా, ఎలా వీళ్ళకి ఎప్పుడు గొడవ జరగకపోద్దా అని ఖచ్చితంగా వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎలా కుదిరింది మీ ఇద్దరికి? అసలు మీ ఇద్దరి మెంటాలిటీస్కి అది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంటాలిటీ నాకు తెలీదు, నాకు తెలిసిన ఆ మెంటాలిటీ ఆయనకు తెలీదు. అండ్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరితో ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఒక ఇది ఉంటుంది. కానీ అది జనరలైజ్ చేయను. మోహన్ బాబు గారికి అంతకుముందు వేరే ఒక డైరెక్టర్ కానీ వేరే ఒక ఫిల్మ్ మేకర్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఎలా ఏం జరిగింది నాకు తెలియదు నాకు. సో నేను ఆయన మాట్లాడిన దగ్గర నుంచి మీ సినిమా ఫినిష్ చేసే వరకు ఆర్ వేవ్ లెంగ్త్ వాజ్ ద సేమ్. అంటే మీరు తీసిన సినిమానే మళ్ళీ తీయడం అన్నది 2 సార్లు జరిగింది. ఒకటి శివాకి, నాకు తెలిసి మళ్ళీ కిల్లింగ్ వీరప్పన్, అంతే కదండి? 2 కదా? అంతకుముందు చాలాసార్లు తీసాను. కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. అంటే సీన్స్ రిపీట్ చేశారేమో, బట్ నేను అది యాస్టీస్గా తీయడం అనేది 2 సార్లు జరిగింది. సో నేను అనేది అంటే ఫస్ట్ టైం తీసిన దానికి సెకండ్ టైం తీసినప్పుడు కొంత ఎగ్జైట్మెంట్ మిస్ అవుద్ది. అది ఏదైనా సినిమాని కిల్ చేస్తుందా? మీరు 2 ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు సినిమా తీయటం అనేంతవరకు నాది, కానీ రిసీవర్ ఎట్లా తీసుకుంటారు అనే దాని మీద అది ఉంటుంది. కానీ నాకు పోవడం అనేది జరగదు. ఎగ్జైట్మెంట్ మీరు నా ఎక్సైట్మెంట్ అదే ఉంటుంది సేమ్.
ఒక సినిమా అనేది మీరు ఒక 2 గంటలు చూస్తారు, తీసినప్పుడు మీరు రోజు ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం డెసిషన్ తీసుకుని రకరకాల థింగ్స్ చేస్తున్నారు. సో మీరు సినిమా అనేది కంటిన్యూస్ హైలో ఉండదు కదా, మీరు ఒక 50 days 60 days తీసినప్పుడు. ఓకే. అండ్ అటాక్ సినిమా అప్పుడు వడ్డే నవీన్ని పెట్టుకుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు, చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వడ్డే నవీన్ని తీసుకొచ్చారు కదా, ఏదో కొత్తగా చూపించబోతున్నారు ఆర్జీవి అని అనుకున్నాం. బట్ సేమ్ యాజ్ రెగ్యులర్ డైరెక్టర్ ఎలా చూపించారో మీరు అలా చూపించారు. ఎందుకు కొత్తదనం కోరుకున్న ప్రేక్షకులు ఎందుకు డిసప్పాయింట్ చేశారు? అటాక్ సినిమా గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? మీ సినిమా కాబట్టి ఇందాక చెప్పాను, నా సినిమాలు చాలా మర్చిపోతాను. మిక్సింగ్ అవ్వగానే ఆ సినిమా గురించి అసలు ఆలోచించాను. అది మంచి సినిమా అయినా చెడ్డ సినిమా అయినా నాకు సంబంధం లేదు. ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత ఏ సినిమా కూడా నేను మళ్ళీ దాని గురించి ఆలోచన చూడను, ఇంక్లూడింగ్ శివ, మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. అండ్ ఇంకొక మీ మీద అపవాదం ఏంటంటే మీరు టెక్నీషియన్స్కి కానీ మీ నటీనటులకు కానీ సరిగా పేమెంట్ ఇవ్వరని. అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు జనరల్ నేను 25 years పైన నుంచి ఉన్నాను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. ఇలాంటిది నిజమైతే వాళ్ళు అప్పుడు వాళ్ళు చేయకూడదు కానీ వాళ్ళు చెప్పాలి, కానీ నేను అట్లా చెప్తాను. చాలామంది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే అంటున్నా. అప్పుడు నాకు యాక్టర్ అని చెప్పానండి. చాలామంది చెప్పుకుంటున్నారు అపవాదు అని, అంటే అప్పుడు ఎవరో చెప్తే అది కరెక్ట్ కాదో చెప్తాను. నేను కొన్ని 100,000 మందితో పనిచేస్తాను నేను. ఓకే. ఎవ్రీ ఇన్ మై కెరియర్. ఓకే. సో అందులో ఎవరన్నారు ఏం సినిమా అనేది వాళ్ళు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? సో మీరు పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తారు. నేను ఎప్పుడు ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ కాదు, నేను డబ్బుల విషయం నేను చూడను. నా జేబులో ఎప్పుడు రూపాయి ఉండదు. సరే మీరు అది చెప్తున్నా ఏమండి. ఓకే, ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ప్రొడక్షన్. నేను ఎప్పుడు నా చేత్తో రూపాయి ఎవరికి ఇవ్వలేదు. ఓకే. నేను డబ్బుల విషయం మాట్లాడను ఎప్పుడు ఎవరితో. ఓకే. ఓకే. సో అలాంటప్పుడు నేను పేమెంట్ ఇచ్చానా లేదా అనేది నాకు తెలియదు. ఓకే. మీరు రక్త చరిత్ర సినిమా అప్పుడు ఆ కెమెరామెన్ అమోల్ రాథోడ్ ఆర్ సంథింగ్, అమోల్ రాథోడ్ అనుకుంటాను, ఆ సినిమా మొత్తానికి మీరు 25,000 ఏదో ఇచ్చారు అంటున్నా. తర్వాత ఇమీడియట్గా మీరు తర్వాత పెద్ద సినిమాకి 25 లక్షలు తీసుకోవడం ఏదో జరిగింది సంథింగ్. పెద్ద సినిమా అంటే అంత వేరియేషన్, అంటే టెక్నీషియన్కి అంత వేరియేషన్ అన్నది ఎట్లా అనేది? అది ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేవాడికి కెమెరా గురించి తెలియదు కాబట్టి వాడిస్తాడు. కెమెరా ఏం చేయాలి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను, అంతగానే లేదు అక్కడ. అమోల్ రాథోడు ఇప్పుడు తను 50-60 లక్షలు తీసుకుంటున్నాడు. అవును. మొన్న ఒకసారి వచ్చి నన్ను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి సినిమా చేద్దామని అడిగాను. మీరు అడిగారు? నన్ను తను అడిగాడు వచ్చాను. అంటే నీకు ఏమన్నా మతే ఉన్న పోయిందా, నీకు అంత డబ్బులు వస్తున్నాయి, నేను ఎలాగో ఇవ్వనని నీకు తెలుసు, అలాంటప్పుడు నాతో ఎందుకు చేస్తాను అంటే అతను అన్నాడు, లేదు సార్ మీ దగ్గర డబ్బు గురించి ఎందుకు చేస్తాను నేను, నాకు ఐ జస్ట్ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్. అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు నా దగ్గర రక్త చరిత్రలో నీకు ఏమన్నా పేరు వచ్చింటే అది ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేది లేదు, నీకు పేరు అనేది మళ్ళీ అడిషనల్గా రాదు. ఓకే. అలాంటప్పుడు నీకు వచ్చే డబ్బులు వదిలేసి ఊరికే నాతో ఫ్రీగా నా డబ్బులు లేకుండా నా దగ్గర చేయటం అనేది మూర్ఖత్వం. మూర్ఖులతో నేను పని చేయనని చెప్పాను. ఓకే. అండ్ అదే రక్త చరిత్రలో బిఫోర్ మీరు అనుకున్న డైరెక్టర్స్ ధర్మరక్ష వాళ్ళతో కూడా వాళ్ళు కూడా మీతో 3 years ఆల్మోస్ట్ ట్రావెల్ చేశారు. ఎందుకు అంత సడన్ నిర్ణయం మీరు వాళ్ళు తీసేసి మీరు? ఇప్పుడు ఇదంటే ఇప్పుడు నేను కొన్ని 100 మంది ఉంటాను నాకు ఇలా తీసుకుని మళ్ళీ మాపేసి చెప్పిన వంశీ కూడా ఉన్నాడు దాంట్లో. ఏ టైంలో నేను ధర్మరక్షతో మాట్లాడానో దానికి నేను ఫైనల్గా తీసిన సినిమాకి సంబంధం లేదు. ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడతాం, ఓకే ఇలా తీస్తే అట్లా ఉంటుందని. సో వాళ్ళు ఏదో మాట్లాడారు, దాని తర్వాత వాళ్ళకి అలాంటి దాన్ని అంత ఇంటెన్సివ్గా క్యాప్చర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒకటి. రెండోది ఆ పర్టికులర్ టైంలో జగపతి బాబు అని తీసుకుని చేద్దాం అనేది ఒక ఐడియా. దాని తర్వాత ఒక 6 months 1 year ఆపేసి మళ్ళీ ప్రాజెక్ట్ని రీటేక్ చేసి చేయడం జరిగింది. అలాగా ధర్మరక్ష మీ ఒక్కళ్ళే మీకు తెలుసు. అలాగే నా ఒక 5 ఉన్నారు దాంట్లో మారిన వాళ్ళు నా మైండ్లో ఆ సినిమాకి రక్త చరిత్రకి. ఓకే. అంటే నేను అది 3 years ట్రావెల్ చేయండి. 3 years ట్రావెల్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. మీ ఇద్దరం కలిసి ట్రైన్ వెళ్ళాము 3 years. ఏంటి ట్రావెల్ అసలు? అంటే ఆ 3 years నమ్ముకొని వాళ్ళు 3 yearsలో నేను 3 సార్లు కలిసి ఉంటాను వాళ్ళని అవునా మ్యాక్సిమం.
అంతగానే ఏంటి కలిసేది ఎవరు మీన్స్ మీరు ఒక ఆఫీస్ తీశారు అక్కడ ఆఫీస్ తీయలేదు, ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఆఫీస్ ఉంది, వీళ్ళు అందులో రావడం అలా 2 years జరిగింది కదా. ఒక 2 years స్పాన్ వాళ్ళు మీతో స్పెండ్ చేశారు కదా, తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంటి? 2 years నేను లేనండి ఆఫీస్లో. మీరు లేరు. ఇప్పుడు అలాగా 100 మంది ఉంటారన్నా. మీరేంటో ఇంద్రగన్ మోహన్ కృష్ణ ధర్మరక్షణ అప్పుడు ఏంటి మీరు 100 మంది టైం వేస్ట్ చేశారని చెప్తే నేను దాన్ని కరెక్ట్ అంటాను. మీరు ఒక్కొక్క మనిషిని తీయద్దు అట్లా. అంటే చాలామంది చేశారు, చాలామంది 100, 1, 2, 3 కాదు. అంటే ఏంటి అంటే మీ ఉద్దేశం? అని చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాను కదా, వాడిని టెస్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్టులు అనుకుంటున్నాం, దాని తర్వాత ప్రాజెక్ట్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే నా మైండ్ మారింది, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో బెటర్ దొరికారు, లేకపోతే ఏంటంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్గా తీసుకున్నప్పుడు నాకు ఆబ్లిగేషన్ లేదు దాంట్లో. మీరు కంపెనీలో ఉద్యోగం తీసుకున్నారు ఒకటి, ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఎంత పైకి వెళ్తాడు, తను ఎలా వచ్చాడు, నేను ఎలా వచ్చాడు అనేది దానికి సంబంధం లేదు. వాళ్ళు ఉన్నదానికి వాళ్ళు చేసిన టైం స్పెండ్కి వాళ్ళకి ఏదో వస్తుందో రాదో సంథింగ్ లేదు. అంతేగాని సినిమా ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి లేదు అక్కడ. సో మిమ్మల్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముకొని రావడం అన్నది కరెక్ట్ కాదు. గుడ్డిగా అదే అంటున్నా, గుడ్డిగా నమ్మటం ఏంటి? గుడ్డిగా మీన్స్ అదే మీనింగ్ ఏంటి దాని మీనింగ్? గుడ్డిగా మీన్స్ వర్మ గారు ఒక సబ్జెక్ట్ చెప్పి నచ్చినా కూడా టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలో నేను ఇచ్చిన అంతకాలం ఎక్కువ మందికి ఎవ్వరూ ఇవ్వలేదు బ్రేక్. ఇప్పుడు అదొకటి ఫస్ట్ అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం డైరెక్టర్స్ ఉన్నారు, హిందీలో కానీ తెలుగులో కానీ. దాని తర్వాత ఎవరికో చెప్పే వాళ్ళకి ఇవ్వలేదంటే అప్పుడు వాడి కెపాసిటీ అది అడగాలి కదా మీరు క్వశ్చన్. వాళ్ళ క్యాపబిలిటీ తక్కువ. నన్ను నమ్మించి ఒప్పించాల్సిన బాధ్యత వాడికి ఉంది, కానీ వాడికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదు. మీరు శివ టైంలో ఎడిటర్ శంకర్ గారు మీకు అప్పుడు గుర్తున్నారైనా? శంకర్ ఎడిటర్ ఆయన అప్పుడు మీరు బాగా ఇష్టపడి పెట్టుకున్న ఎడిటర్ అనుకుంటా బహుశా. అప్పుడు మీకు బాగా ఇది వర్క్ చేశారు. ఆయన సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు పేమెంట్ ఇంతకుముందు టాపికే, సేమ్ టెక్నీషియన్లకి పేమెంట్ అన్న టాపికే, ఎందుకు మొత్తానికి మధ్యలోనే వదిలేశారు శివ? టు స్టార్ట్ విత్ నేను ఎప్పుడూ ఎవరిని ఇష్టపడి పెట్టుకోలేదు. గౌతమ్ రాజ్ గారు దగ్గర అసిస్టెంట్ శంకర్, అవును, గౌతమ్ రాజ్ గారి దగ్గర అసిస్టెంట్ సత్యబాబు. ఓకే, గౌతమ్ రాజ్ గారిని వద్దు, సత్యబాబు అసిస్టెంట్ పెట్టుకుంటా అని చెప్పాను శివాకి. ఎందుకు? నా గుట్టి నా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గౌతమ్ రాజ్ గారు 20 సినిమాలు చేస్తూ ఉంటారు ఎనీ టైంలో. ఓకే, అందుకే అంత పెద్ద ఎడిటర్ని కాదని చెప్పి అతని అసిస్టెంట్కి నా ఫస్ట్ పిక్చర్కి నేను తనకు బ్రేక్ ఇచ్చాను. ఓకే, సత్యబాబు అసిస్టెంట్ శంకర్. ఎప్పుడైతే సత్యబాబు శివ తర్వాత నేను ఏదో పెద్ద అయిపోయినా సత్యబాబు శంకర్కి ఇచ్చాను బ్రేక్. ఓకే, తర్వాత శంకర్ అసిస్టెంట్ భానుకి ఇచ్చింది. ఓకే, అదే నేను ఫాలో అవుతాను ఎప్పుడు. కెమెరామ్యాన్ అవ్వచ్చు, మీన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్స్ అవ్వచ్చు, నేను ఎవరిని అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లేదు అసలు. ఎందుకంటే అది నా క్లారిటీ. ఓకే, ఎక్కడైనా మీరు చూడండి వాళ్ళ అసిస్టెంట్లు మెయిన్ వాళ్ళు అవుతూ ఉంటారు నా మొత్తం సినిమాలో. అలాగే గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ అసిస్టెంట్ ఇంకెవడు విజయ్. ఓకే, అలా వస్తూ ఉంటున్నాడు. అప్పట్లో శంకర్ అసలు గుర్తు లేదు. అంటే నాతో పనిచేసాడు అఫ్ కోర్స్ అయినో, కానీ శంకర్ ఎప్పటి నుంచి నాతో చేయడం ఎందుకు చేయలేదు అనేది నాకు అసలు ఐడియా లేదు. బయటకు వెళ్ళినందుకు మీరు బాధపడ్డారు? అదే ఓకే, నేను ఎవ్వరు బయటికి వెళ్ళినా నేను బాధపడటం జరగదు. ఓకే, నాకు బయటికి వెళ్ళిన కూడా మీరు చెప్పేందుకు నాకు తెలియదు అసలు శంకర్. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా, రసూలు నేను గాయంలో బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా తన నాగార్జున సినిమా ఏదో ఉంది అంటే అనగనగా ఒక రోజుకి స్టిల్ ఫోటోగ్రాఫ్ అని నేను కెమెరామెన్ చేశాను. అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవడెళ్తే ఎక్కడికి వెళ్తే ఏంటి అసలు? ఓకే, మీరు బిగినింగ్ ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఆర్జీవి గారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థలా తయారయ్యారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్ అయిందని మీరు అనుకుంటుంటారు? ఎట్లా ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఇంత ఒక వ్యవస్థ నడుపుతున్నారు ఆల్మోస్ట్ మీరు? ఇప్పుడు వ్యవస్థ చేద్దాం, నడుపుదాం, అవుదాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ టైం వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని ఒక డెసిషన్లోంచి నా టోటల్ లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతాను. నేను ఏంటి అవునా కాదా, పెచ్చోడా, లేకపోతే కర్కోట కూడా, లేకపోతే మోసగాడ, ఏమనుకున్నా సరే వేరే వాళ్ళ పర్సెప్షన్. అది నా పర్సెప్షన్లో ఫస్ట్ నుంచి నేను అనుకున్నది, నేను చెప్పింది, మెయింటైన్ చేసింది. నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి.
నేను అన్ని చేసినా నా కోసమే చేస్తాను. యా, అదే అంటే ఈ స్టేజ్ కారణం కూడా రావడానికి అది నాకు తెలీదు. ఈ స్టేజ్ రావచ్చు, వేరే స్టేజ్ రావచ్చు, నేను ఎవడన్నా చంపేసి ఉండొచ్చు, లేకపోతే నా డైరెక్టర్ అయి ఉండకపోవచ్చు, ఏదైనా అది నా చేతిలో లేదు కదా. నా డెసిషన్స్ మాత్రమే నా చేతిలో ఉంటాయి. ఓకే. యా, మీ ఆఫీస్లో కుక్క అండ్ క్రాకడైల్ చూసాను. దానికి చాలా విచిత్రంగా చోటా షకీల్ అని ఒక కుక్క పేరు పెట్టారు. కుక్కకి పేరు పెట్టుకున్నారంట, ఆ క్రాకడైల్కి ఏమో దావుద్. అంతేనా? ఏంటి దాని రీజన్ ఏంటి? జస్ట్ లేదు, సరదాకి. జస్ట్ సరదాగా అంటే వాళ్ళ మీద కోపమా లేదా? వాళ్ళ మీద ఎందుకు కోపం అనేది? అది యాక్చువల్లీ కాంప్లిమెంట్. కుక్కకి మీరు చాలాసార్లు మీ కుక్కకి మీరు మంచి మహమ్మద్ అలీ అని పేరు పెడతారు, లేకపోతే బ్రూస్లీ అని పెడతారు. ఏ పేరు ఎవరికి పెట్టినా సరే అది ఆ పర్టికులర్ వ్యక్తి మీద మీకు ఒక కాంప్లిమెంట్ అది. ఓకే. ఉమెన్ని మీరు చూపించినంత ఎరోటిక్గా ఎవరు చూపించరు అన్నది ఓకే. అంటే ఇప్పుడు వస్తున్నారేమో కొంతమంది డైరెక్టర్స్, కానీ ఒక స్టేజ్లో మీరు చాలా ఇదిగా ఉన్నారు. ఆఫ్టర్ రంగీలా ఊర్మిళ చూపించిన తర్వాత మీకు ప్లేబాయ్ మ్యాగజైన్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను, వీడియోస్ సమ్ మీద ఫిల్మ్ చేయడానికి. అది నిజమా? నాట్ ట్రూ. అండ్ మీరు ఇప్పుడు మీ వయసు తెలుసుకోవచ్చా? ఆడపిల్లల్ని రామగోపాలని వయసు అడగకూడదు. మీకు ఎందుకు వయసు మీద అంత ఏమంటారు మమకారం? మీకు అంటే వయసు పెరుగుతుందని కొంచెం భయం అని వింటున్నాను. ఎందుకు అది? నాకు ముసలితనం అంటే భయం. నాకు ఐ హేట్ ఇట్. దేనికి భయపడని ఆర్జీవి? దానికి భయపడతాను, నా ఇష్టం. దానికి ఒక్కదానికి. మరి అంత వయసు పెరుగుతున్న ఆర్జీవి గారికి 19-20 ఏళ్ళ అమ్మాయిలు క్రేజ్ ఏంటి? అంత చాలా అది గొప్ప విషయం. ఎలా సాధ్యపడుతుంది అది? అది మీరు వాళ్ళని అడగాలి. అది క్రేజ్ ఉందా లేదా, అది క్రేజా లేకపోతే నా మాటల మాయా లేకపోతే మీకు తెలుస్తుంది ఏంటి అనేది తెలుస్తుందిగా. అంతమంది టీనేజ్ గర్ల్స్ మీ చుట్టూ ఉండడం అన్నది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమ్మాయిని నాకన్నా ప్రేమించే మగాడు ఎవరు దొరకట్లేదు, లేరు అని తెలుసు కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి. అది మీరు నమ్ముతారా? వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను. మీ దగ్గర లేరు కాబట్టి మీరు నమ్మరు. సరే, ఓకే. అండ్ మీరు నాకు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నారు అని ఒకళ్ళు అడిగారు నన్ను. అంటే చెప్తే గుండెకి చచ్చిపోతామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. జలసీతో ఇప్పుడు చెప్పండి, పర్లేదు, మాకు జలసీ లేదు, చెప్పండి. చెప్తే గుండెకి చచ్చిపోతారు. లేదు నాకు చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ దీంట్లో రివీల్ చేయండి. నేను చెప్పను, నాకు సిగ్గు. అది కూడా గుర్తుండకపోవచ్చు. ఎన్ని గుర్తులేని వాళ్ళు అది ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? సరే, మొన్న బర్త్డే రోజు అసలు ఆ బర్త్డే స్పెషాలిటీ ఏంటి? మొత్తం ట్విట్టర్లో ఫొటోస్ అన్ని రిలీజ్ చేశారు, అమ్మాయిలు చుట్టూ అమ్మాయిలు వేసుకొని. ఏంటి ఆ బర్త్డే పర్టికులర్ బర్త్డే స్పెషాలిటీ? ఆ బర్త్డే స్పెషల్, అంతమంది అమ్మాయిలు నన్ను విష్ చేయడానికి వచ్చారు. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అలా? అంటే ఇప్పుడు నేను ఒక 2.5 years నేను బాంబే వదిలేసి హైదరాబాద్లోనే ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి బాంబేలో అమ్మాయిలు అందరూ వచ్చారు నా దగ్గరికి. అదే ఆ రోజు ఏముంటాయి మళ్ళీ? ఓన్లీ ఫోటో వరకేనా, తర్వాత కార్యక్రమాలు ఉన్నాయా? కల్చరల్ ప్రోగ్రామ్స్? అది సెన్సార్. రైటర్ కోనా వెంకట్ గారు, ఆయనకు మీకు అంటే మీరు ఇది కూడా మర్చిపోయిన అంటారేమో మరి, కోనా వెంకట్ గారికి మీకున్న రిలేషన్ ఏంటి? అంటే నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా లాస్ అయ్యి డౌన్ అదే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరే ఆయనకు లిఫ్ట్ ఇచ్చారు నాకు తెలిసి. స్టోరీ రైటర్గా మార్చి తనకి ఒక లిఫ్ట్ ఇచ్చింది, సినిమా పరంగా లిఫ్ట్ ఇచ్చింది మీరే. వెంకట్కి నేను ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వలేదు. వెంకట్కి నాకు వెంకట్ మై బ్రదర్ ఫ్రెండ్ యాక్చువల్గా, కోన వెంకట్. ఓకే. సినిమా పరంగా నేను వెంకట్ క్రియేటివ్గా పనిచేసింది చాలా తక్కువ. అంటే తను ఎప్పుడైనా నాకు ఏదైనా ఒక పాట రాయొచ్చు, లేకపోతే ఒక కథ గురించి ఒక సజెషన్ ఇవ్వచ్చు, అట్లాంటిది. కానీ టోటల్గా కోన వెంకట్ సక్సెస్ కారణం ఓన్లీ తనే. తనకు ఉన్న టాలెంట్, తనకున్న ప్యాషను, తనకున్న ఒక కమిట్మెంట్ తోడు వచ్చాడు. కానీ నాకు ఈవెన్ 1% క్రియేట్ ఇవ్వడం కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే ఓకే. అప్పుడే కదా మీరు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ అనే పర్సనల్. నాకు ఒక తెలిసిన వ్యక్తిగా, ఒక ఫ్రెండ్గా అది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఓకే. కానీ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ నా తరపు నుంచి వెంకట్కి ఏం లేదు, తనంతా తను సొంతగా చేసుకున్నది. అదే మీరు గుర్తించి మీరు రైటర్ కదా ఇచ్చారు కదా బిగినింగ్, తోకలేని పెట్ట సంథింగ్. తోకలేని పెట్ట తన సినిమా, అది సినిమా ప్రొడ్యూసర్గా లేదు. తను ఏమి చేసినా కూడా తనే చేశాడు, నేనేమి చేయలేదు.
కాదు సార్, మీ 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 సినిమాకి ఏదో రాశారు కదా తను అప్పుడు ఇంకా సినిమాకి రాస్తే అయిపోతుందండి. ఏ సినిమాకి రాశాడు టైంలో ఏ సినిమాకి రాశాడు చెప్పండి. నాకు తెలిసి తోకలేని పెట్టిన తర్వాత మీరు తోకలేని పెట్ట నన్ను కలవక ముందు తీసిన సినిమా. ప్రొడ్యూసర్ దాంట్లో లాస్ అయ్యారు ఆయన. మీరు ఆయనకి ఏం చేశాను అదే అడుగుతున్నా, ఏం చేశాను ఆ సినిమా నాకు గుర్తు రావట్లేదు. అదే అంటున్నా. ఇప్పుడు మీకు ఒక సినిమా ఒక ఇంపాక్ట్ నాతో సంబంధించిన దాంతో ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా వచ్చినప్పుడు తన పేరు ఉంటే మీరు నాకు క్రియేట్ ఇవ్వచ్చు. అలాంటిది లేనప్పుడు నేను కాంట్రిబ్యూట్ చేశాను. అది ఏదో తను పర్సనల్గా మేము ఇద్దరం కలిసి చేసాం కాబట్టి అది ఇట్ వాజ్ మోర్ ఏ పర్సనల్ రిలేషన్షిప్. ఓకే, తను క్రియేటివ్గా సినిమాటిక్గా ఏం సాధించినా తనే చేసాడు అది. అసలు వర్మ గారికి ఇంత ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంతేనా? ఓకే. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక. అంతే. మీరు క్లారిటీగా ఏది చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారు? ఇంతకన్నా క్లారిటీ ఏముంటుంది? అయినా కూడా మిమ్మల్ని ప్రేమించడం బుద్ధి తక్కువ వాళ్ళది. అంతేనండి. అండ్ మీరు పెట్టిన కంపెనీకి, ఈ కంపెనీ కాదు మామూలుగా బాలీవుడ్లో బర్గర్ కంపెనీ అనే పేరు వినబడ్డది నాకు. అది ఎంతవరకు నిజమండి? బర్గర్ ఏంటది? బర్గర్ కంపెనీ అంటుంటారంట, అది ఎంతవరకు? దీన్ని మామూలుగా మీరు ఒక ఆఫీస్ మామూలుగా మీరు పెట్టారు కదా, ఒక ఆర్గనైజేషన్ పెడతారు ఇంతకుముందు ప్రియస్ కంపెనీ అని. వర్మ తీసే సినిమాలన్నీ మామూలుగా బర్గర్ కంపెనీ. బర్గర్ అని నాకు అర్థం. బర్గర్ అంటే ఏంటి? అంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఉప్మా కంపెనీ అన్నట్టు. అలా అంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఏదో తోసిన సినిమాలు తీస్తూ ఉంటారు అన్నట్టుగా అది ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ కంపెనీలో 5 ఫిల్మ్స్ 30 crore అబవ్ బడ్జెట్లో తీస్తాను. ఇప్పుడు ఈ బర్గర్ సినిమాలు అని అంటే 30 crore అబవ్. వెదర్ ఇట్ ఇస్ సర్కార్ 3 ఆర్ రై ఆర్ ద నెక్స్ట్ వన్ లవ్ స్టోరీ. ఈ 3 సినిమాలు ఆల్రెడీ దేర్ ఇన్ ద సిరీస్ అండ్ దెన్ ఐమ్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ which is again around 25 crores budget అది. సో అది బర్గర్ సినిమాలో అనుకుంటే అది బర్గర్ కంపెనీ అవుతుంది. బర్గర్ కంపెనీ పెడితే మీరు నెలకి 20 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ప్లేస్కి. బర్గర్ కంపెనీ పెడితే ఎట్లా అవుతుంది అది? అదే అడుగుతున్నాను నేను, ఇదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఏదో మీకు వెనక శక్తి లేకుండా ఇంత ఒక వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు అన్నది వరుసగా కంటిన్యూస్ ఫ్లాప్స్. శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నారు? నా వెనకాల ఉన్న శక్తి దేవుడు. మళ్ళీ దేవుడు అంటారు? వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కొండలెక్కి హుండీలు వేసిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. లేకపోతే ఎలా నడుపుతుంది అనుకుంటున్నారు? మీకు దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను, నేను నమ్మను ఆయన. అంటే ఏదో వ్యక్తి ద్వారా మీ దగ్గర పంపిస్తున్నాడు. మీరు ఏదో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటి? ఏదైనా ఒక ట్రైలర్ కాన్సెప్ట్ నచ్చితే ట్రైలర్గా అప్లోడ్ చేసేసి దాంట్లోంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని సినిమాలు ఎవరైనా వస్తే సినిమాలు స్టార్ట్ చేద్దామని అలా బ్రూస్లీతో అలా ఏదో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు ట్రైలర్. అది ఎంతవరకు వచ్చింది? దాని రిజల్ట్ ఏంటండి? అది మీకు ఎవడో అర్థం కాని ఎవడో చెప్పాడు దీని గురించి. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. లేదండి. బ్రూస్లీ సినిమా ఉందా? అన్నీ ఉన్నాయి, 7 ఉన్నాయి. బ్రూస్లీ ఒకటే కాదు. పట్టపగలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? అది రాజశేఖర్ మా జీవితాన్ని అడగాలి. ఏంటండి ప్రాబ్లం? నేను అడగను అంటున్నా, నాకు తెలీదు, నేను మర్చిపోయినా. అంటే వాళ్ళ దాని ప్రొడ్యూసర్స్ లేదా ఏదో సంథింగ్. అంటే దట్స్ టూ స్మాల్ థింగ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దాని గురించి మాట్లాడాలి. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజశేఖర్ బాగానే ఉంది. ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్ పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ పని మీలో. అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా మాట్లాడి నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. నాకన్నా హ్యుమానిటీ గురించి తెలిసినవాడు ఎవడు ఉండడు. బట్ స్పీక్ ది ట్రూత్ అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ ఒక సోషల్ ఎథిక్స్లోని లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. సో ఆర్జీవికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి? నో, లేవు.
మారల్ వాల్యూస్ అనేది నాకు అర్థం అవ్వాలి. ఎవడో చెప్పాడు కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే మనకి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన వల్ల నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నేను చెప్పిన వల్ల నీ మార్నింగ్ గుడ్ అవ్వదు. అలాంటప్పుడు వేస్ట్ఫుల్ కాన్వర్జేషన్ నాతో ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అప్పుడు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇది ఇవ్వాలంటే అది నా ఇష్టం, ఎందుకంటే నేను నా ప్రతి సెకండ్ నా లైఫ్లో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ ఫర్ ఎనీవన్. ఒక నీడ్లెస్ కాన్వర్జేషను దాంతో. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ, దేశభక్తి. నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో అదేంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను. ఓకే. అంటే ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంత రూడ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి అంత ఎమోషన్స్ క్యాప్చర్ ఎలా చేయగలరు అన్నది నా పని. అందుకనే చేయగలుగుతాను నేను. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను, ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయనివ్వను. అప్పుడే అందుకని నాకు అర్థమవుతాయి ఎమోషన్స్. ఎమోషన్స్లో మీరు ఎప్పుడైతే మునిగిపోయారో దాని లోపల మునిగిపోయి చచ్చిపోతారు. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక దానిపైన బోట్ ఏదాలా లేకపోతే ఒక బోట్ తయారు చేయొచ్చా, రాఫ్ట్ తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఐడియాలు వచ్చి మీకు వాటర్ అనేది అర్థమవుతుంది. వాటర్ లోపల ఉంటే అర్థమవుతుంది వాటర్. ఓకే. ఇంత అంటే మీరు దీన్ని ఎంతవరకు తీసుకుంటారో, ఇంత మీకు ఇచ్చిన ప్రేక్షకులకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మీరు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను తీసుకుంటాను కానీ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. సో ప్రేక్షకులకి సొసైటీ ప్రేక్షకు నా సినిమా నచ్చితే చూస్తారు, లేకపోతే చూడరు, అంతగా నీకేంటి. ఓకే. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబడిపోయి అట్లీస్ట్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ అనేది ఉండదని. ఇండస్ట్రీ అనేది కేవలం మీడియాలో ఒక వర్డ్. అది ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి అసలు? అది ఎవడో వచ్చా డబ్బులు పెట్టి సినిమా ఎవడో యాక్ట్ చేస్తున్నాడు, ఎవడో కెమెరా చేస్తున్నాడు, ఇంకోటి ఎవడో ఏదో చేస్తాడు, వాళ్ళ బతుకులు బతుకుతున్నారు. వాళ్ళందరూ చేసిన ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ని సినిమా కొంతమంది చూడొచ్చు, బాగా చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇది తప్పిస్తే ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు. రోడ్డు మీద అందరూ నడుస్తున్నారు కాబట్టి రోడ్డు ఇండస్ట్రీ అవ్వదు కదా. అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు రోడ్డు మీద. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ సినిమా. తెలుగు సినిమా చరిత్ర తీసుకుంటే ఖచ్చితంగా శివ అనే సినిమా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శివ అనే ఒక సినిమాకి ఒక పేజ్ ఉంటుంది. అలా ఒక 50 years తర్వాత ఆర్జీవికి ఇండస్ట్రీలో ఏ ప్లేస్ ఉంటుంది? ఇప్పుడు మన పాత తరం వల్ల చెప్పుకుంటుంటాం. ఇప్పుడు నేను చచ్చిపోయిన ఒక సెకండ్ తర్వాత ప్రపంచం అంతా మాయమైపోయినా కూడా నేను కేర్ చేయను. 50 years తర్వాత ఏంటి నేను అనేది ఐ డోంట్ కేర్. ఇంకొకళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తారని నేను పట్టించుకోను. ఓకే. మీకు ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన వ్యక్తి, మీరు క్లోజ్ స్నేహితుడు వాడను? ఎవ్వరూ లేరు. ఓకే. ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ ఎవరు లేరు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారు ఫోటో పెట్టడానికి కారణం? ఇది రిప్రజెంట్ అమితాబ్ బచ్చన్ ఫోటో కాదు, సర్కార్ ఫోటో. అది సర్కార్ అనేది ఒక థాట్, అది అదొక పవర్, అదొక ఫిలాసఫీ. ఓకే. అందుకోసం పెట్టారు. మీ తర్వాత వచ్చిన మీ అసిస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ మీలో ఎంతో కొంత పావుమందమో సగమో ఎంతో కొంత ఖచ్చితంగా మీ ఇది ఉంటుంది, మీ ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. జేడీ కావచ్చు, తేజ కావచ్చు, చాలామంది. అంటే మీరేంటి మీ అసిస్టెంట్స్ని మీ దగ్గరికి వచ్చాక అలా మారుతారా, లేదా మీరు అలాంటి అసిస్టెంట్స్ని చూస్ చేసుకుంటారా? ఇలా చాలామంది ఐ థింక్ 2 factors ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ వ్యక్తుల్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అతను డిసిషన్ తీసుకుని లేకపోతే ఒక యాటిట్యూడ్ ఉన్న మనుషులను ఎక్కువ ఇష్టపడతాను. తర్వాత నన్ను చూసినప్పుడు నా బిహేవియర్ బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు అసిస్టెంట్లు నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు అని. అది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవ్వచ్చు అది. కానీ అది జనరలైజ్ చేయను. కొన్ని ఈ ఫ్యాక్టర్ అలా న్యాచురల్గా వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. జేడీ మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతున్నట్టు కదా, మైండ్ సెటప్ కూడా. ఈవెన్ అతనికి ఏదైనా ఎప్పుడైనా గీతోపదేశం చేశారా ఏంటి? నేను ఎప్పుడు ఎవరు గీతోపదేశం, నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దని. ఏంటది? ఎవరికి వినొద్దు? నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దు అని. వినొద్దు. ఓకే. ఈ రోజుల్లో సినిమా చూసే వాళ్ళకంటే తీసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని శివ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళిన రామ్ గోపాల్ వర్మ అంతే స్థాయిలో
దాని స్థాయిని పడేశాడు కేవలం 5D చిన్న చిన్న కెమెరాలతో, దానివల్ల ఇండస్ట్రీ నాశనమైందని చాలామంది అంటున్నారు. దాన్ని అదేంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ స్టూపిడ్ థింగ్ అది అసలు అనుకుంటాం. అది దానికి కారణం ఏంటంటే సినిమాలు తీయటానికి అవి రిలీజ్ చేసి ఆడటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. కొత్త టెక్నాలజీతో ఎప్పుడైనా ఏమవుతుందండి, ఇప్పుడు నేను శివ టైంలో నాకు అసలు అమెరికన్ సినిమాటోగ్రఫర్ మ్యాగజైన్ అనేది దొరకటం అనేది ఇంపాసిబుల్. అది అసలు ఒక మ్యాగజైన్ ఉండేది, అసలు కొత్త ఎక్విప్మెంట్ కానీ లేకపోతే లైట్స్ కానీ లేకపోతే ఒక సినిమాలో ఒక సీన్ ఎట్లా తీశారు టెక్నీషియన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమెరికా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఓకే, అది అన్నపూర్ణ స్టూడియోలో సబ్స్క్రైబ్ చేసిన వల్ల అక్కడ వచ్చేది. నేను ఒక్కడిని చదివినా మ్యాగజైన్ అక్కడ ఆ టైంలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను సినిమా బ్రేక్ కోసం ట్రై చేస్తా స్టూడియోలో తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడో లైబ్రరీలో ఒకటో రెండో చిన్న బుక్స్ దొరికాయి సినిమా మేకింగ్ గురించి. ఐడియా అనేది ఒక ఫిల్మ్ మేకర్ అవ్వటానికి ఒక అని ఆడ అనకాపల్లిలో ఉండొచ్చు, చక్కెరపల్లిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఉయ్యూరులో ఉండొచ్చు. అతని ఫాదరు డబ్బులు అంత ఎక్కువ ఉండకపోవచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కానీ దాని మూలాన మన ప్యాషన్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ డెసిషన్ తీసుకోలేరు, మీకున్న బాధ్యతలు మీకున్న అవసరాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ టెక్నాలజీతో ఏమైందంటే ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు సినిమా తీసే పరికరాలు అనేది ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను 5D తీసినప్పుడు 5D ఎప్పుడది ఒక 4-5 సంవత్సరాలు అంటారు. ఇవాళ మీకు ఈ ఫోన్లో 4K ఉంది. 4K 5Dకి మీకు యారీ కెమెరాకి ఉన్న డిఫరెన్స్ అదే, ఇది రెజల్యూషన్ ఆఫ్ ది ఫుటేజ్లో. అది ఎప్పుడు ఎవరు ఎంత తొందరగా తీసుకుంటే ఎవరో ఒకటి చేయాలి కదా ఆ స్టెప్. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారు యావిడ్ యూజ్ చేశారు కోరితి పునాలు అనే పిక్చర్లో. అంతకుముందు అంతా సీన్ బ్యాక్ వాడారు. యావిడ్లో అది ఏదో కొంచెం సింక్ ప్రాబ్లం ఏదో వస్తే యావిడ్ పని చేయదు అది అని మోసారు మొత్తం ఇండస్ట్రీలో. దాని తర్వాత ఇవాళ యావిడ్ FCP లేకపోతే అసలు ఇండస్ట్రీని మనం ఊహించలేం. అప్పుడున్న మొత్తం ఎడిటర్లు అందరూ వెళ్ళిపోయారు. యావిడ్ ఆపరేషన్ తెలియకపోతే ఎడిటర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సో ఆ రెవల్యూషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక అతను ఇలాగా రామ్ గోపాల్ వర్మ ఈ కెమెరాలు ఏ కెమెరాతోనో తీసేసి అని మొత్తం నాశనం చేశారు ఒక డైరెక్టర్ చెప్తున్నాడు. ఆ డైరెక్టర్ నేను కొమ్ములతో పుట్టాడా అని వేరేవాడిగా తీసేదానికి అవకాశం లేదా? రేపు పొద్దున వాడు ప్రూవ్ చేసుకున్నాడు. వాడు తీసిన విధానం ఆ కంటెంట్ నచ్చినప్పుడు రేపు పొద్దున 5D కాకపోతే వాడు అమెరికా వెళ్ళి అవతార్ తీయచ్చాడు. వాడి టాలెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే, సో డెమోక్రటైజేషన్ అనేది ఎవరికి ఏమి అనిపించినా వాళ్ళు తీయటానికి వాడికి పరికరాలు ఇవ్వాలి. ఎడ్యుకేషన్ మీరు ఇచ్చినట్టు ఇది ఇచ్చినట్టు ఏదైనా సొసైటీలో ప్రతి ఒక్కరికి దొరకాలి. దొరికిన తర్వాత వాడు దాన్ని ఉపయోగించుకొని మిగతా వాళ్ళని ఎలా మెప్పిస్తాడు అన్న దాని మీద వాడి టాలెంట్ సినిమా కొన్న గొప్పతనం ఉంటుంది. కానీ వాడు తీసిన మనం ఉండదు. అది అర్థం చేసుకోరాడు. మీరు 100 కాదండి 1000 సినిమాలు తీయండి, 10,000 సినిమాలు తీయండి, కానీ మీరు తీసిన తర్వాత అది రిలీజ్ చేయడానికి ఎవరో థియేటర్ ఇవ్వడానికి నచ్చడానికి జనాలకి దాంట్లో ఎన్ని వస్తాయి మీకు? మళ్ళీ అవి 100 ఉంటాయి. మీరు 10,000 తీసినా 100 వస్తాయి బయటికి. అంటే అఫ్కోర్స్ మీతో ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి నాకు చెప్పారు ఏంటంటే మీ ఇన్నర్ థాట్ ఏంటంటే దీంట్లో ఓకే ఈ 5D దీన్ని వాడడం వల్ల మొత్తం స్క్రాప్ అంతా పోద్ది. ఏం పోతుంది? స్క్రాప్ ఎవరెవరో కొన్ని 100 మంది వచ్చి తీసినా కూడా దానిలో ఇక్కడ డిసైడ్ అయిపోతుంది కదా. ఏ మెటీరియల్ ఇప్పుడు సినిమా అనేది ఒక ప్రోడక్ట్ అండి. మీరు ఒక షాప్కి వెళ్తారు, ఎన్నో రకాల మెటీరియల్స్ ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, ఇది ఉంటాయి, రకరకాల 10 రకాల గ్లాసులు అమ్ముతారు, ఇది అమ్ముతారు, ఎన్నో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు మొత్తం దేశంలో. అవన్నీ అసలు ఎవరు చేస్తున్నారు, ఎవరు కొంటున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఫైనల్గా వాడు చేసేదానికి సేల్ దాంట్లో ఒక ఈక్వేషన్ ఉంటుంది. సినిమా కూడా అంతే. మీరు కమర్షియల్ ఎందుకంటే కొంతమంది మనుషులు కష్టపడి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు నమ్మింది వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మీరు ఒక మామూలు ప్రోడక్ట్కి సినిమాకి ఏమి తేడా ఉండదు, సేమ్ ఉంటుంది అది. సో ఇప్పుడు అసలు ఏమి సినిమా అంటే ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు, దానివల్ల ఈ ఎఫెక్ట్ ఏం ఎలా వస్తుంది? అదే నేను చెప్తున్నాను ఇప్పుడే మీకు. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఆడి సినిమా తీసాడు అంతే, ఆడి దగ్గర ఉంది. రేపు పొద్దున్న ఒక డిస్ట్రిబ్యూటర్ చూశాడు, ఇది భలే ఉంది అన్నాడు, భలే ఉంది అనుకుని ఆడి రిలీజ్ చేశాడు. అది హిట్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. కానీ అది ఫిల్మ్ ఉన్నప్పుడు ఇంత ఉండదుగా. ఈ ఫిల్మ్ ఉన్నప్పుడు అది చెప్తున్నాను కదండి, డిజిటల్ టెక్నాలజీ దాని ముందు. నేను రక్త చరిత్రలో ఫస్ట్ టైం నేను డిజిటల్ కెమెరా వాడింది.
అందరూ ఏమో దాంట్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండదు, లాటిట్యూడ్ ఉండదు, అది ఇది అని చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు ఫిల్మ్ అనేది మర్చిపోయారు. ఫిల్మ్స్ ల్యాబ్స్ అన్ని మూసేశారు మొత్తం. కొడాక్ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇది నేను 5 years బ్యాక్ ఐ ప్రెడిక్టెడ్ దట్. అదే 5D ఉంది. దొంగల మూట ఫ్లాప్ అయింది కాబట్టి 5Dని బ్లేమ్ చేశారు. ఈరోజు దొంగల మూట అనే సినిమాని 5Dలో తీశాను. అవును. అది ఫ్లాప్ అయింది కాబట్టి 5D కెమెరాతో చుట్టేస్తున్నారు. అదే కెమెరాతో ఈ రోజుల్లో అనేది మారుతీది సూపర్ హిట్ అయింది సినిమా. దొంగల మూట ఆరిఫ్ 5లో చేసిన అంతే ఆడేది, ఈ రోజుల్లో ఆరిఫ్ 5 చేసిన అంతే హిట్ అయ్యేది. అది సినిమా కంటెంట్ కానీ కెమెరాకి సంబంధం లేదు అది. మరి అంత ఎంకరేజ్ చేసిన మీరు మళ్ళీ తర్వాత తక్కువ బడ్జెట్ కదా 5Dని ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? మళ్ళీ 5D అనేది అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ అండి. 5D కన్నా చీపర్ కెమెరాస్ వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నాను నేను, లాట్ ఆఫ్ పీపుల్ సెల్ ఫోన్తో చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్. ఎక్స్ట్రాడినరీ ఏంటి ఇప్పుడు ఏంటి, నేను రక్త చరిత్ర తీసినప్పుడు ఎవరైతే అన్నారో రెడ్ ఎపిక్ రెడ్ 1 కెమెరాతో చాలా చీప్ క్వాలిటీ, అది 2K రెజల్యూషన్ అని చెప్పారు. అదే సంవత్సరం స్లమ్ డాగ్ మిలియనీర్కి 1 grade తక్కువ రెడ్ ఎపిక్ అన్న తక్కువ కెమెరా SI2K అనే దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీ. నేను టెక్నాలజీ ఇన్ని ఇయర్స్ అయినా ఐల్ బీ ద ఫస్ట్ గై టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అనేది. మ్యాక్ ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్ కంపెనీ. 30 years ఆఫ్ మ్యాక్ అనేది ఒక యాడ్ చేశారు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. షార్ట్ కంప్లీట్ విత్ ఐఫోన్. ఎందుకు ఐఫోన్ ఏం చేయగలుగుతుందని నాడికి తెలుసు. మనం మాట్లాడటం తప్పి ఎక్కడ సెల్ఫీలు తీయడం తప్పితే మనకు తెలియదు. ఐఫోన్ యాక్చువల్గా ఏం చేయగలుగుతుంది అనేది ఆబ్వియస్లీ అది కనిపెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. మళ్ళీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు మణిరత్నం గారితో గాయం అండ్ రెండు సినిమాలు వర్క్ చేశారు. తిరుడా దొంగ. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రావెల్ అవ్వలేదు అంటే ఏంటి ఎనీ అదర్ రీజన్? వాటిలో కూడా ఏం వర్క్ చేసి మేము ఇద్దరం కలిసి ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్ళాం. నేను చెప్పిన ఐడియా ఏది ఆయనకు నచ్చలేదు, ఆయన చెప్పిన ఐడియా ఏది నాకు నచ్చలేదు. కేవలం ఫ్రెండ్లీగా ఇద్దరు పేర్లు వేసుకున్నాం అంతేగాని తిరుడాలో నా కంట్రిబ్యూషన్ లేదు, గాయంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు. ఓకే. అసలు అంటే అంత ఆయనది మీకు అసలు ఇది కదా, అందుకనే జరిగింది. ఆయన భిన్న స్లో మీన్స్ సెన్సిటివ్, మీరు కొంచెం అది కదా, అందుకే మళ్ళీ అంటే ఇప్పటికీ మీ రిలేషన్ అప్పుడు కూడా లేదన్న. అప్పుడు కూడా ఫ్రెండ్లీగా మాడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు క్రియేటివ్గా ఇప్పుడు నేను ఆయన స్టోరీస్ నాకు నచ్చవు, నా స్టోరీస్ ఆయనకి నచ్చవు, ఇంకేం కంట్రిబ్యూషన్ అప్పుడు ఇంకేం ట్రావెల్. నాకు అక్కడక్కడ మణిరత్నం గారి సినిమాలు కొన్ని సీన్లు నచ్చాయి, ఆయనకి నా షార్ట్లు కూడా నచ్చవు. సీన్లు పక్కన పెట్టండి, సినిమాలు నచ్చవు, సీన్లు నచ్చవు, షార్ట్లు కూడా నచ్చవు. ఆయనకి శివ కూడా నచ్చలేదు సినిమా. ఓకే. మీకు ఆయనలో నచ్చిన సినిమాలు ఏంటి? ఏదో కొన్ని పాటలు అక్కడక్కడ సమ్ సాంగ్స్ ఐ లైక్ అండ్ సమ్. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరండి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్లో? యాక్చువల్లీ నాకు ఫారిన్ ఫిల్మ్స్ ఎక్కువ. నేను తెలుగు అసలు నేను చూడను సినిమా. మరి రాజమౌళి గారి గురించి బాగా చెప్తారు కదా మీరు? ఓకే. రాజమౌళి సినిమా కన్నా నేను అప్పుడు చెప్పాను, నేను రామయుజంలో నేను చెప్పినప్పుడు కూడా బాహుబలి చూడమని చెప్పాను నేను. ఓకే. ఐ లైక్ హిస్ విజన్, ఐ లైక్ ద వే దట్ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ సినిమా. నాకు సినిమాలో ఇష్యూస్ ఉండొచ్చు. ఓకే. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ విజనరీ, యాజ్ ఎ పర్సన్ అంటే ఒక లిమిట్స్ని పుష్ చేస్తున్న మనిషిగా నాకు చాలా రెస్పెక్ట్ రాజమౌళి అంటే. అంటే ఒక సినిమా అంటే తెలుగు సినిమా అంటే మీరు సినిమాలు చూడను అంటున్నారు, తెలుగు సినిమాలు చూడను అంటున్నారు, మరి హిందీ కూడా చూడను. అంటే మీకు మార్కెట్లో ఏం జరుగుతుందో ఎలాంటివి దాన్ని బట్టి మనకి ఏమి రాదు. నేను శివాపు కూడా చూడలేదు, దానికి సినిమా ఏమి సంబంధం లేదు. సపోజ్ ఒక ఆర్టిస్ట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు శివ ఉంది, అంతకుముందు ఏ సినిమాలాగా ఎందుకు లేదు, ఎందుకంటే నేను వేరే ఆలోచిస్తాను కాబట్టి. అప్పుడు నేను వేరే సినిమా చూసి ఏం నేర్చుకుంటాను? నాకు అర్థమైన సబ్జెక్టు, నాకు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది ఒక క్యారెక్టరు, ఒక డైలాగు, ఇలాంటివి పెట్టి నేను తీస్తాను. ఇప్పుడు మొన్న సినిమా పెద్ద సూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, ఆడియన్స్కి ఇలా నచ్చుతుంది సినిమా అని దాన్ని కాపీ అందరూ కొడతారు, అది అవ్వవు కదా. అలాగే నేను అంటే సపోజ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనడానికి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. సపోజ్ బ్రహ్మానందం అనే ఆర్టిస్ట్ మీకు తెలియదు అనుకుందాం, మార్కెట్లో ఏం జరుగుతుంది బ్రహ్మానందం తెలియదు. మీ సినిమాలో
ఆఫీస్కి వచ్చిన బ్రహ్మానందం అనే క్యారెక్టర్ని పెట్టుకున్నారు. ఆయన ఒక కామెడీ ఇమేజ్ ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. అని అది ఆఫ్ కోర్స్ నేను ఏ డెసిషన్ తీసుకున్నా తన పాస్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ నేను స్టడీ చేస్తాను, ఆ సీన్స్ చూస్తాను నేను. అదే అడుగుతున్నాను. అది చూస్తాను. అదే మీరండి ఇంతకుముందు బర్త్డే గురించి మాట్లాడడం, మీరు అమ్మాయిలది ఫోటోలు దిగడం, అదని కాదు చాలా విషయాల్లో మీరు ఇప్పుడు దేవుని గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది, ఇలాంటి వాటి వల్ల మీరు యూత్కి ఎలాంటి సంకేతాలను ఇస్తున్నారు అసలు? యూత్కి అంటే ఒక పెద్ద మనిషి సంఘంలో ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కొంత జాగ్రత్తగా మాట్లాడిన అవసరం. యూత్ అనేది అండి, యూత్ పిల్లలు అనేది అంత మన మైండ్లో ఉంటుంది. నేను చిన్నప్పుడు మా ఫాదర్ జేబులో డబ్బులు దొంగిలించాను. పిల్లలు ఇన్నోసెంట్, వాళ్ళకి ఏమీ తెలియదు, అది పెద్ద మూర్ఖత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మా అమ్మ హోంవర్క్ చేయాలంటే మా అమ్మ మీద కోపం వచ్చింది నాకు. ఎవరైనా చచ్చిపోయి స్కూల్ హాలిడే ఇస్తే బాగుండేది అనుకునేవాడిని. అప్పుడు నేను ఇన్నోసెంట్ ఏంటి అంటే నేను ఒక్కడినే అలా అనుకుంటాను, వేరే వాళ్ళు అనుకోరా అనేది అది మీకు తెలియాల్సిన విషయం, వేరే వాళ్ళు. తర్వాత టీనేజ్ వచ్చినప్పుడు లేకపోతే యూత్ ఉన్నప్పుడు మా ఏజ్లో అంటే మా టైంలో కూడా వీ ఆల్ నో ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కడికి అది ఇండిపెండెంట్ అభిప్రాయం ఉంటుంది. ఇవాళ ఉన్న సోషల్ మీడియా దాంట్లో యూత్ అనేది సెపరేట్గా ఎవడో ఇన్ని నేర్చుకుంటారు అనుకుంటే అంతకన్నా బుద్ధితో కూడా ఉండదు. దే ఆల్ నో ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్ టు డూ. ఓకే, ఇంకోటి చెప్తే తప్పితే వద్దు బాబు బాగా చదువుకోండి అని చెప్తే వినటానికి ఎవ్వడు లేడు అక్కడ, భాషను పట్టేసుకుని కూర్చుని వినటానికి. ఆల్ ద యూత్ నో మచ్ మోర్ దెన్ ది ఎల్డర్స్. అంటే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఎవరు ఏముండదు, ఎవరు వినరు. నేను విన్నానా 20 years బ్యాక్ నేను వినలేదు, ఇప్పుడు ఎవరు వింటారు చెప్పండి అసలు. అంటే ఆ టైంలో ఏంటి అట్లీస్ట్ మాకు మా ఫాదరో మదరో టీచరో ఇలాంటి 4-5 సోర్సెస్ తప్పిస్తే వేరే విధంగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడే మేము వినకుండా మేము వస్తే ఇప్పుడేమో మీకు 1000 సోర్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ రావడానికి, ఇంటర్నెట్ నుంచి కానీ మీ సెల్ ఫోన్ నుంచి కానీ రకరకాల దాంట్లో నుంచి. మీ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెరిగిన కొద్దీ మీకు ఇండిపెండెన్స్ పెరిగిపోతాయి. ఇట్స్ వెరీ వెరీ రిలేటెడ్ అది. సో మీరు ఏ మాట చెప్పినా నమ్మొద్దు యూత్. ఏ మాట చెప్పినా మిమ్మల్ని ఫాలో అయ్యాల్సిన అవసరం లేదని అవ్వరు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒకవేళ ఎవరన్నా ఉంటే ఇంకా అలాంటి వాళ్ళు గొర్రెల మందాళ్ళు అంతే. నిర్మాత రాము గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్ ఇద్దరు వచ్చేసి 2 కథలు చెప్పాక ఫ్లాప్ డైరెక్టర్ ఏంటది నిర్మాత రాము గారి దగ్గరికి, మీ దగ్గరికి ఒక నిర్మాతగా నాట్ డైరెక్టర్, ఒక నిర్మాత రాము గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్, సూపర్ హిట్ డైరెక్టర్ వచ్చారు. ఫ్లాప్ డైరెక్టర్ చెప్పిన కథ చాలా సూపర్గా ఉంది, హిట్ డైరెక్టర్ వచ్చిన డైరెక్టర్కి అతను అతి మామూలు చెత్తగా ఉంది. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమా తీస్తారు? ఇక్కడ 2 points. కమర్షియల్గా ఆలోచిస్తే సూపర్ హిట్ డైరెక్టర్ కాబట్టి అతని పేరు మీద బిజినెస్ అవుతుంది, అలా నేను ఎప్పుడు ఆలోచన. ఐమ్ జస్ట్ గివింగ్ ఎ థాట్ ప్రాసెస్. ఇంకోటి ఏంటి, స్టోరీ మీకు తెలుస్తుందా లేకపోతే సూపర్ హిట్ తీసాడు కాబట్టి అతనికి తెలిసి ఉంటుంది అనే ఒక దాంతో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. పర్సనల్గా నా యాటిట్యూడ్ ఎందుకంటే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచించను. నా పేరు ప్రొడ్యూసర్గా వచ్చి ఉండొచ్చు కానీ నా మెంటాలిటీ ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచించను. అప్పుడు డెఫినెట్లీ నాకు ఎక్సైట్మెంట్ వచ్చిన స్టోరీ నేను చేస్తాను. ఓకే, కానీ ఆ వర్డ్ ప్రొడ్యూసర్ని అటాచ్ చేయడం అనేది ఆ ప్రొడ్యూసర్ వర్డ్కి తప్పు. ఐ మీన్ దాన్ని ఒక అవమానపరిచినట్టు నా దాంట్లో. ఇప్పటివరకు ఎన్ని ఫ్లాపులు తీసినా కూడా చాలామంది యూత్లో ఏమంటారంటే మేము ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మని చూసి ఇండస్ట్రీకి వచ్చామని చెప్తున్నారు చాలామంది. అంటే ఏంటంటే అదే మరి ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద సూపర్ హిట్స్ తీశారు, పెద్ద పెద్ద బడ్జెట్లు తీశారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అసలు ఇంత సక్సెస్లు ఇచ్చినా కూడా ఆయన ఒక గాడ్గా ఉంటున్నారు ఇండస్ట్రీలో. ఏంటి మ్యాజిక్ అసలు? మీరు ఎట్లా దీన్ని అనలైజ్? ఐ థింక్ నా ఒపీనియన్లో ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటానికి ఒక కంటెంట్, ఒక స్టార్డమ్, ఒక డైలాగ్, ఇలాంటి ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ ఒక సీన్ ఇట్లా తీయచ్చు, ఒక ఫ్రేమింగ్ కానీ, ఒక కంపోజిషన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే చాలాసార్లు నాకు ఎయిర్పోర్ట్లో మామూలు ఆడియన్స్ అంటే మామూలు పబ్లిక్ సినిమాకి సంబంధించిన మీ ఫ్రేమ్స్ భలే ఉంటాయండి. అసలు టీవీలో చూడగానే మాకు మీ సినిమాని తెలిసిపోతుంది, ఒక షార్ట్ చూడగానే ఆ సినిమా మేము చూడకపోయినా మీ సినిమాని తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటున్నారు. ఓకే, సో ఆ ఇండివిజువాలిటీ వచ్చేసరికి ఎప్పుడైనా కూడా మీరు ఒక దాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు ఒక ఇండివిజువాలిటీ కనిపించింది దాంట్లో. ఓకే, ఆ ఇండివిజువాలిటీ లేనప్పుడు ఎంత పెద్ద హిట్ అయినా కూడా మర్చిపోతారు మీరు. ఇప్పుడు చాలాసార్లు చాలా సూపర్ హిట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2000
12 అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు డబ్బింగ్లోనే అసలు ఇట్ కలెక్టెడ్ లైక్ మ్యాజిక్. మొన్న జంగిల్ బుక్ నాకు తెలిసి ఎవరికి డైరెక్టర్ పేరు తెలుసు ఉండరు, అడిగి కూడా ఉండరు యూనో. ఎందుకంటే అది మీకు ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ఎక్స్ట్రాడినరీ అనిపించింది, కానీ సబ్ కాన్షియస్గా ఇప్పుడు అలాగే నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం జాస్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కడు కాలేజ్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క సినిమాలోనే అసలు డైరెక్టర్ అనేవాడు ఎందుకు సెట్ చేశారంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఆ సినిమాలో తీసిన విధానంలో ఈడు ఎవడో ఉన్నాడు ఏదో ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ. అంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, ఇంగ్లీష్ సినిమాలు, ఎవరు ఒక్క డైరెక్టర్ పేరు తెలియదు మాకు. కేవలం జాస్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఎందుకు రిజిస్టర్డ్. ఇండివిజువల్ సిమిలర్ థింగ్ శివ. అంకుశం కూడా పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే ఘరానా మొగుడు పెద్ద హిట్ అవ్వచ్చు. కలెక్షన్స్ వైజ్గా నాకు తెలిసి 10-15% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండవు ఈ సినిమాలన్నిటికీ. అంకుశం ఇంపాక్ట్ వచ్చినప్పుడు, ఆ వెరైటీ కనిపించినప్పుడు సడన్గా మీకు ఒక పేరు రిజిస్టర్ అవుతుంది. దట్స్ ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ గివ్. ఎందుకంటే నా వ్యక్తిత్వం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, కానీ సెపరేషన్ ఉంటుంది. అది రామ్ గోపాల్ బ్యాక్గ్రౌండ్స్కి ఈ టైప్లో, కెమెరా వరకు ఈ టైప్లో ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ ఆ టైప్లో ఉంటుంది అనేది మీకు ఒక ఆల్మోస్ట్ ఆ స్టైల్ అనేది ఒక వ్యక్తిలో అయిపోతాడు. నాకు చాలా పెద్ద డైరెక్టర్ ఒక 2 years బ్యాక్ నాకు చెప్పాడు, తను వరుసగా మూడు సూపర్ హిట్లు తీసాడు తను తెలుగులో. ఓకే. అండ్ సార్ నాకు ఒకటి అర్థం అవుతుందండి, మీరు ఎన్ని ఫ్లాపులు తీసారు, నేను 3 సూపర్ హిట్లు తీసాను వరుసగా. కానీ ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి అసిస్టెంట్ రామ్ గోపాల్ వర్మ అవుతాను వస్తాడు, కానీ నా పేరు చెప్పి ఎవడరాడు. తనే చెప్పాడు అది. అదే అంటున్నాను. అది దానికి రీజన్ ఇది. మీ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడే యూ విల్ స్టాండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి, ఎంతోమంది సూపర్ హిట్ మ్యూజిక్ వేస్తారు. ఇళయరాజా ఎందుకు ఉంటుంది, ఏఆర్ రెహమాన్కి ఎందుకు ఉంటుంది? ఆ టైం అంత పెద్ద సూపర్ హిట్ మ్యూజిక్ ట్రాక్స్ తమన్కి ఉండొచ్చు, మణిశర్మకి ఉండొచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్కి ఉండొచ్చు. వాళ్ళ పేరు అందరికీ తెలుసు. కానీ ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఉండలేదు అనేది బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంపాక్ట్. ఇళయరాజా గారికి ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ మ్యూజిక్ అనేది మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కాబట్టి ఫర్ ఎ లాంగ్ టర్మ్ విల్ స్టిల్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ నడిచినా అడగకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దట్. యా, ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ బాంబేలో కూడా నేను ఇప్పటికీ మన 25 years మ్యూజిక్ డైరెక్టర్ నా ఇన్స్పిరేషన్ ఇళయరాజా అని చెప్పాడు. ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ చెప్పారా? ఇదే ఆన్సర్ మీరు ఏదో పెద్ద డైరెక్టర్ అన్నారు కదా, పెద్ద డైరెక్టర్ ఇదే ఆన్సర్ చెప్పారు? నేను చెప్పలే ఆన్సర్ చెప్పలేదు. ఓకే, సరే. ఇళయరాజా గురించి వచ్చింది కాబట్టి టాపిక్, మీరు అప్పట్లో పెద్ద ఇళయరాజా గారు, రెహమాన్ అందరితో చేశారు. అంటే ఇప్పుడు చేయకపోవడానికి ఏంటి, చిన్న టెక్నీషియన్లు పెట్టుకోవడానికి కారణం బడ్జెట్? బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా పెద్ద మూర్ఖత్వం ఏంటంటే, పెద్ద టెక్నీషియన్ తీసుకోవడానికి బడ్జెట్కి సంబంధం లేదు. ఎందుకంటే మీరు పెద్ద టెక్నీషియన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ కరెస్పాండింగ్గా మీకు ఆ ప్రైస్ వస్తుంది. అదే, దానికి బడ్జెట్కి సంబంధం లేదు. అది పెద్ద యాక్టరు, పెద్ద టెక్నీషియను ఎప్పుడు బడ్జెట్ మూలాన్ని తీసుకోపోవడం అనేది జరగదు. అది చాలామందికి అర్థం కాదు. అది ఓకే, మీరు పెద్ద హీరోని తీసుకుని అనుకోండి, అతను మీరు ఎంత ఇస్తే మీకు సేల్ వాల్యూ కూడా అంతే వస్తుంది. రెహమాన్ని తీసుకుంటే మీకు ఆడియో కంపెనీ నుంచి రెహమాన్కి ఎంత ఇచ్చారో అంత వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. మరి ఎందుకు మీరు నాకున్న స్పీడ్ ఆఫ్ థింకింగ్లో, నాకున్న ఒక అండర్స్టాండింగ్లో ఐ బిలీవ్ దట్ ఐ డోంట్ నీడ్ దెమ్. ఎందుకంటే నేను తీసే సినిమాలో అలాంటి మ్యూజిక్ అవసరం లేదు. సేమ్ థింగ్ గోస్ టు కెమెరామ్యాన్. అమిత్ రాయ్కి నేను సర్కార్లో ₹1,00,000 ఇచ్చాను కెమెరామ్యాన్. నవ్ ఈస్ గెటింగ్ 2 crores. నేను 2 lakhs కూడా ఇవ్వను ఇప్పుడు. ఎందుకంటే అమిత్ రాయ్ని నేను 100 మందిని తేగలుగుతాను. అంటే నేను అమిత్ రాయ్ అంటే గొప్ప కెమెరామ్యాన్ అంటే పాయింట్ అది కాదు. కెమెరా నాలెడ్జ్ నాకుంది, ఏం చేస్తే వస్తుందని. వాళ్ళు ఇంపాక్టింగ్ అంటున్నారు, నేను ఎలా క్రియేట్ చేయాలి నాకు తెలుసు, కాబట్టి ఐ విల్ డూ ఇట్ ఇన్ అనదర్ వే. కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు లెన్స్ అంటే ఏంటో తెలియదు. తెలీదు నాకు లెన్సులు తెలీదు, నాకు టెక్నికల్ ఆస్పెక్ట్, నాకు మంచి టెక్నీషియన్ అంటారు, కానీ టెక్నాలజీ గురించి నాకన్నా తక్కువ చేసిన ఎవరు లేడు. మరి ఎలా మీకున్న సెన్స్ ఏంటి? కంపోజిషన్ అంతే. నేను ఇలా చూస్తా, ఇది నాది, దిస్ ఇస్ ద లైట్ ఐ వాంట్. నాకు ఇది కావాలి. అనగనగా ఒకరోజు సినిమాకి నేను
గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ అప్పుడు. ఓకే. రసూల్ని పిలిచి చేయమంటే రసూల్కి ఏదో నాగార్జున సినిమా ఏదో అప్పుడు ఆ డేట్స్ క్లాష్ అవుతున్నాయి. అప్పుడు సరే ఆ తర్వాత ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ కంటిన్యూస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ పనిచేసాడు నా దగ్గర. ఆడొచ్చి నన్ను కలవడానికి, నువ్వు చేస్తావా కెమెరా అన్న అంటే నేనేంటి సార్ మీకంతా కెమెరా ఉంది ఫోకస్ పెడితే వస్తుంది, లైట్ బాగుందా లేదా కంటితో చూస్తే తెలుస్తుంది, అంతకని ఏంటి కెమెరా అన్న అంటే ట్రై చేస్తాను సార్ అన్నాడు. ఆయన పెట్టి తీసింది సినిమా అనగానే ఒకరోజు స్టిల్ ఫోటోగ్రాఫర్ మొత్తం ఆయన పెట్టి తీసేస్తే వంశీలందరికీ టెన్షన్. సార్ ఒకసారి రెస్ట్ చూద్దామని. రెస్ట్ ఏంటి మనం తీసేది కదా వచ్చేది అక్కడ ఒకటి. రెండోది ఫోకస్ పుల్ పెడుతున్నాడు. హ్యారీ కెమెరాకి ఒక ఫోకస్ పుల్ ఉంటాడు, ఆడ టేప్ ఏదో పెట్టి కొలిసి ఆడ ఫోకస్ పెడతాడు, కంటితో చూసేది వస్తుంది అక్కడ. మళ్ళీ నువ్వు ల్యాబ్లో ఏంటి చూసి తెలియ అయిపోయింది సినిమా. అంటే ఏముంది ఫోటోగ్రఫీ అని చెప్పావు. ఫోటోగ్రఫీ బాగుందా, ఊర్మిళ అందంగా ఉందా అది కూడా తెలియదు డిఫరెన్స్. ఫోటోగ్రఫీ అనేది ఒక సమ్ టోటల్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకు లొకేషను, అమ్మాయి ఎలా ఉంది లేకపోతే అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ మేకప్, కాస్ట్యూము, ఆర్ట్ డైరెక్షన్, ఇలాంటి రకరకాల ఇమేజెస్ అన్నీ కలిపి రికార్డ్ అవుతాయి కెమెరాలో. మీకు ఇమేజ్ నచ్చినప్పుడు ఫోటోగ్రఫీ కెమెరామెన్ ఏం చేస్తున్నా ఎట్ట తెలుస్తుంది ఎవరికైనా అసలు. సో బేసిక్ డిఓపి అనేది ఒక బిగ్ మిత్. అది ఇప్పుడు డైరెక్ట్గా సినిమాటోగ్రఫీ అంతకన్నా పెద్ద లై అనేది లేదు అసలు ఇండస్ట్రీలో. సో లైటింగ్ సెన్స్ అంటే ఏముండదు, మీ కళ్ళే సెన్స్ అని మీకు చూడటానికి బాగుందా లేదా అనేది సెన్స్, ఇంకేం అంతగానే ఉంది. అంటే మన కెమెరా లేదు కనబడ్డదు అదేంటి అంతే. అప్పుడు అట్లీస్ట్ ఫిలింలో చేసినప్పుడు అది తెలియదుగా, తెలీదు ఎలా తెలుసు అది చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినిమా గోపాల్ రెడ్డి అంతకుముందు అన్ని సినిమాలు తీశారు ఆయన. శివ ఫోటోగ్రఫీ ఎందుకు డిఫరెంట్గా ఉందంటే నేను చూసే విధంగా తీసారు, అంతకనే లేదు అక్కడ. నాకు తెలుసు ఆ కెమెరా నేను ఎప్పుడు షూటింగ్ సెట్లోకి రాకుండా గోపాల్ రెడ్డి స్టైల్ అంతా ఎలా మారుస్తాను నేను, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది కాబట్టి. నాకు నాగార్జున ఫేస్ మీద ఒక షాడో కావాలి, ఇలా వచ్చినప్పుడు ఒక లైట్ పడాలి, ఇలాంటివి నేను చెప్తున్నా. ఏది కామన్ సెన్స్తో. అంతేగాని బ్యాక్ లైట్ బెటరా, ఫ్రంట్ లైట్ బెటరా, లేకపోతే ఎక్కడ ఫిల్లర్ ఇవ్వాలి, ఏం గ్రేడ్ ఫిల్టర్ వేయాలని నేను చెప్పలా. నాకంటూ ఏం కనిపించిందో అదే వచ్చింది సినిమాలో. ఓకే. అంత సీనియర్ కెమెరామెన్తో మీరు వర్క్ చేసిన ఫస్ట్ టైం మీరు ఫస్ట్ డైరెక్టర్ అప్పుడు ఏమన్నా మరి ఆయన థాట్స్కి మీకు క్లాషెస్ వచ్చాయా? ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్పగలిగాను నేను. ఇప్పుడు అంత గోపాల్ రెడ్డి గారు కూడా ఆ టైంలో చెప్పారు, ఇంత క్లారిటీగా నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ నాకు చెప్పలేదు ఏం చేయాలి షార్ట్లో అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ నా మైండ్లో చూసాను ఇలా ఉండాలి షార్ట్ అని. ఓకే. అండ్ శివ పాటలో తేజ గారి పాట చాలా ఉందని నాకు నిజమేనా? పార్ట్ మీన్స్ అదే కొంచెం అంటే ఒకసారి మీటింగ్లో తేజను నా తర్వాత శివాకి ఎవరికైనా పేరు రావాలంటే తేజాకి కూడా చెప్పారంట, నిజమేనా? ఇప్పుడు పార్ట్ అంటే తేజ నేను చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. శివ మేకింగ్ ముందు ఇద్దరం చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. ఆ డిస్కషన్స్లోని వాటిలో నేను ఇది అంటే ఒక సీన్ చెప్పడంలో కానీ ఇలాంటి వాటిలో నాకు తెలిసిన అందరిలోకి తేజకి ఎక్కువ ఉండేది నాలెడ్జ్. కొంచెం అంటే ఈజ్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ గాయ్, కాకపోతే కొంచెం ఒక ఇంగ్లీష్ సినిమాలు కొంచెం ఎక్కువ చూడటం కానీ వీడియో విసిఆర్లో అట్లా మీ ఇద్దరం కలిసి చూసి ఆ షాట్ ఎట్లా తీసుకుంటారు ఈ డిస్కషన్స్ ఎక్కువ నాకు తేజకి ఎక్కువ జరిగాయి. యూనో అండ్ ఒక డెడికేషన్ తోటి ఇప్పుడు శివ డిజైన్స్ అని తన ఐడియాస్ ఏది మన పోస్టర్ డిజైన్స్ తను ఒక యాడ్ ఫిల్మ్ బుక్స్ తీసుకొచ్చి నాకు చూపించి ఈ షాడోలు సిల్వెట్స్ లాంటివి పెడితే బాగుంటుంది ఒట్టి ఆర్టిస్టులు అంటే ఆ టైంలో ఒట్టి యాక్టర్స్ ఫేస్ పెట్టారు, కాన్సెప్ట్ అనేది ఉండేది కాదు. అప్పుడు తనకు యాడ్ బుక్స్లో డిజైన్స్ చూపించి అది నేను ఇంప్రెస్ అయ్యి నేను ఇన్సిస్ట్ చేశాను, నేను నాగార్జున చూపించి ఇలా చేద్దాం డిజైన్స్ అనేది. సో క్రియేటివ్గా నాకు చాలా హీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. చైన్ థాట్ కూడా తనది అంట, నిజమేనా? మీద తనది చైన్ థాట్ అంటే ఏంటి? చైన్ క్లోజ్ షాట్ శివ అనేది టైటిలే దీని మీద వస్తుందిగా పోస్టర్, అది ఆ చైన్ ఆ సీన్ తనదా మీద? సీన్ నాది, అదే కాలేజ్లో వాడేది అది కానీ అప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఏదన్నా తను చెప్పి ఉంటాడా ఇవ్వండి, ఎందుకంటే మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ నాది తనది అనేది నాకు అంత క్లారిటీగా గుర్తులేదు, బట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు డిస్కస్.
అందులో తను చెప్పింది ఏంటి, నేను చెప్పింది పోస్టర్ ఉన్నది శివ చైన్ ఉంటేనే శివ పేరు వేయకుండా చైన్ వేసారు మీరు. అదే 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 చెప్పాను కదా ఇప్పుడు. అదే చెప్తున్నా, శివ పోస్టర్లో చైన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది అది తేజ ఐడియా, అది చెప్పాను కదా. అండ్ నాగార్జున గారి మేనల్లుడు సుమంత్ ఇంట్రడ్యూస్ చేసి నా ప్రేమ కథ సినిమా కేవలం మీ మీద ఆశలు పెట్టుకొని మీరైతే అతని మార్కెట్లకు బాగా తీసుకుపోగలరని ఇచ్చారు, కానీ మీరు దాని మీద పెట్టాల్సినంత ఫోకస్ చేయలేదన్నది ఒక చిన్న టాక్. అది ఎంతవరకు? అది ఇప్పుడు ఎవరైనా కూడా కావాలని ఎందుకు చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా ఏ డైరెక్టర్ అయినా కావాలని ఎవరైనా చెడగొడతారా? మీరు ఎలాంటి సినిమా అయినా మీకు కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. ఆడియన్స్ చూసేది 2 గంటలు. 6 నెలలు ఎవరైనా టైం వేస్ట్ చేస్తారో కావాలని? ఒక పాయింట్. ప్రేమ కథ ఇమ్మీడియట్లీ సత్య తర్వాత, సత్య సినిమా రిలీజ్ అయిన 2-3 నెలలకు స్టార్ట్ అయింది సినిమా, సంథింగ్ లైక్ దట్ యూనో. అప్పుడు నాగార్జున ఇది బ్రోచ్ చేసినప్పుడు నాకు లవ్ స్టోరీ అనేది నా నుంచి ఒక ఊర్లో ఒక మామూలు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా అని నాగార్జునకి చెప్పాను. కథ మాత్రం నువ్వు ఓకే చేయాలి నాకు, ఎందుకంటే నా సెన్సిబిలిటీ కాదు అలాంటి సినిమా. నేను ఎంతసేపు రాత్రి శివ ఒక అడ్వెంచర్, ఒక యాక్షన్, ఎంటర్టైనర్ అట్లా అనుకుంటాను, కానీ ఒక మామూలు లవ్ స్టోరీ అనేది నేను అసలు ఆలోచన ఎప్పుడు యూనో. అది సో ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ అండ్ ఆల్ దట్. అది చేసాం. అది అప్పుడు నేను ఒక స్టోరీలో ఫెయిల్ అయిందా, నా డైరెక్షన్లో కుడ్ డూ ఇట్ అనేది, కానీ నేను కేర్లెస్గా చేయటం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అన్ని సినిమాల్లాగే దీనికి మనసు. ఓకే. కానీ ఇంతకుముందు నాకు చెప్పారు వినోద్ బాల మీకు గుర్తులేరు, ఇంద్రకంటి మోహన్ కృష్ణ మీకు గుర్తులేరు, బట్ తేజ రిలేషన్ మీకు ఎలా గుర్తుండిపోయింది? ఎక్కువ జర్నీ చాలా ఎక్కువ నాది తేజది. అన్ని తొందరగా మర్చిపోతున్నారు కదా. తేజ నేను చాలా క్లోజ్, అదే చెప్తున్నాను కదా. తేజ నేను ఆల్మోస్ట్ నాకు ఇయర్స్ గుర్తులేదు, నాకు తెలిసి ఒక 4-5 years వీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ క్లోజ్. ఇంకోటి ఏంటి, మీకు ఇంపాక్ట్ తేజకి నాకు జరిగిన డిస్కషన్స్ కానీ ఒక పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో అనేది ఒక ఇన్సిడెంట్లు అనేది ఎక్కువ ఉంటాయి, కానీ వేరే వాళ్ళతో నాకు ఉండదు. మీకు మెమరీ ఎప్పుడు కూడా మీకు జరిగిన ఇంపాక్ట్ బట్టి ఉంటుంది మెమరీ. అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్ సత్యేంద్ర గారు, ఆయన గురించి నాకు చాలామంది తెలియదు, నాకు తెలియదు, బట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కొద్దిగా అడుగుతున్నాను. ఏంటి ఆయన మీ రిలేషన్, ఎలాంటి రిలేషన్? సత్యేంద్ర ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ టీచర్. ఒక అంటే టీచర్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు, బట్ ఐ వుడ్ సే దట్ సత్యేంద్ర నాకు కలవకపోతే నా లైఫ్లో ఏదో నాలో ఒక డిఫరెన్స్ ఉండేది. ఏం డిఫరెన్స్ అనేది కూడా నాకు తెలియదు. అంటే నేను అలాంటి కాబట్టి నేను అతన్ని కనెక్ట్ అయ్యానా, లేకపోతే అతను నా లైఫ్లో వచ్చిన మళ్ళీ ఇలా అయ్యానా అనేది ఇట్స్ ఎ వెరీ ఉన్నీస్ బీస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు నాకు సత్యేంద్ర కాలేజీలో చెప్పింది ఒక్కొక్కసారి 30 ఏళ్ళ తర్వాత గుర్తొస్తుంది ఇప్పుడు మళ్ళీ అని ఇప్పుడు అర్థం అవుతుంది కదా. అది చెప్పింది అప్పుడు నాకు గుర్తుండిపోయింది, కానీ ఐ డెంట్ అండర్స్టాండ్. సడన్గా నాకు ఇప్పుడు వెలుగుతుంది బల్బ్. ఓకే, యూనో. అండ్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. నేను మెట్ అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ నేను చదివిన పుస్తకాలు కానీ నేను విన్న వ్యక్తుల గురించి వాళ్ళందరికన్నా ఈజ్ ఏ సుపీరియర్ పర్సన్ యూనో. సో తను మాట్లాడే లాజిక్, తనకున్న రేషనల్ థింకింగ్, తనకున్న నాలెడ్జ్ ఇంక్లూడింగ్ సినిమా, అలాంటి మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సో ఆటోమేటిక్గా నేను నేను అసలు ఎవరికి ఇంటిమిడేట్ అవ్వను. ఐ ఆల్వేస్ ఇంటిమిడేట్ పీపుల్. బట్ సత్యేంద్ర దగ్గర నాకు ఒక ఇది ఉండేది, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ప్రెషర్ ఫీల్ అయ్యండి. అంటే తను ఇంప్రెస్ చేయాలి, లేకపోతే నేనంటే తను ఏమన్నా అనుకుంటాడా అంటే నన్ను ఎదవనుకుంటాడా ఇలా చెప్తే అని, అంటే కంటిన్యూస్గా తన ఎండార్స్మెంట్ కోసం ట్రై చేసేవాడిని. తనతో ఉన్న పరిచయం ఉన్నాను. అప్పుడు అంత ఇంటిమిడేషను నా లైఫ్లో ఎప్పుడు ఎవరితో ఫీల్ అవ్వలేను. ఇప్పటికీ టచ్లో ఉంటారా మీరు? వెరీ రేర్. ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉండేది? ఎక్కడ ఆయన? ఇప్పుడు విజయవాడలో ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్. అది అంతా మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రిలేషన్లో మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ చెప్పండి ఏదైనా, మీకు ఆయనకు మధ్య జరిగింది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి. అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఇంపాక్ట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదుగా, అదేంటి అని. ఒకరోజు నేను విజయవాడలో ఊర్వశి థియేటర్ పాపియాన్ సినిమా ఇవ్వడం వెళ్ళాం ఎదరం. సత్యేంద్ర ఆల్రెడీ పాపులర్ ఇది కాలేజ్లో. ఈ వాజ్
చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అనేది లెక్చరర్స్లో కానీ స్టాఫ్లో కానీ ఉండేది, ఆ రెప్యుటేషన్ ఉండేది. దాని క్లాస్లో కూడా ఎలా చేస్తాడంటే టూత్ పేస్ట్ జైలు పెట్టుకుని వచ్చాడు. అంటే టూత్ పేస్ట్ కదా, టూత్ బ్రష్. అంటే పళ్ళు తోముకుని ఆ బ్రష్లో పెట్టుకుని హవాయి చెప్పు వేసుకుని వస్తాడు కాలేజ్కి. వచ్చి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుని ఆ పక్కన దగ్గర ఒక పేపర్ చింపుతాడు మేడం. పేపర్ చింపి అదే నోట్బుక్ ఆడు పెన్ నోట్ తీసి ఆ లెక్చరర్ చెప్తా ఉంటే మధ్యలో ఒక క్వశ్చన్ వేస్తాడు ఆ సబ్జెక్ట్ గురించి వేసాడు. ఆ లెక్చరర్ టెన్షన్ వచ్చేసి అసలు వాళ్ళకి యూనో క్లాస్ మధ్యలో ఒకసారి లీగ్స్ వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్పేది అర్థమైపోయిందని వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు అర్థం చేసి చెప్పి ఆ టైం నేను వేస్ట్ చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగింది సత్యేంద్రతో. ఒకరోజు ఊర్వశి థియేటర్లో పాపియాన్ అని సినిమా ఇవ్వడం వెళ్ళాం. అంటే ఈ ఇంటర్వెల్లో ప్రిన్సిపల్ గారు కలిసారు, కాలేజ్ ప్రిన్సిపల్. ఇంటర్వెల్లో కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన కూడా వచ్చి సినిమా ఇవ్వడానికి మా కాలేజ్ ప్రిన్సిపల్. అప్పుడు మా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏంటి ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంటి ఎక్కడ ఎలా వచ్చారో అని అడిగారు. అంటే అది సత్యేంద్ర తెలుసు ఆయనకి బికాస్ ఆఫ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ ఆల్ దట్. అండ్ సత్యేంద్ర సైడ్ కాలేజ్లో మీ కాలేజ్ చదువులు కన్నా దీంట్లో నేర్చుకోవాల్సింది ఎక్కువ నేను 7వ వస్తున్నా. నాకేం అనిపించలేదే అంత ఇందులో అన్నారు. మీకు అనిపించిందేదో నాకు అనిపించింది. సో ఆ మీకు ఏదో కనిపించినప్పుడు 7 సార్లు చూడాల్సిన అవసరం ఏంటన్న నా ప్రిన్సిపల్. వై డూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీడే అన్నాడు. సో ద పాయింట్ ఈజ్ అండ్ యూ విల్ సే ఇట్ విత్ సచ్ ఇంటెన్సిటీ, మీకు ఇంటిమిడేట్ అయిపోతుంది. యూ వోంట్ ఈవెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్ యూనో. అంటే ఈడు సత్యేంద్ర టైంలో నాకు తెలిసి ఒక 20 years ఉంటాడు ఏజ్, మేబీ 19. అండ్ మా ప్రిన్సిపల్ గారికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకొక స్టూడెంట్ నేను తెలియదు ఆయనకి, మా ప్రిన్సిపల్ గారికి. నేనేదో సత్యేంద్ర ఫ్రెండ్ పక్కన ఐఎమ్ జస్ట్ యాంగర్ ఆన్. వై డూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీ డే అని అడిగి చూస్తున్నాడు మహా. ఆయన అలా వెళ్ళిపోయారు తిరిగి. తర్వాత 5-6 years అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయి 10 years తర్వాత నేను మరువలేని ఒక విద్యార్థి అని సత్యేంద్ర మీద ఆ వ్యాసం రాశారు ఒక బుక్ కోసం. అంత ట్రెమెండస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తను. సో అలాగే నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే సత్యేంద్ర నుంచి నేను ఒక్కొక్కసారి నేను ఫ్రెండ్స్తోనో లేకపోతే ఎవరితో కూర్చుని మేబీ ఒక 9:30 స్టార్ట్ చేసి 3:30 వరకు మాట్లాడింది సత్యేంద్ర గురించి. తనకి నాకు ఉన్న అనుభవాలు కానీ తనకున్న అంటే ఇప్పుడు ఏంటి తన ఏజ్ ఆఫ్ అంటే నాకు 2 years జూనియర్ అతను. నేను ఇంజనీరింగ్ కాలేజ్ 3rd yearలో ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 17-18 ఉంటుంది ఏజ్ అప్పుడు సత్యేంద్ర. 17-18 ఏజ్లో ఆల్రెడీ ఫ్రెడ్రిక్ నీషే, ఐన్ ర్యాండ్, ఆర్థర్ షాపెన్హౌయర్, డెస్కార్టిస్ మొత్తం బుక్స్ అని చదివేశాడు. ఇంగ్లీష్ నాలెడ్జ్ తనకి ఆ టైంలో ఉన్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. చాలామంది నా ఇంగ్లీష్ గొప్పగా అనుకుంటారు. నేను సత్యేంద్ర ఉండి ఇంగ్లీష్ మాట్లాడలేను, నాకు భయం వేస్తుంది అర్థం మాట్లాడటం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నా నాలెడ్జ్ కొన్ని లిమిటేషన్. సో వైజాగ్ నుంచి వచ్చినోడు 1983లో అసలు అంత నాలెడ్జ్ ఎలాగ పాసిబుల్ అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ అది అంతవరకు. కానీ నేను అప్డేట్ అయింది మాత్రం సత్యేంద్ర గురించి. నేను అసలు ఫస్ట్ టైం ఫిలాసఫీ బుక్ చదివింది సత్యేంద్ర మౌలానా. ఫిలాసఫీ అనే మాట వినింది సత్యేంద్ర మౌలానా. ఓకే. ఈ క్రాస్ క్వశ్చనింగ్ లేకపోతే అనలిటికల్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఫస్ట్ నాకు అర్థమైంది సత్యేంద్ర మౌలానా. సో దట్ ఇంపాక్ట్ ఈజ్ ట్రెమెండస్లీ దేర్ ఆన్. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మనిషికి మళ్ళీ మీరు ఎందుకు టచ్లో ఉండరు? సో తన వలన బేసిక్గా హీఈస్ ఎ గై హూ డజంట్ వాంట్ టు బికమ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అంటే తనకున్న ఒక ఐ వుడ్ నో హౌ టు సే దట్. అంటే ఇప్పుడు నాకు తను చెప్పాడు ఒకసారి,
యువర్ ఎబిలిటీ అంటే ఇక్కడ నేను చాలా డబ్బును అయిపోవాలి, చాలా పేరు సంపాదించేది, లేకపోతే పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయిపోవాలి. ఇలాంటిది ఏది మీకు ఒక అంబిషన్ అనేది లేదనుకోండి, మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉన్నా యూ విల్ జస్ట్ బీ బై యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ సత్యేంద్ర ఇస్. తనకి అంబిషన్ లేదు. అంటే మనం ఏంటంటే అంబిషన్ తోటే మనం సక్సెస్ మెజర్ చేస్తాం. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఎంత ఎదిగారు అనే దాని మీద మీ మెజర్మెంట్ ఉంటుంది. ఏం అవ్వాలనుకుంటున్నారు అని మీకు ఇంటెన్షన్ లేనప్పుడు హీ ప్రాబబ్లీ ఈజ్ వెరీ హ్యాపీ జస్ట్ రీడింగ్ ఎ బుక్ ఆర్ రైటింగ్ ఎ బుక్. యూనో. ఓకే. మీరు ఇంత మీ గురించి తన గురించి మీరు ఇంత గొప్పగా అనుకుంటున్నారన్న విషయం తనకి రీచ్ అయిందండి? తను పట్టించుకోండి. తను ఐ డోంట్ నో, ఐఎమ్ షూర్ హీ నోస్. ఎందుకంటే నేను తన గురించి ఒక నా ఇష్టం బుక్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. అండ్ చాలాసార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్తాను సత్యేంద్ర నా మీద ఉన్న సత్యేంద్ర ఇన్ఫ్లుయెన్స్ గురించి. అంటే ఈ నోస్ ఇట్ లైక్ ఇన్ఫర్మేషన్ ఎంత నేను ఫీల్ అవ్వదు. ఎందుకంటే తను అబ్సల్యూట్లీ ఎమోషన్స్కి అసలు ఈజ్ బియాండ్ ఎమోషన్స్. రాముకి నేను చాలా ఇష్టం, నేనంటే చాలా గౌరవం, అట్లాంటి స్టూపిడిటీస్ తనకి యూ వోంట్ రియాక్ట్ దట్. ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఎవడో రాము నా క్లాస్మేట్, అప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండేవాడు, అది ఫీల్ అవుతున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఆలోచించినంత, నేను మాట్లాడినంత సత్యేంద్ర నా గురించి దాంట్లో 1% కూడా మాట్లాడే అవుతుంది. అది మాత్రం ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే ఐఎమ్ ఏ టాపిక్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగే మీరు ఇప్పుడు మీకు అదే వచ్చిందిగా, మీ ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా అదే పడిందిగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాగా మీరన్న పర్సన్స్ గుర్తు వాళ్ళు నాకు గుర్తులేరు అన్నారుగా, అలాగే అది ఆబ్వియస్లీ కదా. అదే అంటే ఇప్పుడు నాకు నేను తన మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అందుకని నేను గుర్తున్నాను దానికి. అదే అదే బట్ తను చేసాడు కాబట్టి నాకు ఉంటాడు. దాట్ సింపుల్ దట్. తన గురించి అంటే నాకు తెలియదు, తను ఏంటంటే ఫ్యామిలీ పర్సనా, ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకోలేదు. ఇంత మీరంత ఇంపార్టెన్స్ ఇచ్చే సత్యేంద్ర గారు ఆయన మీ గురించి ఏమనుకుని ఉంటారు బహుశా? మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ముఖ్య కారణం ఆ వ్యక్తి మీ మీద క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్. దాని మూలాన మీరు గుర్తుండిపోతారు, ఒక మనిషి గుర్తుండిపోతారు మీకు. సత్యేంద్ర నా మీద చేశాడు కానీ నేను సత్యేంద్ర మీద చేయలే. సత్యేంద్ర నా గురించి గొప్పగా చెప్పడానికి నేను చెప్పిన ఒక తెలివైన మాట, లేకపోతే ఒక బుక్, లేకపోతే వాడికి ఒక బతికే లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడు చేయలేదు. నేను విన్నా. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందుకని సత్యేంద్రకి నేను ఇప్పుడేంటి రామ్ గోపాల్ వర్మ అనే మనిషి సత్యేంద్ర కన్నా పబ్లిక్ పర్సెప్షన్లో ఎక్కువ పాపులర్ కాబట్టి సత్యేంద్ర ఎందుకు పట్టించుకోవడం మీకు అనిపిస్తుంది. కానీ సత్యేంద్ర నా పాపులారిటీని పట్టించుకోడు, ఎవరి పాపులారిటీని పట్టించుకోడతాను. సో అప్పుడు ఇందాక ఒక సందర్భంలో నేను చెప్పాను కదా, వినోద్ బాలా నాకు గుర్తులేదు అని చెప్పాను కదా. వినోద్ బాలాకి నాకు ఎంత దూరం ఉంటుందో నాకు సత్యేంద్రకి అంతే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. నేను ఒక డైరెక్టర్గా పర్టికులర్ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అది అయ్యింది. శివ ఫ్లాప్ అయి ఉండొచ్చు కదా. శివ ఫ్లాప్ అయ్యి ఉంటే వినోద్ బాలాకి ఎంత గుర్తుండి ఉంటుంది అనేది అది క్వశ్చనబుల్ థింగ్. అది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ లాగా అయిపోయేది. అంత ట్రెండ్ సెట్టింగ్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన మెమరీస్ అనేది వినోద్ బాలాలో ఉన్నాయి. కానీ నాకు నా 25 జర్నీలో సినిమాలు బ్యాడ్ గుడ్ అన్నీ రకరకాల వ్యక్తులు కలవటం, బాంబే వచ్చి ఉండిపోవడం, ఇంతమందిని ఇక్కడ నేను బాల్ ఠాక్రే దగ్గర నుంచి, సుబ్రత రాయ్ దగ్గర నుంచి, అమితాబ్ ఇలాంటి వాళ్ళు అందరితో నేను కూర్చున్న తర్వాత ఎప్పుడో ఎక్కడో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్లో కలిసిన మనిషిని నాకు గుర్తున్నాను. ఎందుకంటే నాకు వేరే ఇంపాక్ట్ఫుల్ విషయాలు చాలా ఉన్నాయి తర్వాత. సిమిలర్లీ సత్యేంద్ర కాన్సెప్ట్లో సత్యేంద్రకి నేను వినోద్ బాలా. దట్స్ వాట్ ఐ థింక్ ఇట్ ఇస్. అది అంతా మీకు రిలేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి, రిలేటివ్ డిగ్రీస్ ప్రతి మనిషికి. అంటే దాని ఎత్తు తగ్గు అని అంటలా నేను. ఇట్స్ ఓన్లీ ఐఎమ్ మెజరింగ్ ఇట్ బై మనకి డైరెక్ట్గా తన వలన వచ్చిన ఇంపాక్ట్ ఏంటి, మన మైండ్ మీద, మన జీవిత విధానం మీద, మన ఆలోచించే విధానం మీద ఒక ఇంపాక్ట్ ఉన్నప్పుడే ఆ మనిషి గుర్తుంటాడు మనకి. అంతేగాని ఊరికి ఎమోషనల్గా ఒక జర్నీ చేసాము, ఒక 6 నెలలు కలిసి ఉన్నామా, సంవత్సరం కలిసి ఉన్నామా అనే దాంట్లో ఇంపాక్ట్ అనేది రాదు. ఓకే ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పిన సత్యేంద్ర గురించి నేను మీకు 2 రోజులు చెప్పగలుగుతాను. సత్యేంద్ర నా గురించి 10 నిమిషాలు కూడా చెప్పాడు. అదే ఐఎమ్ వెరీ షూర్. ఎప్పుడైనా కలిసే ప్రయత్నం కూడా మీరు చేయరా? నేను లాస్ట్ సత్యేంద్రని కలిసింది ఒక 10 ఏళ్ళ క్రితం. వైజాగ్ ఏదో పని ఉండి వెళ్ళినాను, ఏదో అక్కడ. అంటే యాక్చువల్ అప్పుడు ట్రై చేసింది సత్యేంద్ర ఎక్కడ ఉన్నాడు.
అంటే ఇది ఒక చిన్న హోటల్లో ఉంటున్నాడని చెప్పాను. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఫాదర్, ఇంట్లోంచి ఆ టైంలో. ఒక చిన్న హోటల్లో అంటే మామూలుగా మేము ఒక ప్రొడక్షన్ బాయ్స్ అట్లాంటి రోజులు పెడతాం. అలాంటి హోటల్లో ఒక రూమ్లో ఒక 4 feet by 5 feet రూమ్ అది. నేను కింద నుంచి ఫోన్ చేశాను, సత్యేంద్ర, నన్ను రామ్గోపాల్ అని పిలిచాడు సత్యేంద్ర. నేను రామ్గోపాల్ అన్న రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి, ఎప్పుడు వచ్చావు అన్నాడు. అది కాదు, పైకి రా అన్నాడు. అంతే. నువ్వా ఎప్పుడు వచ్చావు అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, పైకి రా అంతే. పైకి వెళ్ళి తలుపు తీసాడు, లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అంతా ఈ సెల్ బయాలజీ ఏవో పుస్తకాలు ఉన్నాయి అక్కడ. అది చేసిందేమో ఇంజనీరింగ్. కూర్చున్నాడు. నేను కూర్చున్న ఒక 30 secondsలోనే నేను తను బోరు పడుతున్నానన్న ఫీలింగ్ అది తను కనిపించిపోతాను. అంటే తనకు అప్పుడున్న మైండ్ స్టేట్లో నేను ఒక ఇరిటెంట్ లాగా వచ్చాను. అంటే తను ఏదో ఒక దాంట్లో ఉన్నాడు. మనకి చాలాసార్లు మనకు ఒక ఇంట్రెస్టింగ్ పని జరుగుతున్నప్పుడు, ఇంట్రెస్టింగ్ థింగ్ ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు, మనకు అంతగా ఇంట్రెస్ట్ లేని ఒక మనిషి కానీ ఒక పరిస్థితి కానీ వచ్చిందంటే మీకు ఒక ఇది వస్తుంది చూడండి, ఒక బోర్డమ్ కానీ, ఎప్పుడు వెళ్తాడా, ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది కదా. అది నాకు తను ఫీల్ అవుతుందని నాకు అనిపించింది, అది తెలిసిపోయింది. అది అందుకని జస్ట్ ఒక 2 నిమిషాలు కూర్చుని నేను వచ్చాను. మీ నెంబర్ కూడా అడగలేదు. నెంబర్ ఉంది తను అప్పుడప్పుడు. దాని తర్వాత జస్ట్ వన్స్ ఇన్ 6 months 8 months ఒక మెసేజ్ చేస్తాడు, ఏదో ఒక దాని మీద తను రాసే ఒక బుక్ గురించి. అది నాకే స్పెషల్గా చేస్తాడని కూడా నేను అనుకోను. మేబీ షేర్స్ ఇట్ విత్ సమ్ పీపుల్. అంటే నాట్ దట్ ఈ డజంట్ హ్యావ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి సత్యేంద్రకు ఫ్రెండ్స్ అనేది లేదు, రిలేటివ్స్ ఉండరు. అండ్ నాకు చాలాసార్లు అనిపిస్తుంది, అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నా ఫెలో స్టూడెంట్ కాబట్టి నేను ఒకలా ఉన్నాను. ఇప్పుడు అదే కాలేజ్లో తను ఒక ప్రొఫెసర్, ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు అదే కాలేజ్లో, మేము ఇద్దరం అదే కాలేజ్లో ఉన్నాం, సిద్ధార్థలో. ఓకే. తన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి తనకి ఎట్లా రిలేషన్ ఉంటుంది అనేది నాకు బిగ్గెస్ట్ సస్పెన్స్ అది. ఎందుకంటే మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం, ఇద్దరం కలిసి రాత్రి వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. సో ఆ కైండ్ ఆఫ్ అసోసియేషన్లో అప్పుడున్న పరిచయానికి, తను చెప్పేదానికి, ఇప్పుడు ఒక బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు తను ఏం చెప్తాడు అనేది నాకు ఒక బిగ్గెస్ట్ మిస్టరీ అది. బట్ ఐఎమ్ షూర్ సత్యేంద్ర ఏమాత్రం పరిచయం ఉన్న ఎవరు కూడా తన బ్రిలియన్స్ని గమనించలేకపోవటం అనేది జరగదు. అంటే అది మహా డంబ్ అవ్వాలి, అన్ఇమాజినబుల్లీ డంబ్ అవ్వాలండి. అంటే ఎందుకు మరి అంత చిన్న రూమ్లో ఉండడానికి కారణం ఏంటి? అప్పుడు డబ్బులు ఉండేది కదా, బికాజ్ వీ కుడెంట్ పే రెంట్. ఇప్పుడేదో అంటే ఇప్పుడు తను ఉంటుంది. ఎందుకంటే తను ఇంట్లోంచి బయటకు వచ్చాడు. సో హీ డజంట్ టేక్ మనీ ఫ్రమ్ హిస్ ఫాదర్. తను సంపాదిస్తున్నాడుగా, కాలేజ్ ఏదో అంటున్నారుగా మీరు. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కాలేజ్ పని చేస్తున్నాడు. నేను కలిసినప్పుడు ఒక 10-12 years బ్యాక్ అది యాక్చువల్గా. అప్పుడు మీరు ఎప్పుడు మీ పొజిషన్ ఏంటి? అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల కిందట అన్నారు మీరు కలిసింది? నేను 12 సంవత్సరాలు, 10-12 సంవత్సరాలు కదా. అప్పుడు తను పని చేస్తున్నాడు గాంధీ ఇన్స్టిట్యూట్, గాంధీ ఐ డోంట్ నో ఎక్కడ పని చేసేవాడు. కానీ తనకున్న ఖర్చులను విపరీతంగా పుస్తకాలు కొంటాడు. ఓకే. సో ఆటోమేటిక్గా తను ఎంత సంపాదించినా అది ఎలా ఖర్చు పెడతాడో దాంట్లో మేబీ తను ఉండే ఒక రూమ్ అనేది తను కేర్ చేయకపోవచ్చు, అది ఎలా ఉండాలి అని. సో అలాంటి దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టే బదులు తను ఇష్టం వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టి ఇక్కడ ఉంటాడు. దట్ ఈస్ హౌ హీ థింక్స్. ఓకే. అప్పుడు అతను తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఏమైనా హెల్ప్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? కానీ తనకి హెల్ప్ అవసరం, అదే అంటున్నాను నేను, నా పాయింట్ అది. ఇప్పుడు తనకి ఇప్పుడు సపోజ్ ఒక జీతం 50,000 అనుకోండి, తనకి 10 లక్షలు వచ్చినా అదే రూమ్లో ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ తన ఎఫర్ట్ చేయలేదు, తనకి అంతకన్నా అవసరం లేదని తన ఫీలింగ్. అప్పుడు కూడా ఏంటి, ఇలాగా వాళ్ళ ఫాదర్ డబ్బులు పంచినప్పుడు ఆ డబ్బులు ఇలా చేతితో గుంపులో తీసి నాకు ఇచ్చాడు. అంటే అది తీసి లెక్క పెట్టి ఎవరికో ఇవ్వాలి అనేది చిరాకు మాట సత్యేంద్రకి. అంటే హీ హేట్స్ మనీ, జస్ట్ ద టచింగ్ ఆఫ్ ద ఇది. అంటే మీ సిద్ధాంతం ప్రకారము అంత నాలెడ్జ్ ఉండి మీకంటే పీక్ ఇది ఉండి అతను ఆ స్టేజ్ అనుభవించాడు కదా, మరి అది ఎంతవరకు, దాన్ని ఎలా మీరు అనలైజ్ చేస్తారు? దాన్ని
ఎలా మీరు నాకు భయం వేస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే మీకంటే ఇంటెలిజెంట్ మీరే అంటున్నారు. అదే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నీషే ఏమన్నాడంటే దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్, ఇట్ హాస్ గ్రోన్ అప్ హై అబౌవ్ మ్యాన్ అండ్ బీస్ట్ అండ్ ఇఫ్ ఇట్ వాంటెడ్ టు స్పీక్ దేర్ ఇస్ నో వన్ టాల్ ఎనఫ్ టు లిజన్. మీ ఇంటెలిజెన్స్ మీరు ఎంత పెరిగిపోతే మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా మీరు చాలా తెలివైన వాళ్ళు, కానీ మీ కంపెనీలో గొర్రెలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? గొర్రెలకి మీరు చెప్తే ఏంటో అది ఇని అర్థం చేసుకునే మైండ్ వాటికి లేదు. సో సత్యేంద్ర మైండ్కి ఉన్న దానికి అంత ఎత్తుకు ఎదిగితే అసలు ఇంటరాక్షన్ అనేది పోతుంది. ఎందుకంటే నేను సత్యేంద్ర ఇంటెలిజెన్స్ నాకు లేదా, తనలాగా నేను ఆలోచించలేను. కాబట్టి తను ఏం అనిపిస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కూడా అవుతుంది. గొర్రెకి నా గురించి అర్థం అన్నట్టే నాకు సత్యేంద్ర గురించి అర్థం అవుతుంది. సో బేసిక్లీ ఆ దాంట్లో ఆల్మోస్ట్ నాకు భయం వేసేస్తుంది. అంటే నేను సత్యేంద్ర లెవెల్ నేను ఎదిగిపోతే కాబట్టి ఇది ఇవాళ నేను ఎన్నో ఎంజాయ్ చేస్తాను. ఐ ఎంజాయ్ వాచింగ్, ఫిల్మ్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ఆఫీస్ అవ్వచ్చు. ఇది సో మెనీ థింగ్స్ ఎంజాయ్ ఇన్ మై లైఫ్. మీరు ఆ మెజర్మెంట్లు చూస్తే సత్యేంద్ర ఏం ఎంజాయ్ చేయడు. కానీ తను చేయాలనుకుంటాడా, తనకు అది ఇష్టమా, తనకు వస్తుందా సేమ్ ఎంజాయ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే అది తన ఫీల్ నుంచి రావాలి. మనకి వాడికి ఆ ఫీలింగ్ ఉందని సపోజ్ చేసుకోవడం అనేది సత్యేంద్ర విషయంలో తప్పవుతుంది. ఆ స్టేటస్ నేను ఎంజాయ్ చేస్తున్నాడు అంతే సింపుల్గా. ఎంజాయ్ తెలియదు నాకు. కానీ నేను దాన్ని ఎందుకు కామెంట్ చేయనంటే సత్యేంద్ర మీద కామెంట్ చేసేంత అర్హత నాకు లేదు. ఎందుకంటే మీరు ఒకరి మీద కామెంట్ చేసినప్పుడు అతని అర్థం చేసుకోవాలి, అతను అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. ఆ కెపాసిటీ లేనప్పుడు కూర్చుని అలా చేయాలి, ఇలా చేయకూడదు అని అనుకుంటాం అనేది నా మూర్ఖత్వం అవుతుంది. నేను మూర్ఖుడినే సత్యేంద్రతో కంపేర్ చేస్తే, కానీ మరీ అంత మూర్ఖుడు కాదు. సత్యేంద్ర గురించి కామెంట్ చేసే అంత ఇది ఉంటాం. అంటే అంత సత్యేంద్ర గారి తర్వాత అంత రేంజ్లో మీరు ఇంత ట్రావెల్ చేశారు కదా, నేషనల్ లెవెల్లో మీకు పేరుంది. అంటే ఈ ఒక్క వ్యక్తి కూడా మీరు తగలేదు. నోబడీ నాట్ టు టచ్ హిమ్. ఓకే. దాని తర్వాత ఆనెస్ట్గా చెప్పాలంటే సత్యేంద్ర తర్వాత అంటే చాలా మెట్లు కింద తర్వాత ఐ బిలీవ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే. నాకన్నా సత్యేంద్ర ఒక్క నిమిషం మర్చిపోతే నేను చదివిన బుక్స్, నాకున్న నాలెడ్జ్ ఉన్న మనిషి కూడా నేను చూడలేదు. మీ రెగ్యులర్ డైలీ దినచర్య ఎలా ఉంటుంది మీది? ఏంటి మీరు రోజు చేసే పనులు ఏంటి? ఎలా? నేను మార్నింగ్ లేగానే అంటే నేను ఎనీ టైం ఒక రాత్రి 2 అయినా 3 అయినా అంటే నిద్రపోతాను. నేను చెప్పేది ఓకే. ఏ టైంకి నిద్రపోయినా నేను ఒక 6 o'clock లేచిపోతాను. 3 గంటలు 3.5 గంటలు నేను మ్యాక్సిమం నిద్రపోతాను ఏ రోజైనా కూడా. లేచిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. తర్వాత ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను, డిపెండింగ్ ఆన్ మై టైం. అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు. ఓకే. మీరు అన్నది పవన్ వీడియో చూస్తాను. పవన్ వీడియో. ఓకే, రైట్. పవన్ వీడియో. అండ్ ఎక్కువ టైం లేకపోతే ఐ మైట్ వాచ్ ఏ డాక్యుమెంటరీ 45 minutes. డాక్యుమెంటరీస్ చాలా ఎక్కువ చూస్తాను నేను యాక్చువల్లీ. ఓకే. అండ్ ఫారిన్ డాక్యుమెంటరీస్. పాన్ చూడటానికి రీజన్ ఏంటంటే మీకు ఒక సెక్షువల్ స్టిమ్యులెంట్ అనేది ఒక ఎండార్ఫిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఇట్ గివ్స్ ఎ హై. తర్వాత డే మొత్తంలో అదే హై మీరు కోరుకోవాలనుకుంటారు. అదే హై. ఓకే. మీకు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది. పొద్దున్న లేచి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్ వెళ్ళాలి, అలాంటి లోలో వచ్చి స్లోగా మీరు ఎదుగుతా ఏదో అవుతుందో ఉంటాం. మొత్తం అంటే 95% ఆఫ్ ద పీపుల్లో ఒక నిస్తేజత లాంటి ఒక ఇది ఉంటుంది. ఏదో చేస్తున్నాం పని, ఇంటికి వెళ్ళాలి, చూడాలి అని. ఎప్పుడైతే మీరు లెగ్గానే 15 minutes పాన్ చూస్తే అది ఆటోమేటిక్గా ఈ స్టిమ్యులెంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఒక టాప్ దానికి రీచ్ అవ్వదు. అంటే ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ లాగా వాడతాను నేను. ఓకే. లిటరల్గా అది మీకు సెక్స్ చేస్తే కూడా వస్తుంది కదా? రాదు. ఎందుకంటే సెక్స్ చేస్తే దాని ముందు వెనకాల వేరే ఇంకా ఇవి ఉంటాయి, ఎడిషనల్ స్టోరీస్ ఉంటాయి.
అది కట్ చేస్తే చేజ్ మాట అంతే. సీన్ కట్ చేస్తే చేజ్లో వెళ్తాను. అది ఉట్టి పాన్ చేయగలుగుతుంది కానీ రియల్ పీపుల్ కాన్ డూ దట్. రియల్ పీపుల్ టైం ఈవినింగ్. ఓకే. ఎందుకంటే నాకు బిల్డప్కి దానికి టైం ఉంటుంది కాబట్టి ప్రీకి పోస్ట్ ప్రొడక్షన్కి ఒక ఇది ఉంటుంది. బట్ ఒక టక్కమని లేచి అంటే ఒక లేడీ లేచిందే పరుగు అలాంటి ఎక్సైట్మెంట్ రావాలంటే మాత్రం ఉట్టి పాన్ చేయగలదు. ఓకే. సో రాత్రి మీ పక్కలో అమ్మాయి ఉన్నా కూడా మీరు ఫోన్ వీడియో చూస్తారు? 100%. అది దట్స్ ఎ స్టాండర్డ్ థింగ్. అది నేను ఎప్పుడైనా ఫస్ట్ నాకు రిలేషన్షిప్లో అమ్మాయి అంటే ఫస్ట్ నేను చెప్పేది ఇదే. ఇది నేను ఒక థెరపీలాగా వాడతాను. నువ్వు వేరేగా ఫీల్ అవుతే చేస్తున్నాడు ఏమని ముందు చెప్తాను. సో మీరు పొద్దున్న లేవగానే ఫోన్ వీడియో చూస్తుంటే పక్కలో ఉన్న అమ్మాయి ఇదేంటి నన్ను పక్కన పెట్టుకొని చూస్తున్నాను? అదే కదా, అది ముందు చెప్తాను. నా రీజను దాని కారణం ఐఎమ్ చాలా క్రిస్టల్ క్లియర్. నేను ప్రతి ఒక్కళ్ళకి నేను ఏమనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా నేను ఒకసారి ఒక అమ్మాయితో నాతో మాట్లాడుతుంది. ఒక మన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వచ్చినప్పుడు తన ఉద్దేశంలో ఆ పార్టీ ఏంటి అని చెప్తాను. నేను నీతో కాన్వర్జేషన్ కానీ నీతో సెక్స్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాను. అంటే అమ్మాయి అఫెండ్ అయింది. అంటే నేనేమన్నానంటే ఇప్పుడు నేను చెప్తున్నా నాకు నీళ్ళు ఏమి నచ్చినాయి, నాకు నీ థైస్ నచ్చింది. నువ్వు నీ ఆ పార్టీ గురించి నువ్వు చెప్పే అభిప్రాయాలు నీ థైస్ ఉన్న బ్యూటీని రెడ్యూస్ చేస్తున్నాయి, ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు ఒక నిజాయితీ పడిన వ్యక్తిగా చెప్పాల్సిన బాధ్యత నాకు లేదా? అప్పుడు నువ్వు చెప్పాలి. నాకు ఆ పార్టీ మీద నీ వ్యూస్ కన్నా నీ థైస్ నాకు ఎక్కువ ఇస్తున్నప్పుడు నీ థైస్ కన్నా ఆ పార్టీ ఎందుకు ఎక్కువ గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అది నాకు చెప్పాలి. అంతేగాని అఫెండ్ అవ్వకూడదని చెప్పాను. సో అది ఇప్పుడు అది ఫన్నీయా, లాజిక్గా, ఇంటెలిజెన్సా ఏంటి అనేది ఇప్పుడు మీరు ఇంత క్లారిటీగా మీరు ఏంటి, నేను కార్డ్స్ ఆడుతున్నాను, నా కార్డ్స్ అన్ని చూపెడేస్తాను, ఇవి నా దగ్గర ఉన్నాయి, నేను దాచుకుని ఆడను. ఇప్పుడు నేను ఇది నా టైప్, ఇది నేను ఇట్లానే మాట్లాడతాను, ఇలాగే నా ఎక్స్ప్రెషన్స్. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నాకు కాలేజ్లో ఒకటి చెప్పాడు నా గురించి, రామగోపాల్ నీతో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటావు నాకు చెప్తావు, దానికి నేను ఏమనుకుంటాను కూడా నువ్వే చెప్తావు. అప్పుడు అని దాని తర్వాత నేను ఇంకా ఏమనుకోవచ్చు కూడా నువ్వే చెప్తావు. దాని తర్వాత అసలు నాకు తట్టుని కూడా నువ్వే చెప్తావు. అవన్నీ నువ్వే పెట్టేసుకొని నా మీద అభిప్రాయం ఏర్పరచుకుంటావు. అది నీతో ప్రాబ్లం అని చెప్పాడు. నిజమేనా? అది నిజం యాక్చువల్గా. సో అప్పుడు నేను ఐఎమ్ యాక్చువల్లీ సైకింగ్. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అమ్మాయి దగ్గరపోతాం, నేను అమ్మాయిని అలా ముట్టుకోవటానికి చేస్తే ఒక పర్టిక్యులర్ బాడీ పార్ట్ మీద తను, నేనేమన్నానంటే ఒక అమ్మాయిగా నీ ఒంట్లో ఉన్న రకరకాల అవయవాలు మ్యూజియంలో పెయింటింగ్స్, స్టాచ్యూస్, డైమండ్ రింగ్స్ ఇట్లాంటి మ్యూజియంలో పెడతారు రకరకాల. వాటిని చూడటానికి, వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక ప్యాటర్న్ వస్తాడు మ్యూజియంలోకి. నువ్వు మ్యూజియం ఓనర్, మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్ నువ్వు. అప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక వస్తువు దగ్గరికి వెళ్తున్నా. అప్పుడు చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నాకు అంత కోపం వస్తుందని చెప్పాను. అంటే ఇంకా అమ్మాయి నవ్వలేక పడి నవ్వింది. ఏది మీరు అన్న అమ్మాయి? కానీ నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫిలాసఫీ చెప్తున్నాను నేను ఐఎమ్ ట్రయింగ్ టు సెగ్రిగేట్. నీ అందం అనేది నీ వెల్త్, నువ్వు నీ అందం కాదు. నువ్వనేది ఒక ఆలోచన సమూహం. నీ భావనలో నువ్వు ఆలోచించే విధానం, నీ రిలీజియన్ నుంచి, మీ ఫ్యామిలీ చెప్పిన దగ్గర నుంచి, నీ బుక్స్ చదివి లేకపోతే అన్నీ ఏం చెప్పారో అన్నీ కలిపి ఒక ఆలోచన సమూహం నీ స్కల్లో ఉంది. దానికి అటాచ్ అయ్యి ఒక ట్రెజర్ ఉంది, అది నీ బాడీ. నీకు బాడీ ఉంది కానీ బాడీ నువ్వు కాదు. అది నాకు ఐ లైక్ యువర్ బాడీ. కానీ నీ మైండ్లోకి వెళ్తే నీ మైండ్లో ఉన్న ఆ పార్టీయో లేకపోతే నేబర్స్ డాగో లేకపోతే నువ్వు ఇంటికి ఏం కలర్ వేస్తే బాగుంటుంది అలాంటి నీ టేస్ట్లకి నీ బాడీకి సంబంధం లేదు. అప్పుడు ఇద్దరు వస్తున్నారు నా దగ్గరికి. నీ బాడీ వేరుగా వస్తుంది, నువ్వు వేరుగా వస్తున్నావు. అప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను పక్కకి పాడేసి నీ బాడీని ఆక్రమించాలని నా ఒక ఏమంటుందని
కాంకరర్ ఏమంటారు, ఏంటన్నా కాంకరర్ ఒక విజేత, ఒక విజయం సాధించాలని నా అభిలాష. కానీ ఆ ఇంటెన్షన్ చెప్తున్నా ముందే, నేను రాసుకుని చెప్పట్లేదు, ముందే చెప్తున్నా. నేను బలవంతం చేయట్లేదు. నా మైండ్ తోటి నీ మైండ్ కన్నా నా మైండ్ చాలా బెటర్, కానీ నా బాడీ కన్నా నీ బాడీ చాలా బెటర్, ఈ క్లారిటీ ఇస్తున్నానని చెప్పాను. ఓకే ఓకే. అసలు మీ దగ్గరికి ఒక ఉమెన్ అమ్మాయి వస్తే మీ ఎదురుగా వచ్చి మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తుంటారు, మీ మైండ్లో తిరిగేవేంటి? నేను ఫస్ట్ చూస్తాను ఎటువైపు, చాలా వైపులో. అమ్మాయికి ఏ వైపులో ఉంటే ఆ వైపులు అన్నీ చూస్తా. ఆ వైపులు అట్రాక్ట్ చేయకపోతే నేను అమ్మాయిలో చూడనప్పుడు అప్పుడు అది మొగలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చాలాసార్లు నన్ను సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూస్తా ఉమెన్ అంటే, అఫ్ కోర్స్ ఉమెన్ ఈజ్ అ సెక్షువల్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఉమెన్ పైలట్ అవ్వచ్చు, లేకపోతే తను డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే తను రకరకాల సోల్జర్ అవ్వచ్చు, అది మగవాడు కూడా అవుతాడు. అది జెండర్కి సంబంధించింది కాదు. అది మీ తెలివి, మీ కెపాసిటీ అనేది జెండర్కి సంబంధించింది కాదు. జెండర్ అనేది స్త్రీ పురుషుడు అనేది జెండర్, అది పాయింట్. నాకు మగవాడిని చూస్తే నాకు కోరిక కాదు, ఆడదాన్ని చూస్తే కోరిక కలుగుతుంది. డాక్టర్ అయినా అవ్వకపోయినా, ఎవరైనా అవ్వకపోయినా. సో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఎబిలిటీ అండ్ కేపబిలిటీ. సో అప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి అమ్మాయి అందం చూస్తాను డెఫినెట్గా. అందం అనేది నాకు అట్రాక్ట్ చేయకపోతే ఐ ఓన్లీ లుక్ ఎట్ హర్ వితౌట్ జెండర్. అప్పుడు అమ్మాయి అబ్బాయి నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ చూడంలో అది తేడా ఉంటుంది కదా, పక్కోడి పిల్లల్ని చూడలేంగా. నేను చూస్తాను, నేను అందరినీ చూస్తాను. నేను ఇప్పుడు నేను ఇది అంటే ఐ విల్ అంటే అందుకని చెప్పి నాకు మారల్ ఆస్పెక్ట్స్, ఇది చెయ్యాలి, ఇది తప్పు, అది చెప్పకూడదు, ఇలా మాట్లాడి అంత అలాంటివి పట్టించుకుంటాడా? ఓకే. సో ఎవరైనా చూస్తారు మీరు. నేను ఆఫీస్లో మీరు పెట్టిన బొమ్మలు చూశాను, అంటే అవన్నీ చూసాక అనుకోవచ్చా రాము ఈజ్ ఎ పర్వర్టెడ్ మ్యాన్ అని? పర్వర్టెడ్ మ్యాన్ అనేది మీ డెఫినేషన్ బట్టి ఉంటుంది. అంటే మీ ఇప్పుడు నా ఉద్దేశంలో ఇందాక అదే చెప్పాను. నేను అనుకున్నది, నాకు ఒక అందమైన అమ్మాయి నేకెడ్గా ఉన్న ఫోటో ఉంది అక్కడ ఆఫీస్లో, అది నాకు చాలా ఇష్టం. అమ్మాయి అందం కన్నా గ్రేటెస్ట్ సృష్టి అనేది ప్రపంచంలో లేదు. దేవుడు ఏదైనా ఒక్క మంచి పని చేసాడు, అది ఒక్కటి చేసాడు. ఏంటది? ఇదే ఒక అమ్మాయిని సృష్టించడం అనేది అదొక్కటే. ఓకే. మిగతా అన్నీ డోంట్ కేర్. ఓకే. అప్పుడు నేను ఆరాధిస్తాను. అది చూడటం పర్వర్షను అనేది ఎవరు మీకు సంఘం చెప్తుంది, సమాజం చెప్తుంది. ఉట్టి నీ భార్యని చూడ, పక్కోటి భార్యని చూడకూడదు, లేకపోతే ఇలాగా నువ్వు పిల్లల్ని పుట్టించాలి, వాళ్ళని చదవాలి, దీంట్లో ఉండకూడదు, నువ్వు దేవుని పూజించాలి, లేకపోతే దేశాన్ని ప్రేమించాలి, ఇవన్నీ కలిపి మనకు నూరిపోస్తారు చిన్నప్పటి నుంచి. మారల్ వాల్యూస్ కానీ, రిలీజియస్ కోడ్స్ కానీ, సోషల్ స్ట్రక్చర్స్ కానీ, ఇవన్నీ మనకు చెప్తుంది. ఓకే. వాటిలో వస్తుంది, ఇలా చేస్తే పర్వర్షను, అలా చేస్తే మంచి, ఇలా చేస్తే నీకు స్వర్గప్రాప్తి వస్తుంది, దేవుడు నిన్ను తీసుకెళ్తాడు అని చెప్తారు. అది నమ్మో, లేకపోతే వాళ్ళకి అవకాశం లేకో, ధైర్యం లేకో, లేకపోతే వాళ్ళు ఒక పాయిజన్ ఏమంటుందని మైండ్ పాయిజన్ అయిపోయారని నేను అనుకుంటాను. పర్వర్ట్ అని వాళ్ళు అనుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఏ లేబుల్. ఎవెన్చువల్లీ అది ఒక అదొక వర్డ్. అది మీరు ఒక లేబుల్ చేయడానికి, లేబుల్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ అబౌట్ ది బేసిక్ ఎమోషన్స్. నాకు అర్థమైందంటే మీరు ఇంత చెప్పిన దాంట్లో మీరంతా మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా చేస్తారు, బట్ మీరు ఎవరిని మోసం చేయరు. నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే దానికి కారణం చెప్తాను. మోసం చేయకపోవడానికి రీజన్ ఎందుకంటే అది ఏదో ఒక మంచి పని, మోసం చేయకూడదు అనేది ఒక వర్చ్యూ కనుక నేను అది కాదు. ఎందుకంటే అది నాకు ప్రైడ్. అది మోసం ఎందుకంటే మీరు నిజం చెప్పినప్పుడు మీకు తొందరగా జరుగుతుంది, కానీ మోసం చేసినప్పుడు మీకు అడిషనల్ బ్యాగేజ్ వస్తుంది దాని నుంచి. ఇట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్ థింగ్. ట్రూత్ఫుల్నెస్ లేకపోవడం, కాన్మెన్షిప్ అనేది అది చాలా ఒక ఇట్ విల్ ఆల్వేస్ కమ్ అండ్ హిట్ యూ బ్యాక్, నాట్ బికాస్ ఆఫ్ గాడ్ ఏదైనా చేస్తాడు అని క్వశ్చన్ కాదు. ప్రాక్టికల్గా అది పనిచేయదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను అమ్మాయి కానీ చెప్పేసింది అనుకోండి, అప్పుడు షీల్ మేక్ అ డెసిషన్, నాకు వద్దు, లేకపోతే కావాలి, అయిపోయింది. నేను చాలా ప్రేమించాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఇవన్నీ దానికోసం ఇవన్నీ చెప్పి దాని తర్వాత ఈ టైం అంతా వేస్ట్ చేసుకుని, దాని తర్వాత దాన్ని కమిట్మెంట్ చేయలేకుండా మళ్ళీ ఆ టైం వేస్ట్ చేసుకుని, దాని అంతటి బదులు స్ట్రైట్ ఎస్ ఆర్ నో ఆన్సర్ అంతే. ఎంత ఫాస్ట్గా మీరు నిజం చెప్తే, ఎంత ఫాస్ట్గా మీరు ఓపెన్ అప్ అయిపోతే పనులు అంత ఫాస్ట్గా జరుగుతాయి. లేకపోతే మీరు మూవ్ అయిపోయారు, అవ్వలేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో పని చేయండి మళ్ళీ. ఓకే. నేను అనేది ఓన్లీ సెక్స్ గురించి మాట్లాడలేదు, అన్నిట్లోనే అంతే. దిస్ ఈజ్ అ కామన్ రూల్ ఫర్ ఎవ్రీథింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఒక సినిమా అంతం సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ప్రసాద్ ల్యాబ్లో నేను ఎందుకో ఉన్నాను అక్కడ ఆ టైంలో. ఎవడో ఒక ప్రొడ్యూసర్ పేరు మర్చిపోయాను. నేను తిరుగుతున్నాను, ఏదో అక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తే తిరుగుతున్నాను. తను వచ్చి నాతో పాటు తిరుగుతా అంతంలో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎందుకు ఆ సినిమా ఆడలేదు, ఈ చెప్పడం మొదలెట్టాడు నాకు. చెప్పడం మొదలుపెట్టి ఒకసారి ఏమో మన ఇద్దరం కాంబినేషన్లో ఒక సినిమా చేద్దామండి అన్నాడు. అంటే అది జరగదండి అన్న. ఎందుకు అన్నాడు. ఇప్పుడు నేను ఇందాక నుంచి తిరుగుతూ ఉంటే మీరు నాతో పాటు మీరు తిరుగుతున్నారు నాతో మాట్లాడటానికి. ఇది ఎప్పుడు రివర్స్లో జరగదన్న. ఇది ఎప్పుడు రివర్స్లో జరగదు అన్న. ఎందుకంటే మీరు తిరుగుతూ ఉంటే మీ మాటకి నేను మీతో పాటు రాను. ఓకే ఓకే. మీరు ఆగి ఉన్నారు కాబట్టి ఆగి నేను మాట్లాడను. అప్పుడు మీరు ఎంతవరకు అంతం ఎలా తీయాలి ఏం బాలేదని చెప్పారు కదా, అక్కడ అదే చెప్తారు నాకు. అందుకని మన ఇద్దరికి కుదరదని చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ కన్నా పొగరు నా కొడుకుని ఎప్పుడు చూడలేదని చెప్పాడు. తర్వాత కరెక్టే అది పొగరా లేకపోతే క్లారిటీ. ఎందుకంటే అందరూ లేదండి మనం తప్పకుండా చేద్దామండి అని తర్వాత రేపు పొద్దున్నని దాని బదులు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ ఇది నేను వద్దు కావాలి, డెసిషన్ అయిపోయింది, ఫినిష్డ్, మ్యాటర్ క్లోజ్. ఆయన ఆనందంగా ఉంటాడు, నేను ఆనందంగా ఉంటాను. ఐ స్క్వీజ్ అవుట్ థింగ్స్ ఫ్రమ్ మై లైఫ్. నేను బతికున్న ప్రతి సెకండ్లోంచి నేను ఒక ఆనందాన్ని గుజ్జుని పీల్చినట్టు ఫీల్ చేస్తూ ఉంటాను. ఎవరైనా దాన్ని ఆపడానికి వస్తే నా శత్రువులు అవుతారు. దట్స్ హౌ ఐ లివ్ మై లైఫ్. మరి ఇదే తిరగడం, ఇదే క్యారెక్టర్ అన్నది, ఇదే నేను అన్నది మీకు శివ టైంలో లేదా? ఎప్పుడు అది ఉంది సేమ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లాగా ఉండేది. ఆఫీస్ చుట్టూ తిరగడాలు, వాళ్ళని ఎప్పుడు జరిగింది. చాలాసార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్పి నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ చుట్టూ తిరగటం అనేది ఏంటి తిరగడం అని సురేంద్రని ఎట్లా పడగొట్టాలి, నాగార్జునకి ఎలా నా మీద ఇంప్రెషన్ క్రియేట్ అలా వర్క్ చేసి ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అందరి ముందు కాలు మీద కాలు వేసుకుని నేను ఒకటే కూర్చున్నాను. అందరు మా స్టూడియోలో మాడారు అసలు ఎవడని. బికాజ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ అబౌట్ చేతికి కట్టుకుని కూర్చొని బాబు ఎలా ఉన్నారు బాబు అది క్వశ్చన్ కాదు. ఫస్ట్ టైం దాసనారాయణరావు గారి దగ్గరికి నేను సూర్య అని పురాణం సూర్య అని ఉండేవాడు డైరెక్టర్. పురాణం సూర్య దగ్గర నేను అసిస్టెంట్గా చేరి పొద్దున్న 5:30కి రమ్మన్నారు ఆయన దాసనారాయణ. ఎవరిని పురాణం సూర్యని ఆయన నేనెవరో తెలియదు. నేను సూర్యకు ఉన్న 5 అసిస్టెంట్లో నేను ఒకటికి వచ్చాను. ఎంటర్ అవ్వగానే ఆయన లివింగ్ ఒక ఆయన డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. నేను వెనకాల నడుస్తున్నాను, వీళ్ళందరూ వస్తున్నాను. అందరు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నేను అది చూడగానే వెనక్కి తిరిగి వచ్చాను. అంటే పాయింట్ దాసనారాయణరావు గారిని గౌరవించాలా లేదనేది క్వశ్చనే కాదు. అలాంటి జెస్చర్ నాకు ఇస్తున్నాడు. దాసనారాయణరావు గారు అంటే వాళ్ళకి మించి 100 రెట్లు నాకు ఎక్కువ ఉంది గౌరవం. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు. అది నేను సిల్లీగా ఫీల్ అయ్యే కొన్ని జెస్చర్స్ ఉంటాయి. అది ఏం చేసింది నేను చేయను. కానీ ఇప్పుడు అదే అసిస్టెంట్ని దాసనారాయణరావు గారిని నా దగ్గర నన్ను ఆయన ఎదురుగా కూర్చోబెడితే దాసనారాయణరావు గారి సినిమాల గురించి వాళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువ నేను మాట్లాడతాను. నేనేమి నేర్చుకున్నాను, ఏం ఎఫెక్ట్ అయ్యాను, ఇలాంటివన్నీ కలిసి. కానీ కేవలం ఆయన వెళ్ళి ఆయన కాళ్ళు ముట్టుకున్నంత మాత్రం నాకు తక్కువ రెస్పెక్ట్ ఎట్లా అంటారు? అప్పుడు ఈ డిస్కషన్ మీ మధ్యలో ఇవ్వడం జరిగిందా దాసరి గారికి మీకు? అంటే అప్పుడు నేను వెళ్ళిపోయినప్పుడు ఆయన రీసెర్చ్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే నేను ఎవరో తెలియదు కాబట్టి. నేను ఎవరో బాగా ఏదో వచ్చి అలా ఇల్లు ఉంటాడని ఉంటారు ఆయన. తర్వాత మీరు కలవలేదు? ఎప్పుడు కలిసాను కానీ ఈ టాపిక్ నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఐ టోల్డ్. నేను ఇండస్ట్రీలో వేరే వాళ్ళకి ఎక్కడెక్కడ చెప్పి ఉండొచ్చు కానీ దాసరి గారికి చెప్పినట్టు గుర్తులేదు నాకు. పురాణ సూర్య దగ్గర మీరు వర్క్ చేశారా? అదే గంట, ఆ గంటే గంట అదే. ఎందుకంటే ఆ గెస్చర్ చూడగానే నాకు ఇంప్రెషన్ పోయింది సూర్య మీద. దాని తర్వాత వచ్చింది. ఆయన చనిపోయారు, ఆ విషయం తెలుసా? చెప్పారు, తెలుసు. దినచర్య దగ్గర ఆగిపోయాము. ఓకే సార్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత డాక్యుమెంటరీ చూశాను. తర్వాత షూటింగ్ ఉంటే ఆబ్వియస్లీ గో టు ద షూటింగ్, లేదా ఎడిటింగ్ వర్క్, ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ వర్క్. లేకపోతే ఏదో స్టోరీ డిస్కషను, లేకపోతే అంటే నేను మామూలుగా అయితే నాకు ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేస్తాను కాబట్టి ఎడిటింగ్ వర్క్ కానీ షూటింగ్ వర్క్ కానీ ఏదో ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. నేను ఒక 30 yearsలో నేను హాలిడే తీసుకోలేదు. పండగ రోజు కానీ సండే కానీ ఏది ఎవ్రీ డే ఐ వర్క్.
బట్ ఐ డోంట్ కాల్ ఇట్ వర్క్ బికాజ్ ఐ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మోర్ ఆర్ లెస్ ఈవినింగ్ ఐ జస్ట్ డూ ఎక్సర్సైజ్ ఫర్ సమ్ టైమ్, ఒక 1 hour అలా 45 minutes. ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? ఐ డూ ట్రెడ్మిల్ అండ్ సమ్ వెయిట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. నో యోగా మీద? ఓకే, నాకు ఎనీథింగ్ ఇండియన్ ఐ హేట్. ఓకే. తర్వాత ఈ నైట్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ వేర్ ఐఎమ్, అది హైదరాబాద్ లేకపోతే బాంబే లేకపోతే ఇక్కడ, ఐ ఆల్వేస్ సిట్ విత్ ఐదర్ సమ్ ఇండస్ట్రీ గైస్ ఆర్ ఒక రైటరు. ఐ జస్ట్ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ డ్రింక్స్ వోడ్కా and directly depending upon the company it might go to 11 or something, and I watch a film after that before going to sleep. Okay. But if I'm with a woman, I'll do other things. Okay. మీరు రెగ్యులర్ తీసుకున్న ఫుడ్ ఏంటండి? అసలు ఫుడ్ పట్టించుకున్నా, ఐ కాంట్ స్టాండ్ ఫుడ్. ఏదైనా తీసుకుంటారు? బికాజ్ ఇప్పుడు నాకు తిండి అనేది కేవలం ఒక ఆకలిని సాటిస్ఫై చేయటానికి, ఆకలిని ఒక ఇరిటెంట్ సాటిస్ఫై చేయటానికి యూజ్ చేసే ఒక పదార్థంగా చూస్తాను ఫుడ్ అని. సో దానికి అసలు నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. అసలు నేను గడ్డి అనేది తినేస్తాను. నాకు ఆకలి ఉంటే, ఆకలి వేస్తుందంటే ఆడ 5 నిమిషాల తర్వాత ఎక్స్ట్రాడినరీ ఫుడ్ పెడతాను. ఇప్పుడైతే గడ్డి పెడతానంటే గడ్డి తినేస్తాను. ఎందుకంటే ఐ వాంట్ టు కిల్ దట్ హంగర్ జస్ట్ దెన్. తర్వాత 2 ముద్దలు తిన్నాక ఆకలి పోయిందంటే మిగతా అన్న వదిలేస్తాను చాలాసార్లు. ఎందుకంటే నాకు బతకం మళ్ళీ దాన్ని మొత్తం ప్రాసెస్ చేయడానికి. ఓకే. ఓకే. మీ మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉందంటే దాన్ని ఎలా ఇది చేస్తారు అంటే మీరు? నా మానసిక స్థితి అంటే మీరు అంటే నేను అనేది మీరు ప్రశాంతంగా ఉంటారా? మీరు దాన్ని నేను ఎప్పుడు ఒక హైపర్ దాంట్లో ఉంటాను. హైపర్ ఎనర్జీ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 ప్యారలల్ ట్రాక్స్లో రన్ అవుతూ ఉంటుంది నా థింకింగ్. అది చాలామందికి అసలు భయం వేస్తుంది ఒకసారి. అది అసలు నేను ఒకేసారి ఒక 10 థింగ్స్ గురించి ఆలోచించుతాను. మల్టీ ట్రాకింగ్ ఆఫ్ ద థింకింగ్. ఓకే. ఓకే. ఇంకోటి, నేను పడుకున్న 3 గంటలు ఐ కీప్ డ్రీమింగ్ సంథింగ్. కంటిన్యూస్గా ఒక కళ ఏదో వస్తూ ఉంటుంది, అలా రకరకాలు డైలీ. దాంట్లో మళ్ళీ మన థింకింగ్ వెళ్తూ ఉంటుంది. ఏదో సమ్ ఇష్యూ గురించి నేను మాట్లాడుతున్నా, ఏదో ఒక సాల్వ్ చేయడానికో లేకపోతే ఏదో అది నాకు అర్థం అసలు. ఈవెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ దట్ ఈస్. సో ఇన్ ఎఫెక్ట్ ఐఎమ్ కాన్స్టెంట్లీ ఆన్ ద హై. నన్ను ఎప్పుడు మీరు వెరీ రేర్లీ పీపుల్ విల్ సీ మీ యార్నింగ్, లేకపోతే నేను టైర్ అయిపోయి లేకపోతే నేను కింద పడిపోతున్నాను అలాగా. ఐ వెరీ వెరీ రేర్లీ ఐ గెట్ ఫీవర్ ఆర్ ఎనీథింగ్. నాకు ఒకసారి నా డాటర్ నాకు ఒక మెసేజ్ పంపింది, ఒక డెఫినేషన్ ఒక మెడికల్ బుక్లో. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ అది. అది చదువుతున్నాం సరే, నేను కూడా షాక్ అయిపోయాను ఇది డెఫినేషన్ చూసి. మెసేజ్ తర్వాత లాస్ట్ చెప్పుకుందామంటారా? ఇప్పుడు చూస్తారా? ఆ తర్వాత చూద్దాం. సరే. రామ్ గారు ఎప్పుడు చూసినా ట్వీట్లు మధ్యరాత్రి అర్ధరాత్రి ఓడక తాగుతూ చేస్తుంటారు. డే టైంలో అసలు ఎప్పుడు చేయడానికి సాహసించారా లేదా చేయడం ఇష్టం ఉండదా? మందు కొడితేనే కానీ ఆయనకి ధైర్యం రాదు అని. మీరు నా టైం లైన్ చూడండి, నా డే టైమ్స్ ట్వీట్స్కి నైట్ టైం ట్వీట్స్కి ఏమీ తేడా ఉండదు. నేను ట్వీట్ పెడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ ఎఫెక్ట్, అంటే ఆ ఎఫెక్ట్ ఉంటేనే నేను పెడతాను. పాయింట్ 1. ఓకే. పాయింట్ 2, నైట్ టైం పెట్టడానికి రీజన్ ఎందుకంటే నేను పొద్దున్న బిజీగా ఉంటాను కాబట్టి ఐ ట్రై టు గో టు ది ఇంటర్నెట్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఇంటర్నెట్లోనో లేకపోతే నేను అందరం కలిసినప్పుడు ఏం జరుగుతున్నాయని చెప్తారు కాబట్టి ఆ పర్టిక్యులర్ టైంలో ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి. కానీ కంటెంట్ వైజ్గా నేను డే టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ట్వీట్లు ఉన్నాయి. గణపతి ట్వీట్లు మ్యాక్సిమం పొద్దున్న 11 o'clock పెట్టినాయి అన్ని. ఓకే. ఓకే. అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ ట్వీట్స్ అని ఎవరైతే అనుకుంటారో రిలేటివ్గా. ఓకే. అండ్ ఈ మధ్య కొత్తగా డొనాల్డ్ ట్రంప్ మీద పెడుతున్నారు. ఏంటి అంత సపోర్ట్? కేసీఆర్తో పోల్చి ఇది డొనాల్డ్ ట్రంప్ కొత్త కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నా లైఫ్లో కొత్త అమ్మాయి. అంటే ప్రపంచంలో ఏది ఏ టైప్ అంతే. ఆబ్వియస్లీ ఏది మీకు న్యూస్లో ఉంటే, ఏది మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తుందో ఆబ్వియస్లీ దాని మీద ఎవడన్నా రెస్పాండ్ అయ్యేది.
మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అంటే నాకు రియాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకి ఆలోచన ఉండదు, ఆలోచన బయట పెట్టలేదు, ధైర్యం ఉండదు. ఓకే. అంటే అక్కడ ఏంటి తను గెలుస్తా ఏంటి పరిస్థితి అక్కడ పొలిటికల్ నాకేం తెలియదు. నాకు ఇష్టం డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ కూడా తెలియదు నాకు. నాకు చూడటానికి వినటానికి నచ్చుతాడు అంతే. బాగుంది. అంతగానే నాకేమీ తెలియదు. నాకు కేసీఆర్ కూడా ఏమీ నాకు తెలంగాణ నాకేం తెలుసు. నాకు కేసీఆర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం కాదు. కానీ మీరు పెట్టే స్టైలు అదేదో కించపరుస్తున్నట్టుగా ఉంటుంది తప్పించి ఎలాగా అదే అది ఇంగ్లీష్ రానోడుగా అనిపిస్తుంది. లేదు మీరు మామూలు తెలుగులో ఇంటర్వ్యూలో మాట్లాడింది చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి. ఉదాహరణకు ఒక కేసీఆర్ నాకు అందగాడుగా అంటే ఏదో అంటే అది ఎలా ఉంటుంది మీ మనసులో నిజమే అది, కానీ చూసే వాళ్ళకి వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను అప్పుడే ఒకసారి దీని గురించి వివరణ ఇచ్చాను. అందం అనేది కంటిని అట్రాక్ట్ చేసేదాన్ని అందం అంటారు. కేసీఆర్ హిట్లర్ ఒక మ్యాగ్ ఒరేటరీ పవర్స్ ఉంటారు. జస్ట్ ఒక క్లోజప్ పెట్టి అనర్గళంగా గంట 2 గంటలు మాట్లాడతారు, మీరు కళ్ళు తిప్పుకోలేదు. ఇలియానా అంటే అందగతిని మ్యాగ్ అయితే 3 నిమిషాలు పాటలు చూడగలుగుతారు, అందుకని ఎక్కువ చూడలేరు. కేసీఆర్లో ఉన్న ఇంటెన్సిటీ, తనకున్న వాయిస్, తను మాట్లాడే మాటలు, తన కళ్ళల్లో ఉండే పవర్ అనేది ఇలియానా అందం కన్నా పెద్ద అందం అని చెప్పారు. అది కాంప్లిమెంట్. అది దాంట్లో వ్యంగ్యం ఏముంటుంది? ఆ ముక్కు మీకు అంటారు కదా మీరు. సరే, మీరు నాకు కలిసారు ఎప్పుడైనా కేసీఆర్ గారిని? నేను కలదు. ఓకే. అండ్ సినిమా టాపిక్ వస్తే ప్రభాస్ ఆ మధ్య మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా? అసలు లేదు. నేను ఎప్పుడు తెలుగులో ఏ హీరోయిన్ కూడా నేను ఎప్పుడు సినిమా చేయాలి మీరు కాదు, నేను అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే ఎందుకు మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో పనిచేయలేదు? ఏంటి రీజన్? ఇప్పుడు నేను చేసే టైప్ సినిమాలు, నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ దే ఆర్ నాట్ రిలేటెడ్, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్. ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, పాటలు, కామెడీ ట్రాక్, ఇన్ని సెంటర్లో ఇన్ని రోజులు ఆడాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది. ఆ టైప్ సినిమాలు నేను చేయను. నాకు చేయడం చేత కాదు. చేయడం అంటే నాకు చేయట్లేదు అని చెప్పట్లా, నాకు అసలు ఆ కెపాసిటీ లేదు నాకు. అంటే తెలుగు వరకు అంటారా? హిందీలో ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను. మరి హిందీలో మీరు స్టార్స్ చేశారు, అజయ్ దేవ్గన్తో చేసాను. కానీ అజయ్ దేవ్గన్తో కూడా ఎలాంటివి చేశాను? కంపెనీ, భూత్, ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ అయ్యి, దే నాట్ కమర్షియల్లీ డిజైన్. అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్తో? మళ్ళీ తెలుగులో అలాంటి ఆడవు సినిమాలు. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హిందీలో అంటే మీకు పాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు. తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూతు అలాంటి సినిమా తీస్తే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా వర్కౌట్ అవుతుంది? రక్త చరిత్ర నడిచిందిగా, సూర్యాన్ని పెడితే స్టార్. అదే చెప్తున్నా. రక్త చరిత్ర అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రానెస్ తోటి ఉంది. అదే మీరు తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు, ఇంపాసిబుల్. అది మీకు కాస్ట్ ఫీలింగ్ ఉందా? నాకు ఏ ఫీలింగ్ లేదు. నాకు దేశం ఫీలింగ్ కానీ, కాస్ట్ ఫీలింగ్ కానీ, నా ఫ్యామిలీ కానీ, నేను కానీ, చివరికి నా ఫీలింగ్ కూడా లేదు. వర్మానది జస్ట్ ఊరికే పెట్టుకున్నారా లేకపోతే ఇట్లా వినడానికి బాగుంది అంతే? వినడానికి బాగుంది, టైమింగ్ బాగుంది, రైమింగ్ బాగుంది. ఓకే. రాము గారిని కేర్ చేయని హీరోయిన్ ఇప్పటివరకు ఎవరైనా తగిలారా మీకు? మిమ్మల్ని కేర్ చేయని హీరోయిన్? కేర్ చేయని హీరోయిన్ ఇట్స్ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇన్స్టెన్స్ ఎప్పుడు రావడానికి ఆసుకుంది. ఎవరు హీరోయిన్ కాకుండా ఎవరైనా నన్ను కేర్ చేయని మనుషుల్ని నేను ఎప్పుడు నాకు గుర్తులేదు అసలు. అంటే అసలు అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అంటే అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, మాఫియా అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, నన్ను కేర్ చేయకపోవటం అనేది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది నా మైండ్లోకి అసలు. ఇన్సిడెంట్ పక్కన పెట్టండి, మీ షూటింగ్లో హీరోయిన్ కానీ హీరో కానీ షూటింగ్ నడుస్తుంటే కదా ఒక టైం పీరియడ్గా లెంతీ కదా, ఆ టైంలో మీకు తెలిసిపోతుంది కదా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు జరగలేదు. అలా ఇప్పుడు జరగలేదు. ఓకే. అండ్ మీ దృష్టిలో అసలు హెల్పింగ్ నేచర్, అసలు మీకు హెల్ప్ నేచర్, జాలి అలాంటివి ఉన్నాయా మీకు? హెల్పింగ్ నేచర్, ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్. నాకు దానిగా ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా దగ్గర పనిచేసే అతను ఒకడు వచ్చి నన్ను
నన్ను డబ్బులు అడిగాడు. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి మా మదర్కి. సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నీకు అవసరం ఉంది, నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నీకు చేస్తాను. నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు. నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జోన్లోకి. సిమిలర్గా నాకు ఎప్పుడు నాకు జ్వరం వస్తే నేను అసలు ఎవరిని ఇంటికి రాను ఉన్నాను. నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అదే మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరాకు. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్ అది నేను అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు కానీ ఆ 2 లక్షలు ఇచ్చాను నేను. వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం, తను అవసరం అవ్వకపోతే అడగడం నాకు తెలుసు. యూనో, కానీ ఇలా చెప్పినప్పుడు ఇదొక్కటే గుర్తుంచుకుంటాడు, ఇలా అన్నాడు అని. సో అప్పుడు హెల్ప్ అనేది నేను ఇందాక ఒకసారి చెప్పాను, నేను అసలు మనీ ఎప్పుడు నేను డీల్ చేయను ఎప్పుడు అసలు మనీతోటి. నాకు చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు, అగ్రిమెంట్లు ఏది ఉంటే అది పైన ఐ జస్ట్ లివ్ బై దట్ లైక్ దట్. యూనో, మీరు కరెన్సీ చూసి చాలా రోజులైందండి. దట్స్ ట్రూ. ఓకే, నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకుని నాకు గుర్తులేదు అసలు. ఐ కాంట్ రిమెంబర్ ఇయర్స్ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనుషులు ఉండొచ్చు, ఉన్నారు. ఓకే, కానీ దట్స్ ఎ డెసిషన్ ఐ టుక్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడో లేకపోతే నేచరో లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ మీకు లిమిటేషన్స్ ఉంటుంది. మీరు ఎగరలేరు, కేవలం నడవగలుగుతారు. ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, ఇంకోటికి ఉండదు, ఇంకోటికి ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో ఉండదు. అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉంది. ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా. ఏం చెప్పినా రాము దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇలా అంటే ఎవరో చంపేస్తారు ఇందా చెప్పారు కదా, ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ని ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఎన్నని ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా? దట్స్ యాజ్ సింపుల్ as that now. One particular day I want to take break from Bollywood. కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ వస్తే అందరూ బాంబేలో అయిపోయింది ఇంకా అసలు పట్టించుకోవట్లేదు అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు. ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ పుట్ ఏ బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం, నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించే వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను. సో మొత్తాన్ని మీకు ఆస్తి బాగానే ఉంది, ఉందని ఒప్పుకున్నారా? కనీసం ఉందని ఒప్పుకుంటారా? చెప్పను, సీక్రెట్. ఓకే, మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి ఎవరికైనా నాకు అంటే మీరు ఇందాక చెప్పారు కదా చివరచ్చు, అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తాన్ని ఖర్చు పెడతాను ఎవరికి ఇవ్వకుండా. ఎవరికి కరెక్టే. ఏం చేస్తారు ఎవరికి తాగరాడతాం. సీరియస్ ఆన్సర్ చెప్పండి. నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే 8 కోట్లు పని పెట్టుకుంటాను, 40 కోట్లు ఉంటే 80 కోట్లు పని పెట్టుకుంటాను. సో ఐ ఆల్వేస్ మై వర్క్ విల్ బీ మోర్ దెన్ డిమాండింగ్ దెన్ వాట్ ఈజ్ ఐ హ్యావ్. సో బికాస్ ఆఫ్ దట్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. సో 80 కోట్ల తర్వాత నేను మళ్ళీ 120 కోట్లు నేను తేగలుగుతాను. ఎందుకు? వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి. ఓకే, తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజొనెన్స్ తోటి
అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు కాలేజ్ కొత్త గూండాలు తిరగటం కానీ ఇలాంటివన్నీ అటు ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్ అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చుగా. ఇంకోటి నాకంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే. సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 years అయ్యి చూశాను సినిమాని. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్, బెటర్ అని అంట్లా, ఇట్ కుడ్ బి ఫర్ ద వర్స్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది అది ఇప్పుడు చూస్తే. బట్ ఆఫ్ కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నా ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్యన చూశాను మళ్ళీ, అంటే నియర్లీ 12 years 18 years తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరలీ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా. కటింగ్ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేజ్ ఇలాంటివి అని. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ వలన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాటే తీస్తాను. క్యాల్కులేషన్ బిజినెస్ లెక్కలు ఇవి ఏమి ఉండవు. జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? చాలా మందికి చెప్పారు. చాలామంది చెప్పారు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత, ముందు తర్వాత కూడా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా? ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అది నా పర్సనల్. అంటే మీరు పర్సనల్ ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయారు. నా పర్సనల్ విషయాలు నేను చెప్తాను, కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా, లేకపోతే మన ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి? ఎపిసోడ్ మీన్స్ ఆ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు, పేరు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇష్టం. అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి. షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది. అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు, ఈ లోపల యూజ్ చేయడానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ చేశారు అనమాట. సో వాళ్ళందరూ ₹1,00,000 డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు, మేమందరం 10,000 12,000 కట్టి ఇంజనీరింగ్ బ్యాచ్. ఓకే. సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవారు, ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ. ఇప్పుడు దాంట్లో అందరికన్నా అమ్మాయి సత్య అమ్మాయి ఒక కారులో వచ్చింది, బ్లూ పద్మిని ప్రీమియర్ కాలేజ్, పద్మిని ప్రీమియర్ కార్. కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కూడా కూర్చున్నారు, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంటర్ అయ్యి రోడ్ మీదకి వస్తూ ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ. ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి అంటే నాకు తర్వాత పరిచయం అయింది, కానీ పరిచయం ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్లోనే, ఆడు కైజర్ అని, ఆడు చాలా అందంగా ఉంటాడు. అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ అనమాట. సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాంగ్ వార్డ్ లాగా చెప్పాడు నా గురించి అమ్మాయికి. నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఒక ఆరాధించేవాడిని, లవ్ చేసేవాడిని, కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి, వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు. అండ్ ఐ యూస్ టు థింక్ ఆ అమ్మాయి కైజర్తో లవ్లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో. సో చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత రియలైజ్ అది ఏం లేదు, అమ్మాయికి ఇప్పుడు నేనంటే ఇష్టం అని. అది ఇప్పుడు తర్వాత నా పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది. సో ఇది అదేమంటారు, దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా, అలాంటిది మాట అది. మీరు ప్రతి వాళ్ళ విషయంలో ఇలాగే లేట్ చేస్తున్నట్టున్నారు, శ్రీదేవి విషయంలో కూడా. కరెక్ట్. మరి సో నేను నిజంగా లవ్ చేసిన అమ్మాయిలందరినీ ఇలాగే పట్టుకున్నా. మరి ఏదో ఒక టైంలో గుణపాఠం రావాలిగా.
వచ్చి కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయడం, అది పాయింట్. కానీ ఇవన్నీ యాక్చువల్గా సత్య శ్రీదేవి ప్యారల్గా జరిగింది. ఎందుకంటే సత్య రియల్ పర్సన్, శ్రీదేవి గారేమో స్క్రీన్ మీద పర్సన్. ఓకే, అంటే శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు గుణ. నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే, నేను శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఇది చెప్పాను, కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక 10 years నేను జయసుధ్ గారితో విపరీతంలో ఉన్నాను. ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా. శ్రీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపెన్ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా. ఓకే, మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా 16 టైంలో కొంచెం స్లైట్లీ సెక్స్ సింబల్ ఇమేజ్ ఉంటుంది. బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాసినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు, నేను చెప్పేది ఒక అసిస్టెంటో లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు జయసుధ్ గారు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైము నేను అంటే ఆల్మోస్ట్ అబ్సెషన్ మాట జయసుధ్ గారు అంటే. ఆవిడ ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టరు ఒక కాంపౌండ్ వాల్ మీద అంటించుంటే రోడ్ మీద నుంచుని ఒక గంటలు చూసి ఉండాలి, చూస్తూ ఉన్నాను. వాల్ పోస్టర్ కదా అంతే. తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి వచ్చినట్లు షూటింగ్ జరుగుతూ ఉంటే మా ఫాదర్ని అడిగి జయసుధ అక్కడ జయసుధ్ గారు కొంచెం దూరంలో ఆవలిస్తున్నారు. అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుందని నేను తట్టుకోలేకపోయాను. ఐ జస్ట్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ ఐ ఫెల్ట్ బిట్రేడ్ అసలు. ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్, కంపోజిషను, మ్యూజిక్, డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా బేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ అది ఎంత పెద్ద స్టార్ అని అవును. సో అన్ని సంవత్సరం అమరదీపం అనే సినిమా 3rd year ఇంజనీరింగ్లో వచ్చింది. అది మన కృష్ణాలో రాంప్రియ అని ఒక థియేటర్ ఉండేది. 7 సార్లు ఒక క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా. జయసుధ్ గారు ఒకే ఒక క్లోజప్ ఒక పాటలో, జస్ట్ ఒక మ్యాక్సిమం 3 seconds వస్తుంది అది ఆ షాట్ పాటలో. ఆ క్లోజప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో 7 సార్లు చూసినాను కేవలం ఆ క్లోజప్. ఆ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు. అది యాక్టింగ్ కాదు, ఆవిడ ఏం యాక్ట్ చేశారో అది కూడా కాదు. తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారి ఇల్లులో పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన రావు గారిలో తెలుసు. జయసుధ్ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తరణి. అంటే ఫస్ట్ టైం జయసుధ్ గారికి 2 అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది నాకు. సో నేనే రాసిన సీన్ పైగా నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి వర్డు ఇది అది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్ ఉండేది కదా, అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా తెలుగు రాయడం వచ్చా మీకు? ఆఫ్ కోర్స్. నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళాను. ఏది రాత్రి అంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి ఇచ్చాను పేపర్. నా మైండ్లో ఏంటి, ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బులాగా ఆవిడ మొహం వెలిగి నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్ ఆల్రెడీ. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో ప్లే అయింది అది ఆల్రెడీ చాలాసార్లు. నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు అది ఫస్ట్ టైం. అది ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయేంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి. యూనో ఎన్ని పేజీలు అంటే నేను ఏదో చెప్పాను. అప్పుడు సీన్ వినిపిద్దామంటే అవుట్టి షార్ట్ చెప్పు చాలా. ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపిక ఇది లేదు. అప్పుడు మొత్తం నా ప్రేమ నా ఆరాధన అంతా మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ వేసే అయిపోయింది అక్కడ. దాని తర్వాత
మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయడానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను. నేను ఇంకా తల దువ్వేసుకుని వేసి నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా తెరుచుకుంది. నాకేం కనపడలా. ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్, అది నా ఎదురుగా ఉంది అక్కడ. నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది, అక్కడితో నా స్టోరీ ఫినిష్డ్. అంటే అక్కడికి పెళ్ళైంది అన్న విషయం నాకు తెలుసు, కానీ సడన్గా నితిన్ కపూర్తో నేను పోల్చుకుంటే నేను ఒక టీంగా ఒక ఏంటి ఇలా కొట్టేయండి వెళ్ళి హైదరాబాద్, అది చెన్నైలో జరిగింది. నేను వెళ్ళి హైదరాబాద్లో పడతాను. దాంతో నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ ఇచ్చింది అంతే. ఈ విషయాలను ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఆవిడతో మధ్యలో? నాట్ ఇన్ వెరీ అప్పుడప్పుడు చెప్పాను, బట్ నాట్ ఇన్ సో మచ్ డీటెయిల్. ఏమంటారా రియాక్షన్ ఏంటి? షీ వోంట్ బిలీవ్ ఇట్. అని ఇన్ని ఇలా చెప్పి మళ్ళీ శ్రీదేవి గురించి మాట్లాడతావు కదా, అది వేరే ప్యారలల్ ట్రాక్స్. అంతేగా. మీరు ఇప్పటికీ చాలామంది దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పటికే గిల్టీగా ఫీల్ అవుతారని, ప్రపోజల్ విషయంలో చాలా లేట్ చేశాను అప్పుడు ఇదేనా శ్రీదేవి గారి విషయంలో ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారా? వాట్ ఎవర్ ఐ సెడ్ ఆల్రెడీ నేను బుక్లో రాశాను, రాశాను. అండ్ హిమ్మత్వ అమితాబ్ గన్స్ గన్స్ అంతా ఓకే ఓకే. అంటే దాని గురించి బొన్గా స్టేట్మెంట్ ఇచ్చేసి ఈజ్ అ పర్వర్టెడ్ మ్యాన్ అన్నట్టు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు మీడియా కూడా అడుగుతుంది ఇలా అన్నాడు దాని మీద, అంటే ఏమంటాడు బోని కూడా ఇస్తాడు. ఓకే. ఇది ఒకవేళ శ్రీదేవి గారు చాయిస్ బోని కపూర్ అయితే కనుక అంతకంటే బెటర్ చాయిస్ నేను కదా. అది నేను తొందరపడలేదు అన్నారు. దాని మీద మీ అదే కదా నేను చెప్పింది. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నాకు అంత ఎత్తులో ఉంది ఒక అమ్మాయి అనుకున్నప్పుడు, నాకన్నా నా ఉద్దేశంలో తక్కువ ఎత్తున చేసుకుంటే నేను ఫెయిల్ అయినట్టే కదా. అది ఇందాక నేను సత్య విషయంలోని ఈ విషయంలో కూడా అది చెప్పింది. అనురాగ్ కశ్యప్ నేను మీ శిష్యుడు అనుకోవచ్చా? శిష్యుడు నాకు శిష్యుడు పని చేసాడు అంతే, వర్క్ చేశారు. సో ఓకే. ఇప్పుడు ఉడతా పంజాబ్ సినిమా అదేదో లీకేజ్, వీడియో లీకేజ్ అయింది. దాని విషయంలో నిజంగా ఎవరి పాత్ర ఉండొచ్చని మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా అనేది ఒక ఎడిటింగ్ రూమ్లో ఉంటుందని, ఎడిటింగ్ రూమ్లో మీరు పెడతారు సెన్సార్ పర్పస్ అని. అదే దాని మీద వర్క్ జరుగుతుంది ఒకసారి, అదే దాని మీద సౌండ్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే రకరకాల జరుగుతూ ఉండొచ్చు. అదే కాపీ మీరు అక్కడికి ఇస్తారు. సో అది బయటకు వెళ్ళాలంటే ఏ సోర్స్ నుంచి వెళ్ళొచ్చు, సెన్సార్ బోర్డ్ నుంచి వెళ్ళటం అనేది మాత్రం ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం సెన్సార్ వాళ్ళు ఒక బోర్డు వచ్చి ఒక థియేటర్లో చూస్తారు. ఆ థియేటర్కి మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు, అది వాళ్ళకి ఎవరు ఫిజికల్గా ఇవ్వట్లా ఒక కాపీ తీసుకెళ్ళి. ఓకే. మనం వెళ్ళి ఆర్గనైజ్ చేసి ఒక థియేటర్లో పెడుతున్నాం. సో సెన్సార్ వాళ్ళు వచ్చి థియేటర్ వాళ్ళతో మాట్లాడేసి దాన్ని ఏదో కాపీ తీసేసి పెడతారు అనుకుంటాం అనేది నేను జరగదు. కానీ లీక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమా ఏదో లీక్ అయింది ఒకసారి, అత్తారింటి దారి. అలాంటి ప్రాపర్టీ అంత ఒక 5,000, 10,000, 15,000 జీతం తీసుకున్న వాళ్ళు 50 మంది దగ్గర ఉంటుంది ఒక కాపీ. అసలు ఒకసారి ఎవరైనా ఎక్కడి నుంచి చేసేది. సో ఒక పర్టిక్యులర్ దగ్గర నుంచి వెళ్ళింది అని అనుకుంటే మాత్రం అది తప్పదు. అవ్వచ్చు, నేను కాదని నేను అనట్లేదు. కానీ మీరు ఇంతమంది ఛాన్స్ ఉన్నప్పుడు మీరు కేవలం గొడవైంది కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు చాలాసార్లు ఫెస్టివల్కి వెళ్ళిన కాపీలు వచ్చేస్తాయి బయటికి. సెన్సార్కి లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చిన కాపీ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి బయటికి. అది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిందా, మనం చేసినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిందా అని ఎట్లా చెప్తారు ఎవరైనా? అంటే ఇదే ఈ వీడియో ప్లాన్డ్గా జరిగింది అంటారా, లేకపోతే ఏంటి ఇలా అలా ప్లాన్ కాదు? ఐ డోంట్ బిలీవ్ దట్. ఓకే. అంటే నేను అనేది అదే, ఇప్పుడు ఏదైనా ప్లాన్గా జరగచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్. కానీ అది ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ మోటివేషన్ మీరు సరదాగా చేయొచ్చు, లేకపోతే కోపంతో చేయొచ్చు, లేకపోతే ఊరికనే చేయొచ్చు, అసలు ఏమీ లేకుండా. ఎందుకంటే మీ దగ్గర ఉంది వేసారు అంతే ఒక రాయి. ఓకే. మిస్చీఫ్ చేయటం అనేది చాలామంది మనుషుల్లో ఉంటుంది. పట్టుబడను అనే నమ్మకం ఉన్నప్పుడు చాలామంది అలాంటివి చేస్తారు. ఇంకోటి ఇప్పుడు అథాంటి దారేది ఎన్నో రోజుల ముందు వచ్చేసింది. నాకు తెలిసి ఒక వారం ముందు వచ్చినట్టు గుర్తున్నారు. అయినా కూడా ఓపెనింగ్ తీసుకున్న ఫెంటాస్టిక్, ఏమీ డిఫరెన్స్ ఇవ్వలేదు దానికి. దీనికి కూడా సేమ్ థింగ్ బూమ్కి జరిగింది, అది బూమ్ సినిమాకి.
అమితాబ్ బచ్చన్ గారి భూము 3 నెలల ముందు వచ్చింది అది. అవును. ఏం ఫరక పడలేదు. ఇప్పుడు దీనికి కూడా అదే పరిస్థితి. అండ్ మీరు అప్పట్లో ఉదయ్ కిరణ్ బయోపిక్ ఏమైనా ప్లాన్ అన్నారా? ఎప్పుడు అనుకోలేదు. ఉదయ్ కిరణ్ ఎవరో తెలియదు నాకు అసలు. ఉదయ్ కిరణ్ నేను చూడలేదు ఇప్పుడు. ఓకే, చూడలేదు కానీ వినలేదు. ఉదయ్ కిరణ్ నేను పేరు అన్నాను ఇప్పుడు ఎక్కడ మేబీ, బట్ నేను ఫోటో కూడా చూడలేదు ఉదయ్ కిరణ్. ఓకే. పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల్లోకి వస్తే కనుక ఓటు వేయడానికి ఫస్ట్ టైం నా జీవితంలో ఓటు వేయడానికి వెళ్తానన్నారు. అది ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉన్నారా మీరు? ఇప్పుడు లేదు, అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు పోయింది. ఎందుకు, రీజన్ ఏంటి? ఇప్పుడు అసలు హైదరాబాద్ వచ్చిన మళ్ళీ ఓటు వేయడానికి హైదరాబాద్ రావాలా? ఇది ఓకే, చెప్పండి, డీటెయిల్గా చెప్పండి. ఇది ఇంకేం డీటెయిల్, అదే డీటెయిల్, ఇంతగానే ఇంకేం డీటెయిల్. సినిమా రివ్యూవర్స్ మీద కూడా మీరు ఏదంటారంటే మీరు నచ్చినట్టుగా ట్వీట్ చేస్తారు, బట్ ఎవరైనా రివ్యూస్ రాసేసి పర్సనల్గా మీ మీద అంటే మాత్రం మీరు కోపానికి వస్తారు. ఎందుకు అంటే మీరు పర్సనల్గా ఇప్పుడు నేను ఒక్కసారి చేశాను, అది నన్ను మిస్కోట్ చేశారు. నేను చెప్పినట్టు నన్ను మిస్కోట్ చేశారు. నా గురించి ఎవరైనా ఏదైనా అభిప్రాయం వచ్చు, నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడాల. రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నాడు అంటానికి, రామ్ గోపాల్ వర్మ ఇది అంటానికి ఉన్న తేడా ఉంది. నేను TV9 మీద నేను వచ్చింది దాని గురించి. అప్పుడు నన్ను అన్న దాని గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. అట్లా మీరు ఎందుకు ఒక దాన్ని పట్టించుకుంటేనే కదా మళ్ళీ మీరు దానికి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అంతే కదా. మీరు అలా ఇది అప్పుడు అనిపించింది అంతే. ఇప్పుడు అండ్ ఇంకోటి రివ్యూ రైటర్స్ మీద కూడా మీరు ఇంటర్వ్యూలో చూశాను, మీరు ఏమన్నారంటే దమ్ముంటే మీరు సినిమా తీయండి తెలుస్తుంది మీకు అన్నట్టుగా. మీరు కామెంట్ చేసేవాళ్ళు మీరు సినిమా తీయగలరు ఎప్పుడేం లేదా? ఓకే, కెపాసిటీతో ఈ మాట అంటున్నారని ఎప్పుడు అనలేదు మీరు? ఎప్పుడు అనలేదు. అండ్ ఇంకొకటి, కరణ్ జోహర్ మీద ట్వీట్ చేస్తుంటారు, మీరు చాటుకు చాలాసార్లు కలుసుకుంటారు, పార్టీలు ఉంటాయి, అన్ని కలుసుకుంటారు, బట్ జనాలు మాత్రం ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు ఇలా ఆయన మీ మీద? పాయింట్స్ కరణ్ జోహర్ మీద నేను ఎప్పుడు ఏం ట్వీట్ పెట్టినా కూడా కేవలం ఇప్పుడు కరణ్ జోహర్ ఫిల్మ్స్ హారర్ సినిమాలు, ఎందుకంటే వాటి కలెక్షన్స్ చూసి నాకు భయం వేస్తుంది అని పెట్టా. మీడియా ఏమో కరణ్ జోహర్ సినిమాలు హారర్ సినిమాలు ఒకటే తీసి పెట్టింది. అది ఓకే, అది కాంప్లిమెంట్ నేను ఇచ్చింది. ఎస్, కలెక్షన్ చూసి నాకు భయం వేస్తుంది అందుకని హారర్ సినిమా అంటే, అంతకన్నా కాంప్లిమెంట్ ఏంటి ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి ఇవ్వడానికి? కానీ కరణ్ జోహర్ సినిమా హారర్ సినిమా అంటున్నారు రామ్ గోపాల్ వర్మ అని పెడతారు వాళ్ళు, ఎందుకంటే డ్రామాటిక్గా ఉంటుంది కాబట్టి. దాని మీద కరణ్ జోహర్ని నీ సినిమాలు హారర్ సినిమాలు అంటున్నాడు అంటే తన సినిమాలు ఏంటి అని కరణ్ అంటాడు. దాని తర్వాత కరణ్ చెప్తే అలా కలిపితే తను అన్నది ఇది అని చెప్తారు. అప్పుడు మళ్ళీ మేము ఇద్దరు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటాం ఒకళ్ళు యూనో. సో అది టోటల్గా ఇట్ ఈస్ మీడియా మేడ్, అది నాకు లేదు మీకు లేదు, కానీ మీడియా నమ్ముతుంది. నేను చెప్పినా నాకేమీ లేదు, కరణ్ జోహర్ చెప్పినా కూడా నమ్మకుండా మీడియా వాళ్ళు మీడియాని నమ్ముతారు. తర్వాత చాలా కౌంటర్స్ జరిగాయి. ఏం కౌంటర్ అది చెప్పండి. ప్రతి దానికి రామగోపాల్ బతికే ఉన్నాడా అని ఆయన అనడం, ఇలాంటివి అదే అంటున్నా, ఆయన మ్యాడ్ అని అదే ఇప్పుడు ఇలాంటి నేను తను నా ఇద్దరి మీద జోకులు వేసుకుంటూ ఉంటాం. నేను వివేక్ మీద చెప్తాను అది, లేకపోతే ఇంకో కరణ్ జోహర్ అనేది బాగా పాపులర్ ఫిగర్ కాబట్టి కొంచెం ఎక్కువ లైన్లోకి వస్తుంది. ఓకే, డిపార్ట్మెంట్ సినిమా అప్పుడు ఈ 5D కెమెరా అది తీస్తూ చేసినప్పుడు సంజయ్ దత్ చిన్న కెమెరా అని చెప్పేసి అది కూడా అది చిన్న అది తప్పదు. కెమెరాల గురించి నాకు సంజయ్ దత్కి ఎప్పుడు ఏం జరగలేదు, కెమెరాలకు సంబంధం లేదు. ఆ ఇష్యూ మీదకి వచ్చిందా? ఇలా కెమెరాల మీద లేదు అసలు, కెమెరాల మీద నాకు తనకి డిఫరెన్స్ రాలేదు. ఓకే, ఈ ఇష్యూ మీదకి వచ్చిందా ఇలా కెమెరా వల్ల సంజయ్ దత్ గొడవ? నా దగ్గర రాకుండా ఎట్లా ఉంటుంది? నేనే కదా డైరెక్టర్, మీ ఇద్దరు రోజు సెట్లో ఉన్నప్పుడు నా దగ్గర రాకుండా ఎట్లా ఉంటుంది? ఓకే, ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఒక మంచి ఫాదర్ అని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర నాకు చెప్పారు. కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు. ఒకటి, నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు. ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీని చూసుకోవడం ఏంటంటే వాళ్ళు అన్నీ పోషించే బాధ్యత కావచ్చు, రకరకాల బాధ్యత ఎవరు చేయరు. ఫ్యామిలీని పోషించడం ఉంటారా? అంటే ఇంత వద్దు, ఇది రిలేషన్సే వద్దు అనుకునే వ్యక్తి ఇదేంటి? ఇప్పుడు నేను మానవ సంబంధాలు, నాకు ఒక రిలేషన్షిప్, ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు. ఎవరి మీద ఉండదు, నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా. ఓకే, అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్ లేకపోతే ఫ్రెండ్ చుట్టం లేకపోతే అలాంటిది అసలు నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు.
మా డాటర్ అమెరికాలో ఉంటుంది. ఓకే. లాస్ట్ ఇయర్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది. 1 month హైదరాబాద్లో ఉంటే నేను 10 నిమిషాలు కలిసాను 1 monthలో. అంటే తను కలవాలనుకున్నా అది వేరే విషయం, అది నాకు తెలియదు. తను ఏమనుకోదు, నేను 10 నిమిషాలే కలిసాను. ఓకే. ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి ఫ్యామిలీ పర్సన్ అంటే బాధ్యత తీసుకోవడం. బాధ్యత ఎవరు తీసుకోరండి, బాధ్యత ఎవరు తీసుకోరు. అంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా. నేను అనేది ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు. నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే వచ్చేసి అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నావమ్మా, ఇలా కూడా కూర్చుని మాట్లాడి అందరం భోజనం చేద్దాం, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని, అలా గుడికి వెళ్ళొద్దాం, అలాంటివి నేను చేయను. ఓకే. బట్ బాధ్యత మాత్రం తీసుకుంటారు. ఎస్. అంటే నిజం చెప్పండి, మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా అసలు ఎప్పుడు? నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద వర్డ్స్. ఆ భార్య, పిల్ల, తల్లి, చెల్లి, అసలు ఆ వర్డ్స్ మనుషులు ఇందాక నాకు బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. ఓకే. నేను ఓకే బంధాలు లేవు, ఆ మనుషులు గుర్తొస్తారు ఉండరు, ఎవ్వరు గుర్తురు నాకు. ఓకే. నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి, నా వర్క్కి సంబంధించిన మనుషులు, వాళ్ళతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఓకే. అంతే. నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే. నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తొస్తారు. మోర్ సెల్ఫిష్. సెల్ఫిష్ ఆఫ్ కోర్స్. ఐఎమ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. It's more stronger than selfish. Yeah, self-centered. మీకు మీది లవ్ మ్యారేజ్ కదా? Yeah. ఆ ఎపిసోడ్ చెప్పారు, మరి ఇదేమైనా చెప్పగలరా? లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? Yeah, my love story is like anybody else. ఆ టీనేజ్లో ఆ టైంలో అదంతా అయిపోయింది అంతే. అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని. కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను, తను మోసపోయింది. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఎలాంటి దీనికి సంబంధించి? పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో, పెళ్ళి అంటే ఇదా? తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నా, నేనేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను అంత స్వార్థపరున్నాని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు. ఎలాంటి స్వార్థపరుడు అని? ఎట్లా? అన్నిట్లోనే అంటే నేను కేవలం నేను చేయదలుచుకుందే నేను చేస్తాను, నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను. ఇంకొకరి కోసం ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు, ఇంత కూడా అనేది అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళైన తర్వాత తెలిసింది. ఓకే. ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్? ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే కరెక్ట్ తీసుకురావట్లేదు, ఒకసారి చెప్తారా ఏంటది? నాకు కరెక్ట్. నన్ను పొద్దున్న 5 గంటలు లేపి పాల బూత్కి వెళ్ళాను, పాలు తీసుకురాను. నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నేను 5ంటికి లెగిసి వెళ్ళి క్యూలో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగాలా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుకోవాలన్నా 2 చాయిస్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను అని చెప్పాను. ఇప్పుడు కాఫీ అలా నీకు కావాలంటే నువ్వు తెచ్చుకోను. ఓకే. సో అలాంటివి చాలా జరిగాయి. శివ రిలీజ్, మీ పాప పుట్టింది శివ రిలీజ్ తర్వాత కదండి? శివ నడుస్తున్నప్పుడా? శివ నడుస్తున్నప్పుడు. సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు. అప్పుడు అది కూడా మీ చెవులకి అప్పుడు కోదండరామిరెడ్డి గారు పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవటం కూడా అప్పుడే జరిగింది. అదే జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలల్గా. అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదండరామిరెడ్డి గారు అనుకున్నాను, గుర్తురావట్లేదు, కంగ్రాట్స్ అన్నారు. అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చిందని చెప్పారు అనుకున్నా. అసలు నాకు డాటర్ పుట్టింది, దానికి కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు. ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పడం అనేది అది చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు
ప్రతి మనిషి ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది. దానికి కూడా ఏంటి భూమిలో కాంగ్రెట్స్. సో నేను ఒక ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రాకుండా కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కంగ్రాట్స్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్. అది అలా పిల్లల్ని పుట్టించగలిగితే అది కాంగ్రాట్స్ అంటే. సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీరు నమ్మరు దాన్ని. మీ బ్రదర్ ఉన్నారు కానీ ఇప్పుడు నా అదృష్టం నేను అనుకోను, కానీ నాలాంటి ఫాదరు నాలాంటి మొగుడు మా వైఫ్కి ఉండటం వాళ్ళ దురదృష్టం. అది మాత్రం బికాజ్ నా అంత సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది. అదే మీకు ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేసి ఎప్పుడు కరెక్ట్ పెళ్ళి చేస్తారు. మిస్టేక్ చేసింది నేను, బట్ సఫర్ అయిన తను. దానికి మీరు అంటే నష్టం డబ్బుల రూపంలోని కాదు, దానికి ఎలా వాళ్ళని దాన్ని ఏమంటారు నష్టపరిహారం అని డబ్బులని కాదు, దాన్ని ఎలా మీరు మళ్ళీ రీబ్యాక్ చేయగలరు? చేయలేరు. ఓకే, ఇక్కడ ఫీలింగ్ సంబంధించిన విషయం. ఫీలింగ్ అనేది మీరు దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయలేదు దాన్ని. ఓకే, అందుకని మా డాటర్ ఉంది, నా డాటరు నన్ను ఒక జీవిని చూసినట్టు చూస్తుంటాను. స్పీసీస్ అంటే ఒక జూకి వెళ్తే అని ఒక, ఎందుకంటే అలాంటప్పుడు నాతో బేర్ చేయగలుగుతారు ఎవరైనా. నన్ను మనిషిగా సీరియస్గా తీసుకుని ఎవరైనా హర్ట్ అవుతారు. ఓకే, నన్ను ఒక వింత జంతువులాగా చూస్తే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ. అందుకని నా డాటర్ నన్ను రాము అని పిలవమని చెప్తున్నాను. నాకు నాన్న అని కూడా నాకు ఇష్టం లేదు. ఓకే, అప్పుడు రాము అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ ఒక ప్రాక్సిమిటీ కూడా బెటర్ అయిపోతుంది. ఇక డివిజన్ లేకుండా అమ్మ బాగున్నావా, నాన్న వచ్చారా, మీరు ఇలాంటివన్నీ తీసి పాడేస్తే యూ విల్ బికమ్ లైక్ ఫ్రెండ్స్. మదర్ నేమ్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. మదర్ నేమని పిలుస్తారు మీరు? నా మదర్ని అమ్మ, ఎందుకంటే నేను పుట్టినప్పుడు అది అలవాటు అయిపోయింది. అది నాకు అంత పుట్టినప్పుడు అంత తెలియలేదు కాబట్టి ఇప్పటికీ అమ్మ అని పిలుస్తాను నేను. అంటే మీరు అంటే మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, ఇప్పుడు మానేయచ్చు కదా పిలవడం. మళ్ళీ ఇంకా అంతమంది ముంబై అని పాలిటీషియన్స్ మారుస్తారు, కానీ ఒకసారి వర్డ్ అలవాటు అయిన తర్వాత ఇంకేంటి మార్చేది. నేను మా ఫాదరు పోయినప్పుడు నేను చెప్పాను ఇంట్లో మా మదర్కి, నాకు నాన్నగారు ఫోటో ఒక దండ వేసి అక్కడ పెట్టడం ఇష్టం లేదు. ఆయన ఒక హ్యాపీ మెమరీస్ కోసం గుర్తొచ్చినప్పుడు అనుకోను, అంతేగాని అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు మా ఇంట్లో ఉండేవారు నేను పోయారు అని దండ వేసి పెట్ట నాకు చిరాకు అసలు అలాంటి ఫోటోలు చూస్తే. మామూలుగానే ఉన్నారు, మనతో ఉన్నారు, ఆయన మెమరీస్ ఉన్నాయి. కానీ మామూలుగా లోకంలో ఎవరైనా ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఇంకా మర్చిపోతారు, వాళ్ళ రిలేషన్ ఇంకెవరికొరు గుర్తురారు, దూరం అయిపోతాయి రిలేషన్స్ ఎక్కడైనా. కానీ మీ విషయంలోకి వస్తే రివర్స్ అయిపోయింది. మీరు వాళ్ళని బాగా చూసుకోవడం మీన్స్ బాధ్యత తీసుకుంటున్నారు, ప్లస్ మీ బంధం కొంచెం ఎంతో కొంత అప్పటికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా బంధాలు అనేది ఇప్పుడు చాలా మంది నాకు తెలుసు అది అయిపోయిన తర్వాత ఏదో డైవోర్స్ తీసుకుంటారు, వేరే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళి విజిటేషన్ రైట్స్ పెట్టుకుని సాటర్డే సండే ఆ కూతురు కొడుకుతో ఉండి ఇలాంటి ఎంతో వందల మంది ఉంటారు అలాంటి. మిగతా బంధాలు తెచ్చుకోకుండా అలాంటివి నేను చేయలే. అలాంటప్పుడు మీరు రిలేటివ్ డిగ్రీలో మీరు మెజర్ చేస్తే నాకు ఏమాత్రం నేను వన్ ఆఫ్ ద కాదు, నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. నాకైతే నాకన్నా సెల్ఫిష్ పర్సన్ నేను కలవలేదు ఎంతవరకు. ఓకే, యా. సో ఏదో ఒకటి రెండు మాటలు విన్నప్పుడు వీడు మరీ అంత ఎదవ కాదేమో, మరీ అంత రాక్షసుడు కాదేమో అని ఒక డెస్పరేషన్లో ఆ చేసిన ఒకటి రెండు చిన్న ఎక్సైజ్ చేసి చెప్తారు. అదే మా మదర్ కూడా ఉంటుంది. నేను ఎప్పుడో ఒక 1 month అయ్యాక నేను ఫోన్ చేశాను మా మదర్కి. నిన్న నాకు తెలుసురా ఇప్పుడు నా గురించి నేను ఆలోచిస్తున్నాను మదర్. ఎందుకంటే తను అది నమ్మడం ఎప్పుడు నా గురించి ఆలోచించడం కాదా అనేది పాయింటే కాదు అక్కడ అసలు. నాకేంటంటే ఒక మామూలు సంభాషణ అనేది నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను. ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి అందరూ వచ్చారా, అన్నం తింటావా, ఇలాంటి కైండ్ ఆఫ్. నేను ఎంతసేపు ఒక విచిత్రమైన ఒక ఈవెంటో లేకపోతే ఒక ప్రాక్టికల్ ఇష్యూ అప్పుడు సంబంధించిందో ఒక స్టోరీ ఎలిమెంటో ఇలాంటి నేను కాన్వర్జేషన్లో ఉంటాను, కానీ మామూలు సివిల్ కాన్వర్జేషన్స్ నేను చేయలేను అసలు. అంటే నాకు ఒక రకమైన ఒక డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది అలాంటి అట్మాస్ఫియర్. అందుకని నేను ఎప్పుడు పార్టీస్కి వెళ్ళను, ఎప్పుడు నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఎప్పుడు
ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి నేను వెళ్ళను. మీ పెళ్ళికి వెళ్ళను అన్నారు కదా, అభిషేక్ బచ్చన్ పెళ్ళికి వెళ్ళారా లేదా? అభిషేక్ బచ్చన్ పెళ్ళికి ఎందుకు వెళ్ళాలంటే అమితాబ్ బచ్చన్ కొడతానని వార్నింగ్ ఇచ్చారు, ఆయన మీద భయంతో వెళ్ళారు. ఓకే, సో అక్కడ సెల్ఫిష్నెస్. ఎందుకంటే నాకు ఒక ఏలియన్ లాగా ఫీల్ అవుతుంది అక్కడ. ఇక్కడ బయట నుంచి వచ్చిన ఒక అంటే యాక్చువల్లీ నాకు ఒక ఫిజికల్ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో. సో ఆబ్వియస్లీ నాకు కామన్ టాపిక్ ఉండనప్పుడు ఒక మాట్లాడటానికి అంటే నాకు ఒక మైండ్కి ఒక స్టంట్ అయిపోతుంది అంటే చూడండి, ఒక మై మైండ్ స్టాప్స్ ఫంక్షనింగ్. ఇప్పుడు నేను చాలా ఒక హైపర్ దాంట్లో ఉన్నాను. జస్ట్ మై మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒకరోజు మా అమ్మని నేను ఇంట్లో భోజనం చేస్తామంటే తను వడ్డిస్తాను, నేనేదో ఆలోచిస్తున్నాను, ఇంకొంచెం చేసుకో అమ్మ, ఇంకొంచెం వేస్తాను అంటే నేను భోజనం మానేస్తానని చెప్పాను. అదేంటంటే అంటే ఇప్పుడు నేను ఫుడ్ అనేది నేను కేర్ చేయను, అసలు ఆకలి కోసం తింటున్నాను. అప్పుడు నేను ఏదో ఆలోచిస్తా, డబల్ ట్రాక్లో అన్నం తింటున్నాను, ఇంకొంచెం వేస్తాను అయినా అంటే నువ్వు నా థాట్ బ్రేక్ చేస్తున్నావు. నా థాట్ బ్రేక్ చేసి ఇంకొంచెం వేసుకోలే వద్దు అనే డెసిషన్ నా నుంచి ఫోర్స్ చేస్తున్నాను. ఫోర్స్కి నేను చాలా నెగిటివ్గా రెస్పాండ్ అవుతాను. కానీ నువ్వు ఒక నేచర్ డ్రివెన్ మదర్ లాగా పిల్లలకి ప్రేమ చెప్పడానికి తిండి పెడతా ఉంటే వాళ్ళు అది అని నీకు ఒక నేచర్ డిజైన్లోంచి వస్తున్న ఒక ఇన్స్టింక్ట్ అది. అందుకని కాకులు పిల్లులు అన్నీ అయ్యే చేస్తూ ఉంటాయి, మనుషులు తిండి పెడతా ఉంటాయి పిల్లలకి. అప్పుడు కానీ నువ్వు చేసిన యాక్ట్ వలన నాకు ప్రేమ పెరగడం మానేసి తరిగిపోతుంది, ఎందుకంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అని చెప్పా. సో ఇప్పుడు ఇంత థాట్ ప్రాసెస్ నేను క్లియర్గా చెప్పాను కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మా మదర్ చేయదా పని. ఏ టైం చెప్పండి. సో అలాగే ఇప్పుడు నేను ఒకసారి 10th క్లాస్లో ఇప్పుడు ఉన్నప్పుడు 10th కదా, ఇంకా ఐ డోంట్ రిమెంబర్ 9th అలాంటి టైంలో నేను అన్నం మధ్యలో మానేసి అనమాట. ఏదో సగం తినేసి వదిలేస్తే ఎంతమందికి తిండి లేకుండా ఉంటారో తెలుసా, ఇలా అన్నం వేస్ట్ చేయకూడదు అని చెప్పింది మా మదర్. అప్పుడు నేను ఆ మదర్కి అన్నం యాక్చువల్గా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగకరం అని చెప్పాను. అది ఎలాగా అంటే ఇప్పుడు నువ్వు ఒక 500 గ్రాములు బియ్యం కొన్నావు, అందరికీ ఇంట్లో పెడతాను ఉదాహరణ చెప్తున్నాను. 500 గ్రాముల్లో నేను 250 గ్రాములే తింటాను అని చెప్పాను అనుకో, 250 గ్రాములే నువ్వు అన్నం వండుతావు, నేను మొత్తం తినేస్తాను. 500 గ్రాములు తింటాను, 500 గ్రాములు పెట్టావు అనుకో, నేను 250 గ్రాములు తినేసి వదిలేస్తే ఇంట్లో నిల్వ లేదు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి కొనాలి. మళ్ళీ కొనాలంటే అప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, అప్పుడు ఫార్మర్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, దాంతో దేశం ఇంకా సుభిక్షం అవుతుంది అని చెప్పాను. నన్ను నెత్తి మీద కొట్టింది వాడు. ఇవి ఎప్పుడు వైలెన్స్ ఎప్పుడు వస్తాయి, మీరు ఇచ్చే లాజిక్ ఆన్సర్ లేనప్పుడే వైలెన్స్ వస్తుంది ఎప్పుడైనా. ఇది నేను 9th స్టాండర్డ్ నుంచి మా మదర్ నా నుంచి ఇలాంటి లాజిక్ ఉంటుంది. ఓకే, సో అది టెంపరీ ఇప్పటికి మా మదర్ కూడా ఆల్మోస్ట్ నా డాటర్ లాగే ఈడొక వింత, అంటే మదర్ కాబట్టి ఇంకొంచెం ఈడొక విచిత్రం, అది కొంచెం మంచోడు, మనిషి లోపల మంచోడే కానీ విచిత్రమైన జీవి అనుకుంటుంది. నా డాటర్ ఏమో మనిషి చెడ్డోడే విచిత్రమైన జీవి అనుకుంటుంది. అదొకటే డిఫరెన్స్ మా మదర్కి మా డాటర్కి. అండ్ మీ సిస్టర్స్ సుమన్ మీ అల్లుడు అంటారా? నాన్నుడు. ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంటుంది సుమన్కి? సేమ్. నాకు అంటే నేను చెప్పాను, నాకు ఇప్పుడు పీపుల్ తోటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్న దాని మీద నాకు ఉండదు. ఏమని పిలుస్తాడు అతను మిమ్మల్ని? నన్ను రాము అంటాడు, రామయ్య అంటాడు. మామ అన్నాడు, రామయ్య పేరుతోటి మాయ అంటాడు. ఓకే ఓకే. మామూలుగా అయితే అది డివోర్స్ అయినాక విడిపోతారు, అసూయ పెరిగిపోద్ది, ఆ దూరం పెరిగిపోద్ది. కానీ మీ దాంట్లో రివర్స్ అయ్యి అంటే ఇప్పుడు మీది కొంచెం రిలేషన్ కరెక్ట్గా దారిలో పడ్డదా లేదా బలంగా తయారైందా అని అనుమానం. అండ్ ఎందుకంటే మీ వైఫ్ ఇప్పటికీ మీ ఇంటికి వస్తుంటుంది. ఇప్పుడు ఒకటి దాంట్లో పాయింట్, ఇప్పుడు తనుని మా సిస్టర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇది ఇంక్లూడ్ ఈవెన్ బిఫోర్ గాట్ మ్యారీడ్. అండ్ ఆబ్వియస్లీ రిలేషన్షిప్ అనేది నాకు తనకి నా మూలాన్ని అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్ అంత నా తప్పుది టోటల్గా. బట్ తనకి she doesn't obviously have a problem with my mother and my sister, our relationship తోటి కంటిన్యూ అవుతుంది. ఈవెన్ నౌ వీఆర్ సివిల్. అంటే
ఒకసారి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ ఫీలింగ్ పోయిన తర్వాత మళ్ళీ అది తిరిగి రాదు అనేది నా బిలీఫ్ అది. బికాజ్ ఎమోషన్ అనేది ఒక కాంటెక్స్ట్లో ఉంటుంది అది. ఓకే. సో నేను ఇప్పుడు అప్పుడు ఎంత బ్యాడో నేను దానికన్నా ఇప్పుడు ఇంకా వర్స్ట్గా తయారైనాను. ఇప్పుడు నేను మళ్ళీ మారి రివర్స్లో వెళ్తే ఏదన్నా రావచ్చు, కానీ నేను ఇంకా వర్స్ అండ్ వర్స్ అయిపోయి అసలు నేను ఇప్పుడు ఒక కోల్డ్ బ్లడెడ్ రాక్షసుడు అయిపోయినా నా ఫీలింగ్ అని నాకు తెలుసు అది. సో తను ఇంటికి రావటం, మేము వెళ్ళటం అంతా టోటల్గా వేరే రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతుంది. కాకపోతే దేర్ యూజ్ టు మీ, అంటే ఈడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక యానిమల్ ఉందనుకోండి. యానిమల్ అంటే నేను ఒక పాము ఉంది, ఆ పాము బుసకొడుతుంది, కరుస్తుంది, అది దాన్ని ప్రవృత్తుంది. సో ఎందుకు కరుస్తున్నావు, ఎందుకు బుసకొడతావు అంటే ఎంత మూర్ఖత్వం, నన్ను మార్చడానికి చూడటానికి కూడా అంతే మూర్ఖత్వం. ఎందుకంటే నేను అది ఫర్ ఎగ్జాంపుల్ నా డాటర్ ఒకసారి నేను ఒక డిస్క్రిప్షన్ పంపిస్తాను నీకు, ఆ డిస్క్రిప్షన్ చదివితే నీకు ఎవరు గుర్తొస్తున్నారో అని చెప్పు అని ఒక మెసేజ్ పంపినారు. అది చదువుతున్నది నాకు తెలిసింది. పర్సన్ విత్ అన్ ఎక్సైట్మెంట్ ఆఫ్ సైకాటిక్ ప్రపోర్షన్స్ మేనిఫెస్టెడ్ బై మెంటల్ అండ్ ఫిజికల్ హైపర్ యాక్టివిటీ, డిసార్గనైజేషన్ బిహేవియర్ అండ్ కాన్స్టెంట్ ఎలివేషన్ ఆఫ్ మూడ్ అని నాకు ఒక మెసేజ్ పంపి ఎవరు గుర్తొస్తున్నారు ఇది చదివితే అంటే నేనే అన్నా. అంటే అప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇది డిక్షనరీలో మేనియాక్ డెఫినేషన్, అది మెడికల్ డిక్షనరీలో మేనియా డెఫినేషన్, అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మేనియా అనేది ఏంటంటే ఒక ఇంటెన్సిటీలో ఒక ప్రతి ఒక్కడికి ఉంటుంది, డిగ్రీ తేడా ఉంటుంది అంతే. అది మీ కంట్రోల్లో ఉందా లేకపోతే కంట్రోల్లో లేదా, కంట్రోల్లో ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు పిచ్చోడు కూడా పిచ్చో ఉందని తెలియకపోవచ్చాడు. అందుకని చాలామంది అని పిచ్చోడు అంటారు, అరే ఆడు పిచ్చోడు ఆడవాడు ఏం మాట్లాడు అడిగి తెలియదు అంటారు. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ పిచ్చి అనేది పలు రకాలు, ఒకటి. రెండోది డిగ్రీస్ వేరు ఉంటుంది. మూడోది నేను పిచ్చిగా నటించవచ్చు, నాకున్న ఒక ఏమంటే అవసరం వల్ల లేకపోతే ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. సో ఎనీ పర్సన్ హూ డజంట్ కన్ఫర్మ్, ఇన్సానిటీ ఈజ్ నథింగ్ బట్ ది ఇనబిలిటీ ఆఫ్ ద మైండ్ టు అడ్జస్ట్ టు రియాలిటీ. ఏదైతే మీరు ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ అనుకున్నారో, యాక్సెప్టెడ్ మేనర్ ఆఫ్ సొసైటీ అని అనుకున్నారో, లేకపోతే ఒక సివిల్ బిహేవియర్ అనుకున్నారో, ఎవరన్నా దానికి ఎదురుదిద్దితే ఆడు పిచ్చోలో ఉంటాడు. సో నా దృష్టిలో నేను ఐఎమ్ సీయింగ్ త్రూ సొసైటీ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆల్టర్నేటివ్ వరల్డ్ విచ్ ఐ వాంట్ టు లివ్ బై మై సెల్ఫ్ అని నేను అనుకుంటాను. ఓకే. కానీ మీకు తెలియదు ఆడ ప్రపంచం, ఆడొక మాలోకం, ఆడ ప్రపంచంలో ఆడు ఉంటాడు, దాని ఆ డెఫినేషన్లో నేను ఫిట్ అవుతాను 100%. కానీ ఆ ప్రపంచం అనేది నా కంట్రోల్లో ఉందనేది నా ఒపీనియన్, అది నా ఊహ అనేది వేరే ఒపీనియన్. సో దాన్ని అది ఎప్పుడు ఎవడు బ్రేక్ చేయలేడు దాన్ని. ఏం రిప్లై ఇచ్చారు మళ్ళీ డాక్టర్కి తనకి? నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలియదు మెడికల్ డిక్షనరీలో మెయిన్గా డెఫినేషన్ అదని. ఏదో తర్వాత గ్యాప్ తీసుకుని తను జోక్లో చేసి నవ్వింది కంటసేపు తను. ఓకే. అంటే ఫైనల్లీ తన ఆనందం ఏంటంటే షీ ప్రూవ్డ్ ఐమ్ మ్యాడ్ మ్యాన్. అది పాయింట్. అంటే ఎట్లా మీ ఇద్దరు జోవియల్గా ఉంటారా ఎట్లా? ఆల్ ద టైమ్ జోకింగ్. తను ఎప్పుడు నా మీద జోక్లు వేస్తూ ఉంటుంది. నా మీద వచ్చిన క్రిటిసిజం అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు దాన్ని, సమ్ టైమ్ నా అఫైర్ గురించి ఏదైనా వస్తే దాని మీద జోక్ వేస్తుంది. ద ఓన్లీ థింగ్, నా సినిమాలు ఎప్పుడు చూడదు అసలు. షీ డజంట్ వాచ్ మై ఫిల్మ్స్ అట్ ఆల్. మీరు తన పెళ్ళి ఎప్పుడు ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి తన పెళ్ళి డిస్టర్బ్ అయితే అట్లేదో సంతోషపడేది నేను, అట్లా ఏదో దానికి నాకు స్టోరీ దొరుకుతుంది అట్లా ఏదో అన్నారు కదా, ఏదో సంథింగ్. తన పెళ్ళి గురించి ఏదో టాపిక్ ఏదో నెగిటివ్గా ఇచ్చేసి దానివల్ల ఇదే నాకు ఒక మంచి పాయింట్ దొరుకుద్ది అలా ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పెళ్ళి డిస్టర్బ్ అయితేనా? అలాంటిది ఏదో పెళ్ళి గురించి పెళ్ళి మీద ఆ రోజు గుర్తులేదు నేను, అంటే నాకు గుర్తులేదు ఏం కాంటాక్ట్స్. బట్ నేను చెప్పింది ఏంటంటే మోస్ట్ పర్ఫెక్ట్ కపుల్ తన హస్బెండ్. ఓకే. పర్ఫెక్ట్ కపుల్ ఎప్పుడు బోరు పడతారని చెప్పా. వాళ్ళ మధ్యన ఏం ప్రాబ్లం అయిపోతే ఇంకేంటి, అంతకన్నా పర్ఫెక్ట్, చాలా మెజర్మెంట్ చేసుకుని
లవ్లో పడి ఇన్ని రోజులు లవ్లో ఉండాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్ళని ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉంటుంది అది. దానికి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్. నేను నాకు రేపు పొద్దున ఏముందో తెలియదు నా లైఫ్లో. మీరు ఏమన్నా పర్ఫెక్ట్ కప్పులు తొందరగా బోర్ కొడతారు. పర్ఫెక్ట్ కప్పులు నాకు మీకు ఎనీథింగ్ పర్ఫెక్ట్ నాకు బోర్ కొడుతుంది. ఓకే ఓకే. రోడ్లో ట్రాఫిక్ వెళ్తుంది, రెడ్ లైట్ వెళ్తుంది, ఆగుతున్నారు, గ్రీన్ లైట్ వెళ్తుంది, వెళ్తున్నారు. సడన్గా ఒకడు కట్ చేసి వెళ్ళాడు. ఆడంటే నాకు ఇష్టం. సో ఆడు దొంగ, లేకపోతే ఆడికి ఏదో అవసరం వచ్చి వెళ్తున్నాడా, లేకపోతే పవర్తో వెళ్తున్నాడా, ఏదైనా కారణం అవ్వచ్చు. కానీ రెడ్ లైట్ కట్ చేసేవాడి మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సజావుగా వెళ్తున్న జీవితాలు, సజావుగా నడిచే మనుషులు నాకు బోరు పడతారు. సో ఇప్పుడు మీ కూతురు కాపురం సరిగా ఉండొద్దని కోరుకుంటున్నారా? ఇట్లా కూతురు కాపురం కాదు, వాళ్ళు హ్యాపీ కదా, అది పాయింట్. అది వాళ్ళందరూ నేను హ్యాపీ కాదు, బాగలేదు, అది నాకు ప్రాబ్లం. దాని ఓకే. మీ అంటే ఆ అబ్బాయి మీతో మీరు మాట్లాడుతుంటారా? అది కూడా నాట్ వెరీ ఆఫెన్, బట్ ఎస్. ఓకే. మదర్ ఎక్కడ ఉంటారండి? తను కూడా నన్ను జీవిలాగా చూస్తాడు, జంతువులా. ఓకే. తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదా అబ్బాయికి? తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండదు. సినిమాలు కూడా అంటే నేను తీసే టైప్ కానీ తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు చూడడం అసలు. మదర్ ఎక్కడ ఉంటారు? తను ఒకరే ఉంటారా? ఇలా మా మదర్ హైదరాబాద్లో. అదే ఒకరే ఉంటారా? మా సిస్టర్ మదర్ అందరు కలిసి ఉంటారు. ఓకే ఓకే. అండ్ మీకు ఒక బ్రదర్ ఉన్నారు, తను మీకంటే ఎల్డర్ కదా? ఎల్డర్. తను ఏంటండి? తను కూడా నా టోటల్ యూనిట్లో చేస్తాడు. ఇక్కడ కాదు, బట్ ఓకే ఓకే. తను కూడా మ్యారేజ్ చేసుకోలేదని విన్నాను. చేసుకోలేదు. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ అని పడిందా ఆయన మీద? ఇలా లేదా నాకన్నా ఇండిపెండెంట్. ఓకే. ఎందుకంటే నేను అట్లీస్ట్ ఒకసారి చేసుకుని నేను బయటకు వచ్చాను. నాకన్నా తెలియదు అసలు చేసుకోలేదు. ఓకే ఓకే. అంటే పవన్, ఇది మీకు బోరింగ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటి మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అసలు ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరియర్ మీద? నేను యాక్చువల్గా ఫాలో అవ్వట్లేదండి. సో ఆనెస్ట్గా ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు ఒక వాతావరణ సూచనలాగా అప్పుడు వర్షం పడినప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కళ్యాణ్ ఎక్కువ, నాకు హైదరాబాద్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ నాకు పవన్ కళ్యాణ్. దాని వలన కళ్యాణ్ ఏమైనా చేసినా చెప్పినా ఏదో అక్కడక్కడ ట్వీట్లు చేస్తూ ఉంటాను. సో నేను అసలు ఒక 5-6 months నుంచి బాంబేలో ఉన్నాను కదా, నేను అసలు మర్చిపోయాను. అసలు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏమీ తెలియదు. అతనంటే ఇష్టమా మీకు? నాకు ఇష్టం, చాలా ఇష్టం. నాకు మనిషిగా ఇష్టం. అంటే మనిషిగా అంటే నాకు ఒక ఎఫెక్ట్. పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం చేస్తున్నాడో నేను అసలు పట్టించుకోను. నాకు అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. తను ఒక కింగ్ కోబ్రాలా ఉంటాడు. నాకు నేను బస్సు కొట్టి లేచి అట్లాగాను. అందుకని నేను వచ్చి చెప్పాను, పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ చేయటం లేకపోతే మంచిగా మాట్లాడితే నాకు నచ్చడం. ఓకే. టక్కన హై స్పీడ్లో వచ్చి డైలాగ్ చెప్పేసి, రియల్ లైఫ్లో కూడా హై స్పీడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కళ్యాణ్ కొన్న ఇంటెన్సిటీ కానీ, తన ఐస్ కానీ, తనకున్న ఒక బాడీ లాంగ్వేజ్లో ఒక కాయిల్డ్ కోబ్రాలా ఉంటాడు, బ్లాక్ మ్యాంబర్. అది ఆ ఎఫెక్ట్ నాకు ఇష్టం కళ్యాణ్ అంటే. తనతో సినిమా చేసే ప్లాన్ ఎప్పుడైనా ట్రై చేశారా? చెప్పాను, స్టార్స్ తోటి ఎవరితోటి కాదు. చిరంజీవి గారు మొన్న 150 సినిమా మీద ఒపీనియన్ ఏంటి? 150 సినిమా ఏంటి మీరు మామూలుగా ట్వీట్ చేస్తే 150 ఏం డిఫరెన్స్ పడుతుంది ఊరికే అనుకుంటాను ఒకసారి. అంటే ఫైనల్గా సినిమా పేరు ఉంటుంది. ఆయన 150 సినిమా అయినా 149 అయినా 151 అయినా అంతే ఒపీనియన్ తీసుకుంటారు కదా. 150 అయినా సడన్గా ఇప్పుడు ఎక్కువ మంది రాదు, ఎక్కువ మందికి దాని వల్ల నచ్చదు సినిమా. ఓకే, అది నంబర్ పక్కన పెడితే అతను రీఎంట్రీ మీద మీ ఇదేంటి? అంటే ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఎందుకంటే అసలు నేను తెలుగు సినిమాలు నేను చూడను, ఎవరి సినిమాలు నేను చూడను. అంటే అప్పుడు చిరంజీవి గారి సినిమా గురించి కామెంట్ చేయడం అనేది మీనింగ్లెస్ అసలు. ఓకే, చాలా ప్రజలు తెలీదు, సినిమా తెలీదు, ఎవరు తెలియదు. మన చాలా రోజుల తర్వాత ఆయన స్టేజ్ మీద పర్ఫామ్ ఇచ్చారు, అది మీ దాకా వచ్చిందా? నేను చూడలేదు. ఓకేనా, డాన్స్ పర్ఫార్మెన్స్. ఓకే, అమితాబ్కి మీకు అంటే గ్యాప్ వచ్చిందా, లేకపోతే మీరు సినిమాలు చేయట్లేదు అంతేనా? ఇప్పుడు నేను వచ్చి ఆయన అసలు ఎప్పుడు ఎవరు ఆఫీస్కి వెళ్ళరు. నేను బాంబే వచ్చి కంపెనీ ఆఫీస్ పెడితే ఫస్ట్ టైం నా ఆఫీస్కి వచ్చారు ఆయన.
ఆ ఒక్క దానితో మా క్లోజింగ్స్ తెలుసు. అంటే మీకు ఎట్లాగో ఇంకా మీరు హీరోలో వెంబడి పడ అంటున్నారు కాబట్టి మీకు ఇష్టపడి ఇంకా ఆ హీరోతో పని చేయాలని ఎవరి మీద మీకు లేదు. ఓకే, మీరు సినిమా ఇది బాగా తీశాను అని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సినిమా, లేకపోతే అసలు ఇది చెత్త సినిమా అన్నది హిట్ అయిన సినిమాలు రెండు చెప్పండి మీ కెరియర్లో. నా సినిమాలో ఈ సినిమాలో ఇప్పుడు ఒకటి, నేను సినిమాని టోటాలిటీలో చూడలేను. ఎందుకంటే సినిమా అనేది నాకు యాజ్ అ డైరెక్టర్ ఐడియా వచ్చినప్పటి నుంచి, డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి, ఎప్పుడు నేను దాన్ని ఏ సీన్ ఎప్పుడు ఐడియా వచ్చింది, ఏ పాట లేకపోతే కాస్టింగ్, డైలాగా, పర్ఫార్మెన్స్ అన్నీ ముక్కలుగా తయారై ఒకసారి అన్నీ వస్తాయి. దాని మీద టోటాలిటీలో ఒక డైరెక్టర్కి జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది జరగదు. అది నాట్ పాసిబుల్ అసలు. అప్పుడు అదొకటి. రెండోది, నా మైండ్ స్టేట్ నేను స్టార్ట్ అయినప్పటికీ, ఎండ్ అయినప్పటికీ, లేకపోతే తర్వాత ఎప్పుడో చూసినప్పటికీ, ఇందాక చెప్పాను, నాకు శివ నాకు చాలా బోర్ కొట్టింది. ఎందుకు, ఆ మైండ్ సెట్ నాకు లేదు ఇప్పుడు అసలు. ఓకే, సో అప్పుడు నేను అదే మనిషిని కాదు, వేరే మనిషి సినిమా చూస్తున్నట్టు నేను తీసినా కూడా. సో అలాంటప్పుడు నా సినిమాల్లో టోటాలిటీలో ఏది బాగుంది, ఏది బాగాలేదు అనేది అసలు నాకు ఐ డోంట్ ఈవెన్ థింక్. ఎందుకంటే నేను సీన్గా చూస్తాను, కానీ ఎప్పుడైనా టీవీలో అసలు నేను మొత్తం సినిమా నేను ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత ఒక్క సినిమా కూడా నేను చూడలేదు. ఓకే, నేను రిలీజ్ బిఫోర్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందిగా, సినిమా ఇది బాగా రిలీజ్ బిఫోర్ ప్రతి సినిమా ఉంటుంది వితౌట్ ఫెయిల్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తాను సినిమా. ఓకే, ఆగ్కి ఎంత ఉందో, సర్కార్కి ఎంత ఉందో, ఆగ్కిలో అంతే ఉంది. ఓకే, ఓకే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తీయబోయే రాయ్ కూడా అదే గ్యాంగ్స్టర్స్ సినిమా అండి, మళ్ళీ కొత్త బ్యాక్ సంథింగ్ లైక్ దట్ అండి. రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఏదైనా కొత్త బ్యాక్డ్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? ఇప్పుడు మొత్తం ఇండియాలో నాన్ని వెరైటీలు తీసిన డైరెక్టర్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్యాంగ్స్టర్ తీసాను, పొలిటికల్ రౌడీజం తీసాను, ఫ్యాక్షన్ తీసాను, లవ్ స్టోరీస్ తీసాను, కామెడీస్ తీసాను, ఒక కేపర్ ఫిల్మ్, అడ్వెంచర్ ఫిల్మ్ తీసాను, అండ్ హారర్ సినిమా తీసాను, థ్రిల్లర్లు తీసాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నా నుంచి కొత్త, మీరు ఒక్క డైరెక్టర్ పేరు చెప్పండి, ఇన్ని జానర్స్ తీసినాడు ఎవడన్నా ఉన్నాడేమో మొత్తం ఇండియాలో, ఒక్క డైరెక్టర్ పేరు చెప్పండి. బట్ అందరూ తీసిందే ఒకటే తీస్తారు. నా ఇండివిజువాలిటీ ఉండటం వలన అన్నీ ఒకలాగా ఉంటాయి. అది జానర్స్కి దానికి అది నా టేస్ట్. అది ఈ షోలో నా 25th ఎపిసోడ్లో మీరు గెస్ట్గా ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్రతి నంబర్లు మర్చిపోండి, 150th ఫిల్మ్, 25th. కట్ నాకు పంచలేదు. ఇదే హిపోక్రసీ అంటే. ఇది ఓకే హిపోక్రసీ అంటే ఇదే ఇలాగే ఉండాలా. ఇప్పుడు అందరూ స్పెషల్గా ఉండాలి కదా. నాకు చాలా ఆనందంగా ఉంది మీ 25th అంటూ నా పాలు పంచుకున్నాను అని చెప్పాలా? వద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ మా షోకి వచ్చినందుకు. అదేంటి మీకు అది అంత ఏడుపు మొహం ఏంటంటే, ఎందుకు వచ్చాను రా బాంబే ఇన్ని ఇంటర్వ్యూ చేయడానికి, ఇంత సీన్ ఉందా, అవసరం ఉందా నాకు అన్న ఎక్స్ప్రెషన్ ఉంది మీ మొహంలో. లేదు, ఇప్పుడు హ్యాపీగా అవసరం. మీకు బాగాలేదు, బట్ ఐ ఎంజాయ్డ్ ద ఇంటర్వ్యూ లాట్. మీరు చాలా ఇరిటేట్ అయినట్టు నాకు తెలుస్తుంది. లేదు, నేను ఇరిటేట్ ఎప్పుడు కాలేదు. అబద్ధం చెప్పద్దు. మీరు ఇంటర్వ్యూ గురించి మీరు చెప్పండి. అసలు మీరు చేశారు కదా ఇంటర్వ్యూస్, ఈ ఇంటర్వ్యూ గురించి మీకు పోవాలా ఇప్పుడు? మనం మైనస్లు చెప్పండి అంటాను, ప్లస్లో లేదు. మైనస్లు ఏదైనా చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి. ఐ రియల్లీ లైక్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నిజం చెప్తాను, నీకు తెలుసు కాబట్టి. ఎంతసేపు నిజంగా అంటే పనులు మానేసి కాదు, నా కోసం వచ్చిన అందమైన అమ్మాయిలతో కూడా మాట్లాడటం మానేసి మీ మాటలు ఇంటూ కూర్చున్నానంటే ఎంతకన్నా కాంప్లిమెంట్ నేను ఇవ్వను. ఇది హార్ట్ఫుల్గా చెప్పిందా లేకపోతే మళ్ళీ ట్వీట్ చేసినట్టుగా? మళ్ళీ ట్వీట్ ఎప్పుడు నేను హార్ట్ఫుల్గా చేస్తాను. ఇప్పుడు ఆల్వేస్ డూ ఓన్లీ థింగ్ ఇట్స్ మై హార్ట్. Anyway, I congratulate you on your show, and since you're saying this is special for your 25th episode or 25th interview, I congratulate for that also. Thank you, sir. Thank you very much.